స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇది ఒక రాకెట్ సైన్స్ అయిపోయింది. ఒక కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యేకి భయపడతాడు, సీఎం పీఎంకి భయపడతాడు, కానీ పీఎం కూడా భయపడేది స్టాక్ మార్కెట్. గ్రూప్ ఆఫ్ స్టాక్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఏ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ అన్నా, ఈ స్టాక్ మార్కెట్ అన్నా కానీ మన చుట్టూ జరిగే వ్యవస్థని క్లబ్ చేసి ఒక దగ్గర పెడతారు. ఏమంటారు అంటే స్టాక్ మార్కెట్, స్టాక్స్ అంటే ఒక జూదం లాంటిది, క్యాసినో లాంటిది. సంపద అనే ఒక వర్డ్ ఒక మ్యారథాన్ లాంటిది. కొన్ని సంవత్సరాల పాటు సమయం పడుతుంది. అదేమన్నా లాటరీ అటు విసరంగానే రావడానికి, అదే అక్షయ పాత్ర తోడే కొద్ది రావడానికి. సాధారణంగా రెండు టర్మ్స్ ని వింటుంటాం. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఇప్పటి వరకు మార్కెట్ లో సర్క్యులేట్ అయిన అన్ని అబద్ధాలే. మనం ఇన్ఫర్మేషన్ చూసి నాలెడ్జ్ అని అనుకుంటాం. యూట్యూబ్ లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ మూడు టర్మ్స్ విని నాకు మ్యూచువల్ ఫండ్ వచ్చింది. ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, ఒకడు ఏదన్నా మంచి విషయం చెప్తాడు అంటే వాడు దొంగను ముద్రేస్తాడు. 2020 నుంచి 2024 వరకు ఏవైతే రిటర్న్స్ చూసామో ఆ రేంజ్ రిటర్న్స్ మనకి 1992 హర్షత్ మెహతా స్కామ్ కంటే ముందు వచ్చినాయి. రిటర్న్స్ అనేవి ఇక్కడి నుంచి గతంలో చూసినట్టుగా ఖచ్చితంగా రావు. మార్కెట్కి ఒక నేచర్ ఉంటుంది. 1-2 సంవత్సరాలు రిటర్న్స్ ఇవ్వకపోతే ఆ తర్వాత ఏదైతే ర్యాలీ రాబోతుందో ఈ టోటల్ యూనిట్స్ ఒకేసారి రిటర్న్స్ ఇస్తాయి. మనం ఒక రూల్ బుక్ రాసామనంటే రూల్ బుక్ ని ఫాలో అవ్వాల్సిందే. నియమం లేని జీవితం పనికిరాదు. నేను ఒక ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీలోకి నెట్టబడిపోయా. నేనే నా పెయింటర్ కింద లేబర్కి వెళ్దాం అన్నంత స్థితిలోకి వెళ్ళిపోయా. ఆ లేబర్ కి ఫోన్ చేసి నేను ఈ కింద పనికి వస్తాను అని చెప్పే ధైర్యం లేక ర్యాపిడోకి డ్రైవర్కి వెళ్ళాను. ఈ విషయం నా కుటుంబానికి కూడా తెలియదు. అదే టైంలో జీవితం ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే, మనకి నాకు పుట్టిన చిన్న పాప 3 నెలలు డెంగ్యూ వచ్చి హాస్పిటలైజ్ అయింది. గంటకి డ్రాప్ అవుతుంది, ఉంటుందా లేదో తెలియదు. దేవుడు పంపించాడేమో, ఎవడు నమ్ముతాడు, నాకు ఇచ్చాడు. ఆ రోజు నాకు సరైన గైడెన్స్ దొరికింది కాబట్టి ఆ ఫ్యాన్ వైపు చూసి పక్కకి వెళ్ళిపోయా. లేకపోయి ఉండుంటే అప్పుడు మనసులో నాకు ఒక మాట వచ్చింది, ఎవడ ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎక్కడ బయటికి చెప్పలే. ఇవాళ నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు కళ్ళ మీద నీళ్ళు తిరుగుతున్నాను. మన బతుకు మనం బతకట్లేదు, సొసైటీ ఎట్లా అనుకుంటుందో అట్లా బతుకుతున్నాం. జస్ట్ బికాస్ ఆఫ్ ద సొసైటల్ ప్రెషర్ ఐ డిడ్ దట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే ట్రేడింగ్ విషయాల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో బిగినర్స్ ఎలా ఎంటర్ అవ్వాలి అనే విషయాల్ని మొత్తం కంప్లీట్గా కూడా రేవంత్ చలమల గారు డిస్కస్ చేశారు. మన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్, కొత్త వీడియోస్, కొత్త కాన్సెప్ట్స్, ఇంకా మంచి గెస్ట్లని ఇన్వైట్ చేసి మీకు మంచి కంటెంట్ని అందించడానికి మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సార్, వెల్కమ్ టు వశిష్ఠ 365. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మనము సాధారణ ప్రజలకు, ప్రతి ఒక్కరికి అవగాహన లేని ఒక అంశం గురించి మాట్లాడదాం. ఓకే. ప్రతి ఒక్కరికి ఇది ఒక రాకెట్ సైన్స్ అయిపోయింది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ట్రేడింగ్ అని అంటారు కదా, F&O, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే ట్రేడింగ్. సో ఈ అంశాల మీద లేమన్ వెర్షన్లో మీరు ఈ ఎపిసోడ్ మొత్తం మాట్లాడాల్సి ఉంటుంది. డెఫినెట్గా మీ ప్రీవియస్ వీడియోలో మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. బట్ అండర్ వన్ రూఫ్, ఒకే దగ్గర వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని, ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సార్, ఫస్ట్గా మనము మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాము. బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా తీసుకుంటే ఈ స్టాక్ మార్కెట్స్ మీద చాలా అవగాహన పెరిగింది. సో ఈ స్టాక్ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్స్ మీద మీలాంటి ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అవగాహన క్రియేట్ చేస్తున్నారు. బట్ నేను చదువుకున్నాను, పీజీ చేశాను, తర్వాత సివిల్స్కి కూడా ప్రిపేర్ అయ్యాను, ఇదంతా ఉంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనే అంశాన్ని పూర్తి స్థాయిలో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో మా ఆడియన్స్కి సింప్లర్ వర్షన్లో, లేమన్ వర్షన్లో చెప్పండి. సార్, ఇప్పుడు మీరు ప్రతిరోజు కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటారా? కోల్గేట్ పేస్ట్ కొంటారు, ఒక సంతూర్ సోపు కొంటారు, ఇట్లా రకరకాల వస్తువులు అన్నిటిని కూడా మీరు కొంటూనే ఉంటారు. వాళ్ళందరూ చేసేది ఏంటి? ఒక వ్యాపారం. రైట్. సో ఇప్పుడు ఒక వ్యాపారం, ఒక సంతూర్ సోప్ లాంటి ఒక పెద్ద బ్రాండ్నో, లేకపోతే ఒక ఐటీసీ లాంటి పెద్ద బ్రాండ్లో మీరు స్థాపించాలి అని అంటే ప్రాక్టికల్గా అది మీకు సాధ్యం కాదు. ఒకవేళ మీరు స్థాపించినా కానీ అది సక్సెస్ అవుతుందో లేదో మీకు తెలియదు. అసలు దాన్ని ఆపరేట్ చేయడము రాదు, దానికి సంబంధించి మనకి ఏమీ తెలియదు. కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలు కనుక మనం తీసుకోగలిగితే మన ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇంతవరకు మాత్రం క్లారిటీ ఉంది.
సో బేసిక్ అందులో పెట్టుబడులు పెట్టడం కోసం అని చెప్పేసి మనకు ఏర్పడ్డదే ఈ స్టాక్ మార్కెట్. ఓకే. ఇప్పుడు డైరెక్ట్గా ఒక కంపెనీలోకి వెళ్ళి నాకు నీ షేర్స్ కావాలంటే ఎవరైనా ఇస్తారా? అట్లా ఇవ్వడం కుదరదు. సో కంపెనీలు ఏం చేస్తాయి, మీరు మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మాకు క్యాష్ అవసరము, మేము మీకు షేర్స్ ఇస్తాము, మా కంపెనీ షేర్ వాల్యూ ఎంత పెరిగితే అది మీకు లాభం రూపంలో వస్తుంది, మా కంపెనీ లాభంలో మాకు వచ్చిన లాభంలో మీ షేర్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ లాభాన్ని మీకు ఇస్తాము అని చెప్పి వాళ్ళు పబ్లిక్ లిస్ట్ చేసి స్టాక్ మార్కెట్లో పెడతారు. కానీ ఇక్కడ ఇంకో సమస్య ఏమైంది, నిజంగా మీరు కొన్న ప్రతి స్టాక్ పెరుగుద్దా లేదా అన్న విషయం మనకు తెలియదు. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపారాలే కంప్లీట్గా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిస్సాన్ లాంటి కంపెనీలు ఇప్పుడు కనిపించట్లేదు. సో మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి మనకుండే ఒక బేసిక్ నాలెడ్జ్ తోటి స్టాక్ మార్కెట్లోకి లేదు ఒక స్టాక్ 2 స్టాకులు కొనుక్కున్నాం అనుకోండి, ఆ కంపెనీలు సరిగా పర్ఫామ్ చేయకపోయినా, ఆ కంపెనీలు నష్టాల్లోకి పోయినా, ఆ కంపెనీ దివాలా తీసినా కానీ మనం పూర్తిగా మన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దివాలా తీసే సిచ్యువేషన్స్కి వస్తాయి. ఆ పరిస్థితులన్నిటినీ కొద్దిగా ఒక పద్ధతిలో స్క్రూటినైజ్ చేసి ఒక గవర్నమెంట్ కంట్రోల్లో, ఒక సెబీ లాంటి బాడీ కంట్రోల్లో ఏర్పాటు చేసిందే ఈ మ్యూచువల్ ఫండ్ అనే ఒక వ్యవస్థ. ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్ అనే వ్యవస్థ ఏం చేస్తుంది, ఇప్పుడు ఏదో ఒక స్టాక్ 2 స్టాక్స్ లాగా కాకుండా మనం పెట్టేటువంటి డబ్బుల్ని తీసుకొని వెళ్ళి మార్కెట్లో ఏ కంపెనీలు అయితే బాగా పర్ఫామ్ చేస్తాయి అని వాళ్ళు నమ్ముతారో వాళ్ళ రీసెర్చ్ ప్రకారం, నమ్మకం అంటే మనసుకు కాదు, వాళ్ళ రీసెర్చ్ ప్రకారం సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ఏవైతే కంపెనీలు పర్ఫామ్ చేస్తాయని నమ్ముతారో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంకా సింప్లిఫై చెప్పాలి అంటే మీకు చిట్టీల గురించి ఐడియా ఉంది. ఒక చిట్టీలు మనం ఎట్లా ఒక 20 మందో ఎంతమందో కలిసి ఒకళ్ళ దగ్గర చిట్టి వేస్తూ ఉంటాము, ఎవరికి డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళు బల్క్లో తీసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళకి ఒక బల్క్ ఆపరేషన్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ వ్యవస్థ కూడా ఏం చేస్తూ ఉంటుంది, ఒక బల్క్ ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు, నేను, చాలామంది ప్రజలు అందరూ కలిసి ఒక ఫండ్ మేనేజర్ని కూర్చోబెట్టి అక్కడ ఆ ఫండ్ మేనేజర్కి మన ఇన్వెస్ట్మెంట్స్ని అప్పచెప్తాం. ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, పరిస్థితులకు అనుకూలంగా, ఎకానమీకి అనుకూలంగా, వ్యాపార పరిస్థితులకు అనుకూలంగా ఏ స్టాక్లో ఉండాలి, ఎక్కడ ఉండాలని నిర్ణయం తీసుకొని ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో గ్రూప్ ఆఫ్ స్టాక్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఏ మ్యూచువల్ ఫండ్. ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్. మనం విడివిడిగా కొనకుండా అక్కడ మనం పెట్టుబడి పెట్టేది ఫైనల్గా ఎందులో అంటే వ్యాపారంలో. అక్కడ మ్యూచువల్ ఫండ్లో పెడితే మనకి డబ్బులు రావు, అక్కడ మనం వ్యాపారాల్లో పెడుతున్నాం కాబట్టి ఆ వ్యాపారాలకి లాభాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళు సంపాదించినంత కాలం మనకు వస్తూనే ఉంటుంది. ఇక్కడ సహజంగా ఇంకో చిన్న డౌట్ ఉంటుంది, నిజంగానే మ్యూచువల్ ఫండ్లో డబ్బులు వస్తాయా, నిజంగానే అసలు మ్యూచువల్ ఫండ్ సేఫా, ఇట్లాంటి ఒక డౌట్ ఉంటుంది సార్. దానికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అందరు ఇప్పుడు ఐటీ వ్యవస్థ ఇందులో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కదా, నిజంగా ఈ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ వ్యవస్థ పనిచేయట్లేదు, ఇందులో లాభాలు రావట్లేదు అని అంటే కన్సిడర్ చేసుకొని మీ ఉద్యోగం కూడా పోయినట్టే. మీరు ఎక్కడ పనిచేస్తారు, ఒక ఇన్ఫోసిసో, ఒక టీసీఎస్ఓ, ఒక హెచ్సిఎల్లో లేదా ఒక ఐటీసీఓ ఇట్లాంటి కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. అట్లాంటి కంపెనీలు లాభాల్లో ఉంటే కదా మీకు జీతం ఇచ్చేది. మరి ఆ కంపెనీలో లాభాలు వస్తున్నప్పుడు మనం ఆ కంపెనీలో కూడా పెట్టుబడి పెడితే కదా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేది. దీనికి సంబంధించి ఆయన ఒక మాట చెప్తూ ఉంటారు, మనం గట్టిగా నమ్మి ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు పెడితే, ఎఫ్డి చేస్తే మన డబ్బులకి ఏమీ కాదు, ఒక ప్రభుత్వ బ్యాంకు, వాళ్ళు 80% మన డబ్బులు తిరిగి ఇస్తారు అని చెప్పేసి మనం నమ్మి అందులో పెడుతూ ఉంటాము. వాళ్ళు ఎంత ఇస్తారు, 6% 7% ఇస్తారు. కానీ నా ప్రశ్న ఒకటే, మీరు అదే బ్యాంకు నమ్మి అందులో ఎఫ్డీని పెట్టినప్పుడు అదే బ్యాంకు మీద ఒక స్టాక్ కొని పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది? వాడు మీకు 7% ఇస్తున్నాడు అంటే వాడి లాభం ఎంత ఉండాలి? డెఫినెట్గా మీకు ఇచ్చేదానికంటే ఎక్కువ ఉండాలి కదా. సింపుల్ అంతే. ఇక్కడ మనం చేసేది ఏంటి అని అంటే మనం ఏవైతే వాడుతున్నామో వాటి మీద మనం పెట్టుబడులు పెడుతున్నాం. ఎప్పుడైనా రేపు నేను కోల్గేట్ పేస్ట్ నేను ఇప్పుడు ఓకే మన వయసు 30 సంవత్సరాలు నా వయసు అనుకుంటే నేను 60 సంవత్సరాల తర్వాత కూడా నేను కోల్గేట్ పేస్ట్ కొనాలి ఏ శ్రమ లేకుండా అంటే నేను 35 సంవత్సరాల వయసులోనే నేను కోల్గేట్ స్టాక్ను కొని పడేస్తాను. దాని నుంచి వచ్చే రిటర్న్స్ తోటే నా అవసరం తీర్చుకుంటాను. సో సింపుల్. ఈ మ్యూచువల్ ఫండ్ అన్నా, ఈ స్టాక్ మార్కెట్ అన్నా కానీ అది ఒక వ్యవస్థ. మన వ్యాపారాలు మన చుట్టూ జరిగే వ్యవస్థని క్లబ్ చేసి ఒక దగ్గర పెడతారు. 2, నిజంగా స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ ఫ్రీయేనా, నిజంగా స్టాక్ మార్కెట్ని నమ్మచ్చా అనేది. ఒక కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యేకి భయపడతాడు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీకి భయపడతాడు, వాడు ఒక మినిస్టర్కి, వాడు ఒక సీఎంకి, ఆ సీఎం పీఎంకి భయపడతాడు. కానీ పీఎం కూడా భయపడేది స్టాక్ మార్కెట్కి. ప్రపంచాన్ని నడిపించేదే స్టాక్ మార్కెట్. ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్ని బతికించడం కోసమే ప్రతి ప్రభుత్వం పనిచేస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితులు నిర్ణయించేది స్టాక్ మార్కెట్. అటువంటి ఒక స్టాక్ మార్కెట్ని నమ్మకపోవటం ఎవరిది సమస్య? అది మన సమస్య. ఇక్కడ అవగాహన కలిగించలేదు అని అంటే మనదొక ట్రెడిషనల్ కంట్రీ, మనకి తెలిసిందంటే బంగారం లేదా ఒక భూమి లేదా ఒక ఎఫ్డి పోస్ట్ ఆఫీస్ ఇంతవరకే తెలుసు.
మనము త్వరగా నమ్మం అన్నిటిని. సో దానివల్ల కొంత డిలే జరిగింది. ఓకే. బట్ ఏమంటారు అంటే స్టాక్ మార్కెట్, స్టాక్స్ అంటే ఒక జూదం లాంటిది, క్యాసినో లాంటిది. మనం రెగ్యులర్గా చూస్తుంటాం. రీసెంట్ టైమ్స్లో కూడా చాలా న్యూస్లు చూసాం మనము. ఫ్యామిలీస్ వానిష్ అయిపోతుంటాయి, వాళ్ళు ఆత్మహత్యలు చేసి చనిపోతుంటారు, అప్పులు 10% వడ్డీకి తీసుకొచ్చి అప్పులు చేసి మరీ ఈ స్టాక్ మార్కెట్లో పెడుతుంటారు. అసలు ఇది ఏంటనే విషయం అర్థం కాదు. స్టాక్ మార్కెట్ ఏంటి, వీళ్ళు ఎందుకు పెట్టారు, అసలు ఎందుకు చనిపోతున్నారు అనే విషయం అర్థం కాదు. అసలు స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి తేడా ఏంటి సార్? ఇప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు చాలా మందికి ఉండే ఒక రోగం ఏంటి అని అంటే సులభంగా డబ్బులు కావాలి, ఈజీ మనీ కావాలి. రైట్. నేను ఒక బాస్ లాగా నా చైర్లో నేనే కూర్చోవాలి, ఇంట్లోంచి కదలకుండానే లక్షల రూపాయలు సంపాదించాలి అన్న ఒక అత్యాశ ఉండటం వల్ల జరిగినటువంటి సమస్య ఇది. ఎప్పుడు కూడా వ్యవస్థలో లోపం ఉండదు. లోపం ఆ వ్యవస్థలో ఉండే మనుషుల వల్ల ఉంటుంది. ఓకే. ఆ వ్యవస్థలో ఉండే మనుషులు మనమే. మనం చేసేటువంటి తప్పుల వల్ల మనం పనిష్మెంట్ తీసుకుంటాం, కానీ ఎప్పుడు కూడా వ్యవస్థలో సమస్య ఉండదు. నేను గట్టిగా చెప్పే ఒక మాట ఏంటంటే స్టాక్ మార్కెట్ నాకు దేవుడు. దేవుడు తప్పు చేయడు. నువ్వు తప్పు చేస్తే పనిష్ చేస్తాడు. తప్పు చేసింది ఎవరు? మనము. సో వీఆర్ గెటింగ్ పనిష్డ్. సో బేసిక్గా దీన్ని అర్థం చేసుకునే విషయంలోనే ఉన్న లోటు వల్ల దాంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. జనరల్గా ఏమవుతుంది, యూట్యూబ్లో అక్కడ ఇక్కడ వచ్చేటువంటి కొన్ని ఆర్టికల్స్ చూస్తూ ఉంటారు. అప్పుడెప్పుడు అని అంటే కొన్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఒక తాత కొన్ని కంపెనీ గ్రూప్స్కి సంబంధించినటువంటి స్టాక్స్ను కొని ఆయన బీరువాలో పెట్టుకొని మర్చిపోయి చచ్చిపోతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి స్టాక్స్ అని అంటే కొన్ని కోట్ల రూపాయల వాల్యూ చేసిందంట అని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు అంటే నేను పెడితే ఇంకా ఖచ్చితంగా అది అలానే జరుగుద్దని అనుకుంటారు. కానీ అది అలా జరగదు. అన్ని కంపెనీలు అలానే అవ్వవు. మనకి ఎంతసేపటికి ఏదో పెరిగిన ఒక్క స్టాక్ గురించి చెప్పారు, కానీ ఆయన అసలు ఎన్ని స్టాక్స్ పెట్టాడు అప్పుడు, అందులో ఒక్కటి మిగిలింది, దాని గురించి చెప్పరు. సో బేసిక్గా ఒక స్టాక్ను కొనేటప్పుడు దానికి సంబంధించిన వ్యాపారాన్ని అర్థం చేసుకోవాలి. మీకు మొదట్లో చెప్పా, మనం ఏదో ర్యాండమ్గా డబ్బులు విసిరేయట్లేదు డబ్బులు వస్తాయి అని. మనం ఒక వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నాము. ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మనం చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ ఏంటి, అసలు ఆ వ్యాపారం ఏంటి, ఆ వ్యాపారానికి ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయి, ఆ వ్యాపారం రానున్న రోజుల్లో బాగా పర్ఫామ్ చేస్తుందా, వాడికి ఎవరైనా కాంపిటీటర్స్ ఉన్నారా, ఎవడైనా వాడి మార్కెట్ షేర్ని చిన్నగా తినేయటం మొదలు పెడుతున్నాడా, వాడైనా కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తున్నాడా, ఎంతమంది ఇవన్నీ అర్థం చేసుకుని స్టాక్ అనుకుంటున్నారు. జస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ పలానా స్టాక్ అంట విత్ ఇన్ నో టైమ్ 100x పెరిగిందంట, 20x పెరిగిందంట అనగానే అరే ఇది ఇంకా ఇంత పెరిగింది కదా అని చెప్పేసి ఒక అత్యాశతోటి వెళ్ళిపోయి దాంట్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ మార్కెట్లో కొన్ని బయాస్లు ఉంటాయి, హర్డ్ బయాస్ అని. మనం ఏదైతే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వింటూ ఉంటామో ఆ పనిని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది మొదటిగా మనకి ఎక్కువగా నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఫెమిలియారిటీ బయాస్. అంటే మనం వినంగా అది నాకు తెలుసు అని మనం అనుకుంటాం. తెలుసు అని అనుకోవడానికి దాని మీద నాలెడ్జ్ ఉండడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. మనం తెలుసు అనుకొని పెట్టడం వల్ల కూడా కొన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. ఇంకొకటి ఉంటుంది ఫోమో అని, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అని. అరే నేను ఇప్పుడు పెట్టకపోతే నేను ఏదో ఆపర్చునిటీని కోల్పోతున్నాను అని చెప్పేసి అనుకుంటాను. ఇప్పుడు ఎప్పుడైనా కానీ సంపాదనకి సంబంధించి మనం ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పిన మాట మళ్ళీ చెప్పేది, మనం డబ్బు వెనకాల పరిగెడితే డబ్బు మనకంటే ఫాస్ట్గా పరిగెడుతుంది. మనం ప్రాసెస్ వెనకాల పరిగెడితే డబ్బు మన వెనకాల పరిగెడుతుంది. అంటే డబ్బు మన వెనకాల పరిగెట్టాలి అని అంటే మనం ముందుండేటువంటి ఆ ప్రాసెస్ చాలా బలంగా ఉండాలి. ఆ ప్రాసెస్ ఏంటి, మనం చేయాల్సినటువంటి రీసెర్చ్. ఇక్కడ ఈ రీసెర్చ్ అనేది నిజంగా ప్రతి ఒక్క సామాన్యుడు చేసేటువంటి కెపాసిటీలో ఉన్నాడా, ఈ ప్రశ్న మనకి మనం వేసుకోవాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, అక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది, ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది. వాళ్ళందరూ కలిసి రీసెర్చ్ చేసి ఏ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆ కంపెనీకి సంబంధించినటువంటి లాభాలు బాగానే ఉన్నాయా, వాళ్ళల్లో ఆ కంపెనీలో ఏమైనా మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నిటిని స్క్రూటినీ చేసి వాళ్ళు జాగ్రత్తగా ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టి యాక్టివ్గా మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఆ మ్యూచువల్ ఫండ్లో కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే కేవలం 15% రిటర్న్ వస్తుంది. అదే కనుక నేను స్టాక్లో పెట్టినట్లయితే ఇట్లా నాకు 10x 20x 30x అవుద్ది అని అత్యాసపడి నువ్వు అక్కడికి వెళ్తున్నావు. ఫస్ట్ నువ్వు ఒక మాటను ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అని అంటే, నిజంగా నువ్వు ఒక ఫండ్ మేనేజర్ కంటే తెలియగలడువా, నీకు అన్ని తెలివితేటలు నీకున్నాయా? నాకు లేవు, నేను లేవనే చెప్తున్నా. నాకు వాళ్ళకుండే రీసెర్చ్ నాకు లేదు. మనం ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతాం, ఒక రాకేష్ జుంజునవాలాని చూసి ఇన్స్పైర్ అవుతాం, ఒక వారెన్ బఫెట్ని చూసి ఇన్స్పైర్ అవుతాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, వాళ్ళ టైమింగ్ వేరు, మన టైమింగ్ వేరు. వాళ్ళు కలిసిన మనుషులు వేరు, ఇప్పుడు మనం కలుస్తున్న మనుషులు వేరు. వాళ్ళ ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు. వాళ్ళు చేసిన పని వేరు, మనం చేసే పని వేరు. అన్నీ అందరికీ అనుకూలంగా ఒకేలాగా జరగవు. ఈరోజు నేను ట్రేడర్ అయ్యాను అంటే నాకు నేను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల నేను ఒక ట్రేడర్ కాదని మార్చింది.
ప్రతి ఒక్కరు ట్రేడర్ అవ్వాలి అని అంటే అది కేవలం మన చేతుల్లో ఉండదు, మన చుట్టూ కలిసే మనుషులు, మనం చదివే సబ్జెక్టు, ఆ సబ్జెక్టే చదవాలి అనే విధంగా మన ముందరకు వచ్చిన లింకులు, అక్కడ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అదంతా మన చేతుల్లో పూర్తిగా ఉండదు. ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్ అంతా అర్థం చేసుకోకుండా నేను కూడా ఒక వారెన్ బఫెట్ని అవుతాను, నేను ఒక రాకేష్ జుంజున్వాలాని అవుతాను అని అనుకుంటే, అగైన్ ఐ ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్, ఎంతమంది రాకేష్ జుంజున్వాలా ఈ భారతదేశంలో ఉన్నారు? ఎంతమంది విజయ్ కేడియాల్ ఈ భారతదేశంలో ఉన్నారు? ఎందుకు లేరు? నిజంగా అదే నిజమై ఉంటే వచ్చి ఉండాలి కదా బయటికి. ఎవరు రాలేకపోయారు? ఎందుకు అని అంటే మన కంటికి కనిపించేంత చిన్న ప్రపంచం కాదు. ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి స్టాక్ మార్కెట్ నువ్వు శాసిద్దాం అనుకున్నావా? దానికి రాజు ఒక్కడే ఉంటాడు, వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయారు వాళ్ళు ఎవరు. మనం ఎంత? మనం తక్కువ అని మనం తక్కువ వేసుకోమని చెప్పట్లేదు, మనం అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అని అంటారు చూసారా, ఎవాల్యుయేషన్ అని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనకి ఇది తెలియనప్పుడు మనం ఏం చేయాలి? మ్యూచువల్ ఫండ్ జోలికి వెళ్ళాలి. ఈ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది? అప్పుడు మనకి ఏవైతే ఈ సబ్జెక్ట్స్ అంతా తెలియదో, ఈ అనాలిసిస్ అంతా మనకి తెలియదో, ఆ పనంతా ఆ ఫండ్ మేనేజరు, ఆ రీసెర్చ్ టీమ్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ కొన్ని వందల కోట్ల రూపాయలు రీసెర్చ్ పేపర్స్ మీద ఖర్చు పెడుతుంది రీసెర్చ్ చేయడం కోసం. మనం రీసెర్చ్ అంటే ఏం చేస్తాం? గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ అని కొట్టంగానే అదే రీసెర్చ్ అనుకుంటాం. అది కాదు కదా రీసెర్చ్ అని అంటే. మన దగ్గర గూగుల్లో కనిపించేది ఇన్ఫర్మేషన్ అంతే. ఇట్ ఈస్ నాట్ రీసెర్చ్. రీసెర్చ్ పేపర్ నిజంగా బయటకు వస్తుందని అనుకుంటున్నారు అందరూ? రాదు. మనకు అందుబాటులో ఉంటుంది అనుకుంటున్నారా? 100 కోట్లు ఖర్చు పెట్టి చేసేటువంటి రీసెర్చ్ పేపర్లు తేరగా గూగుల్లో అప్లోడ్ చేస్తారా? మన దగ్గర ఉండేది హాఫ్ సబ్జెక్ట్ కూడా కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అంటే, ఒక రీటైలర్ని ట్రాప్ చేయడానికి ఎంత ఇన్ఫర్మేషన్ అవసరం ఆ ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో డిఫెన్స్ సెగ్మెంట్ బాగా ర్యాలీ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగింది. 2024 జూన్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు అది బాగా మార్కెట్లోకి పంపించేశారు. డిఫెన్స్ ఇంకా తిరుగులేదు, డిఫెన్స్లో ఫుల్ రిటర్న్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫుల్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి. హెవీలీ బీట్ అండ్ స్టాక్స్ తర్వాత ఏమైనాయి అంటే డిఫెన్స్ అయింది. ఎందుకు జరిగింది? అది అందరూ అనుకుంటారు అది పెరిగింది కాబట్టి పట్టదని. కాదు, అది పెరిగిన తర్వాత ఆ న్యూస్ని మార్కెట్లోకి సర్క్యులేట్ చేసి ఆల్రెడీ కొన్న పెద్ద ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి కదా. వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఇక్కడ కొనేవాడు ఉండాలి కదా. ఇక్కడ గాల్లో సెల్ నొక్కితే గాల్లో షేర్లు ఎగరవు, ఇంకోటి ఉండాలి కొనేవాడు. ఆ కొనేవాడు ఎవడై ఉండాలి? ఇంకో బకరా కావాలాడు. వాడు బకరా అయితేనే వీడికి ప్రాఫిట్ వస్తుంది, వీడు అమ్మితే సరిపోదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాడు? మార్కెట్లో ఒక న్యూస్ని సర్క్యులేట్ చేస్తాడు. ఆ న్యూస్ కరెక్టా కాదా, దాని వాల్యుయేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ జడ్జ్ చేసే కెపాసిటీ ఎంతమందికి ఉంది? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చేస్తుంది ఆ పని. మనం వాళ్ళకి అప్పచెప్పినప్పుడు దేర్ ఆర్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ డూయింగ్ దేర్ జాబ్, లెట్ దెమ్ డూ ద జాబ్. ఇంకో సింపుల్గా చెప్పాలి అని అంటే, మీకు ప్రాబ్లం వచ్చింది హెల్త్కి, ఏం చేస్తారు? గూగుల్లోకి వెళ్ళి నాకు క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలో చెప్పని కొడతారా? డాక్టర్ దగ్గర ఎందుకంటే రిస్క్ చేయలేం కదా, ప్రాణం పోద్దన్న భయం, రిస్క్ చేయలేం కదా. మరి ఇక్కడ డబ్బు పోతే మీ ప్రాణం పోదా? మీ జీవితం పోదా? ఒకవేళ క్యాన్సర్ వస్తే నువ్వు ఒక్కడమే పోతావు, నీ డబ్బు పోతే నీ కుటుంబం అంతా రోడ్డున పడుద్ది. మరి నువ్వు చేసేటువంటి రిస్క్ క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన రిస్క్. ఇదంతటికి కారణం ఏంటి? నీ అత్యాస. సంపద అనే ఒక వర్డ్ ఒక మ్యారథాన్ లాంటిది. వెల్త్ క్రియేషన్ ఇస్ అ మ్యారథాన్. కొన్ని సంవత్సరాల పాటు సమయం పడుతుంది. ఈ రోజు నేను పెట్టగానే రేపు రావాలి అని అంటే దాని అమాయకత్వం, మూర్ఖత్వం అంట నేను. వెంటనే సంపద ఎందుకు క్రియేట్ అవుద్ది? నిజంగా సంపద వెంటనే క్రియేట్ అయ్యి ఉంటే ఇంకా భారతదేశం దిగువ మధ్య తరగతి దేశంగా ఎందుకు మిగిలిపోయింది? యాక్చువల్గా ఎందుకు దిగువ మధ్య తరగతి దేశంగా మిగిలిపోయింది అంటే అత్యాస ఉంది కాబట్టే. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఆ అత్యాసని కంట్రోల్ చేస్తూ, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ, రీసెర్చ్ని క్లబ్ చేసి మనకి డబ్బుల్ని కొద్దిగా సంపాదించేలాగా చేస్తారు, వెల్త్ని క్రియేట్ చేసేలాగా చేస్తారు. కానీ స్టాక్స్ అట్లా కాదు. మరి స్టాక్స్లో డబ్బులు పెడితే ఎక్కువ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం తక్కువ వస్తాయి అని అంటుంటారు. పర్ఫెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, నిజంగా స్టాక్లో పెడితే డబ్బులు వస్తాయి, కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో XYZ స్టాక్ అన్నది ఒకటి ఉంది. ఆ XYZ స్టాక్ అనేది బాగా పర్ఫామ్ చేసింది. 100 రూపాయలు పెట్టిన వాడికి విత్ ఇన్ నో టైంలో 800 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చింది. అంటే ఇంటూ 8x 10x రిటర్న్ ఇచ్చింది. నిజంగా మీరు అదే స్టాకు అది కింద ఉన్నప్పుడు కొని ఉంటారా? ఎంతమంది ఆ స్టాకు జీరోలో ఉన్నప్పుడు చెప్పారు ఇది 10x 8x పెరుగుద్ది అని. పెరిగిన తర్వాత దాని గురించి మాట్లాడతారు. ఇది పాయింట్ 1. అసలు అది పెరుగుతున్న విషయం ఎవరికి తెలియదు, అది పాయింట్ 1. నెంబర్ 2, మీరు కొనేటప్పుడు ఆ ఒక్క స్టాకే కొంటారా? ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ కొంటారు. నిజంగా అన్ని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ పెరిగాయా? ఇంకో 3వ పాయింట్, మన భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు లాంటి రిలయన్స్, HDFC, యాక్సిస్, కొటాక్, TCS, ఇన్ఫోసిస్ గత 4-5 సంవత్సరాల నుంచి రిటర్న్స్ ఇవ్వకుండా మూలన పడ్డాయి. మార్కెట్ రిటర్న్ ఇచ్చింది, వాటిలో 0 రిటర్న్స్ ఉన్నాయా? మరి ఏ కంపెనీ పెరుగుద్ది, ఏ కంపెనీ పెరుగుదో మనకి తెలియదు కదా. ఇక్కడ ఎట్లుంటుంది అని అంటే, ఈ మార్కెట్లో
సెక్టార్ రొటేషన్ అనేది ఉంటుంది. కొన్ని ఎకనామిక్ సిచ్యువేషన్స్లో కొన్ని సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, కొన్ని సెక్టార్స్ తర్వాత పర్ఫామ్ చేస్తాయి. సైక్లికల్ మెథడ్ ఉంటుంది, కొన్ని టైమ్స్లో డిఫెన్సివ్స్ అని ఉంటాయి. సో బేసిక్గా ఏ టైంలో ఏ టైప్ ఆఫ్ సెగ్మెంట్ బాగా పర్ఫామ్ చేస్తుందో తెలియదు. కొన్ని టైమ్స్లో ఓన్లీ ఐటీ పెర్ఫామ్ చేస్తుంది అని అంటే మళ్ళీ ఐటీలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఐటీ లైక్ టీసీఎస్ పనిచేస్తాయా, లేకపోతే ఇండియన్ డిజిటలైజేషన్ బేస్డ్ ఐటీ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తాయా? ఇవన్నీ ఎంతమందికి తెలుసు? మరి మీరు ఎందులో ఏ స్టాక్ కొంటారు? అదే ఒక ఫండ్ మేనేజర్కి అయితే ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, ఫార్మా బాగుంటుంది అని అంటే ఇండియన్ హెల్త్ కేర్ ఫార్మా బాగుంటుందా, లేకపోతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫార్మా బాగుంటుందా? ఏది బాగుంటుందో కూడా క్లారిటీ ఉండాలి కదా. ఇండియన్ హెల్త్ కేర్లో నిజంగా ఫార్మానే బాగుంటుందా, హాస్పిటల్స్ బాగుంటాయా, డయాగ్నోస్టిక్ సెంటర్స్ బాగుంటాయా? మరి ఏది కొంటారు మీరు? స్టాక్స్లో రిటర్న్ వస్తుంది అన్న మాట నిజమే. రిటర్న్ అన్న మాట ఎప్పుడైతే మాట్లాడతామో కన్సిడర్ మన మైండ్లో అత్యాస ఉంది అని. మనం పెట్టేది పెట్టుబడి వ్యాపారంలో, ఆ వ్యాపారం బాగుంటుందా బాగోదా అని అర్థం చేసుకోకుండా పెట్టుబడి పెట్టి రిటర్న్ వస్తుందన్న దాంట్లో పెట్టండి, అది అత్యాస. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్లో పెట్టినా వాళ్ళు ఏ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారో మీరు తెలుసుకోవాలి. వాళ్ళు ఒక లార్జ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఉందనుకోండి, వాళ్ళు ఏ సెక్టార్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు, వాళ్ళు ఫార్మాకి ఎంత ఇచ్చారు, టెక్నాలజీకి ఎంత ఇచ్చారు, బ్యాంకింగ్కి ఎంత ఇచ్చారు, మీకు తెలియాలి కదా. మీరు ఏ రకమైన వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతున్నారని, యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ బిజినెస్. దాని ఆ కోణాలు ఎవరు చెప్పుండి ఉండరు. మ్యూచువల్ ఫండ్ అంటే డబ్బులు పెడితే డబ్బులు వస్తాయని చెప్పారు. అదేమన్నా లాటరీ అటు విసరంగానే ఇటు రావడానికి, అది అక్షయ పాత్ర తోడే కొద్ది రావడానికి. ఇంకో లాజిక్ చెప్తా మీకు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏమన్నా చెట్లకు కాసే డబ్బులు ఏమన్నా వస్తుంటాయా? అక్కడ ఏమన్నా ఆటోమేటిక్గా మనీ ప్రింటింగ్ మిషన్స్ ఏమైనా ఉన్నాయా? సమ్వన్ షుడ్ లూజ్ మనీ ఫర్ సమ్వన్స్ గెయిన్స్. ఎవరు లూజ్ అయ్యేది? మరి ఎవరో ఒకరు లూజ్ అవుతే ఇంకొకరు గెయిన్ అవుతుంటారు. మరి ఆ లూజ్ అయ్యేది ఎవరు? అయితే ఈ మధ్య ఇండియన్సే ఎక్కువ లూజ్ అవుతున్నారు. రాహుల్ గాంధీ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 10 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీ నుంచి వైపౌట్ అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. గత వారంలోనే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు పోయినాయి. చైనాకి అమెరికాకి ట్రేడ్ వార్ జరిగినప్పుడు 4-5 లక్షల కోట్లు పోయినాయి. ఇట్లా వైపౌట్ అవుతున్నాయి. అంటే కామన్ మ్యాన్ లూజ్ అవుతున్నాడు. ఆ జేమ్స్ స్ట్రీట్, హిండెన్బర్గ్ అనే కంపెనీస్ లాంటివి వాళ్ళు బాగా తీసేసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటున్నారు. అంటే ఈ కామన్ మ్యాన్ లూజ్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ వీళ్ళని ఏమన్నా హెచ్చరించవచ్చు కదా, చెప్పొచ్చు కదా. ఒక మాట చెప్తాను సార్, ఒక వేలు ఇట్లా చూపించేటప్పుడు ఏమవుతుంది, మిగతా వేళ్ళన్నీ మన వైపు చూపిస్తాయి కదా. అవును, ఫస్ట్ మన క్లారిటీ అంటే మనకు ఉండాలి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, స్టాక్స్ లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయి, అక్కడ పెడితే డబ్బులు వస్తాయి, నాకు అత్యాస ఉంది కాబట్టి మనం అందులోకి వెళ్ళి నష్టపోతున్నాం. మనకు ఉండాల్సింది అత్యాస కాదు, మనకు ఉండాల్సింది ఒక ప్లాన్. ఏ విధంగా పెట్టుబడి పెడుతున్నాం, ఏ సెక్టార్ లో పెడుతున్నాం, ఏ స్టాక్ లో పెడుతున్నాం, ఒక ప్లాన్ ఉండాలి. ఏ ప్లాన్ లేకుండా పెడితే డబ్బులు కాకపోతే ఏం పోతాయి? డెఫినెట్గా డబ్బులే పోతాయి. ఓకే, వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు, అక్కడ వచ్చినప్పుడు పోయినాయి, వీళ్ళు వచ్చినప్పుడు పోయినాయి, జేమ్స్ స్ట్రీట్ వచ్చిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు నిన్ను వచ్చి ఎవడు ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకోమన్నాడు? ఎవడని చెప్పాడా? నీ పని ఐటీ ఉద్యోగం అయితే ఐటీ ఉద్యోగం చేసుకో, నీకు కదా అత్యాస కలిగింది. దరిద్రపు విషయం ఏంటంటే సార్, మన భారతదేశంలో తెలుగులకు మించిన యదవులు ఇంకొక లేరు, అవుట్లెట్గా చెప్తా, మూర్ఖులు. ఎందుకు? ట్రేడింగ్ లో ఎక్కువ శాతం డబ్బుల్ని పోగొట్టుకునేది మన తెలుగు రాష్ట్ర ప్రజలే. ఓకే, మొదటగా తెలంగాణ, రెండోది ఆంధ్రప్రదేశ్, ఓకే, మూడోది కర్ణాటక, నాలుగోది చెన్నై. ఓకే, 4 రాష్ట్రాలు సౌత్ ఇండియన్ స్టేట్సే, మొదటి 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళే. ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, ఒకడు ఏదన్నా మంచి విషయం చెప్తాడు అని అంటే వాడు దొంగను ముద్రేస్తాడు. వాడు చెప్పేదాని వెనక లాజిక్ ఆలోచించారు, కేవలం అత్యాసతో మాట్లాడతారు. ఎంతసేపటికి నేనే గొప్ప అని పొగరుతో పెట్టుకుంటారు. ఈ హైదరాబాద్ లో ఐటీ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఒక కంప్యూటర్ ముందర పెట్టుకుంటే ఆ కంప్యూటర్ లో ఉండే ప్రతి ఒక్కటి నాదే అని అనుకుంటారు. కంప్యూటర్ లో ఉండే ప్రతి ఒక్కటి నాది కాదు. కంప్యూటర్ లో నువ్వు ఏ పని చేస్తున్నావు అంతవరకే నీది, మిగతాది ఇంకొక ప్రపంచానికి సంబంధించింది. కంప్యూటర్లో నాకు ఆపరేట్ చేయడం వచ్చు కాబట్టి, నాకు స్టాక్ కొనటం అమ్మటం వచ్చు కాబట్టి నేను ట్రేడర్ని అనుకోవటం మన సమస్య. ఇప్పుడు నేను కంప్యూటర్ ముందే కూర్చుంటున్నాను, నేను కూర్చొని సొంత వైద్యం చేస్తున్నానా? కుదరదు కదా. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. అది నా పని కాదు అని నువ్వు తెలుసుకున్న రోజు బాగుపడతావు. సమాజం అనేది ఒక క్రమ పద్ధతిలో నడవాలి అని అంటే ఎవడి పని వాడు చెయ్యాలి. అందరూ అనుకుంటూ ఉంటారు దేశ సేవ అని అంటే అది గన్లు పట్టుకొని బార్డర్లో నుంచోటం అని. కాదు, నీ డబ్బుల్ని ఇట్లాంటి గ్యాంబ్లింగ్స్లో, ట్రేడింగుల్లో పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకొని నీ ఆర్థిక పరిస్థితిని నువ్వు అభివృద్ధి చేసుకుంటే అది దేశ సేవతో సమానం. ఒక భారతీయుడు ఆర్థికంగా బలంగా ఉన్నాడు అని అంటే అది దేశ అభివృద్ధితో సమానం అవుతుంది. దేశం బలంగా మారుతుంది. ఒక వ్యక్తి బలంగా ఉంటే ఒక కుటుంబం బలంగా మారుతుంది. 4 కుటుంబాలు కలిస్తే ఒక ఏరియా అవుతుంది, 4 ఏరియాలు కలిస్తే ఒక ఊరు అవుద్ది, 4 ఊర్లు కలిస్తే ఒక రాష్ట్రం అవుద్ది, 4 రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం అవుద్ది. అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి?
మనలో నుంచి మొదలవ్వాలి. అవును. ఇప్పుడు ఎవరో వచ్చి ఆ సెబీ అది చేయలేదు ఇది చేయలేదు దానివల్ల డబ్బులు పోయినాయి అని అంటే వాళ్ళు వార్న్ చేస్తున్నారు. దే ఆర్ వార్నింగ్. వాళ్ళు ప్రతి దానికి మీరు ఒకసారి బ్రోకర్ పోర్టల్ ఓపెన్ చేస్తే ఓపెన్ లాగిన్ చేయగానే ఒక పెద్ద ఫ్లాష్ వస్తుంది. ట్రేడింగ్ లో ఇంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, గత సంవత్సరంలో 1,00,000 కోట్ల డబ్బులు వైపౌట్ అయినాయి, రీటైల్ ట్రేడర్స్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని ఒక విషయాన్ని వార్న్ చేస్తూనే ఉన్నారు. నువ్వు వార్నింగ్ ఏం చేస్తున్నావు? స్కిప్ కొట్టేసి పని చేసుకుంటున్నావు. ఇంతకు మించి ఏం చేస్తారు ఎవరైనా కానీ? ట్రేడింగ్ తప్పు అంటానికి నీకు హక్కు లేదు. ఎందుకు తప్పు అవుతుంది ట్రేడింగ్ అనేది? ట్రేడింగ్ అనేది జరగకపోతే ఇప్పుడు మనం చేసేదంతా ట్రేడింగే కదా. ఒకడు ఒక బల్క్ లో గోల్డ్ తీసుకొస్తాడు, గోల్డ్ షాప్కి వస్తుంది, వాడు దాన్ని మేక్ చేస్తాడు, దాన్ని తీసుకొచ్చి కస్టమర్కి అమ్ముతాడు, అది ట్రేడింగే. మన కిరాణా కొట్టు ఒక ట్రేడింగే. ఎవ్రీథింగ్ ఇస్ ట్రేడింగ్. ఒక షేర్ నేను కొంటా, ఇంకో షేర్ ఇంకోటికి అమ్ముతా, అది ట్రేడింగే. ట్రేడింగ్ చేయడం తప్పు అంటే ఎట్లా? వ్యాపారంలో ట్రేడింగ్ అనేది ఒక భాగం. దాన్ని అర్థం చేసుకోకపోవడం వాళ్ళ లోపం. అన్ని పనులు మనకి కాదు. నేను ఇంత మాట్లాడినా నేను వెళ్ళి కిరాణా షాప్ లో ఒక వ్యాపారం చేయలేను, ఎందుకంటే నా సబ్జెక్ట్ కాదు. ఐ డోంట్ నో హౌ టు డూ దట్ బిజినెస్. నాకు తెలిసిన సబ్జెక్ట్ నేను చేస్తా. ఎప్పుడైతే మీరు అట్లా అనుకుంటారో సమస్య రాదు. డబ్బులు పోతున్నాయి అని అంటే ఏ మ్యూచువల్ ఫండ్ లో ఒక యాడ్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే డిస్క్లైమర్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ అని చెప్పుంటది. అసలు ఆ డాక్యుమెంట్ ఏంటో తెలుసు ఎవరికైనా? మరి సమస్య ఎవరిది? సమస్య మనలో పెట్టుకొని ఎందుకు సార్ ఎప్పుడే ఒకరిని బ్లేమ్ చేస్తూ ఉంటాం? మనం మారితే దేశం మారుతుంది, మనం మారకుండా ఎవరినో బ్లేమ్ చేస్తాం ఏంటి? సో లోపం ఉంది మనలో. బట్ ఒక థంబ్ రూల్ ఉంది కదా సార్, మ్యూచువల్ ఫండ్స్లో మీరు గుడ్డిగా ఎలాంటి మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకున్నా కానీ లాంగ్ టర్మ్లో 12% యావరేజ్ CAGR వస్తుంది అనేది ఒకటి థంబ్ రూల్ ఉంది కదా. ఎస్ సార్. సో ఇది సేఫర్ కదా? అంటే ఇప్పుడు మీరు అడిగింది ఒక అద్భుతమైన ప్రశ్న. ఇప్పుడు నాకు ఎప్పుడు ఎవరా మాట అన్నా కానీ ఒక పెద్ద డౌట్ వస్తూ ఉంటుంది. సార్ ఈ ప్రపంచం ఒక టైం ఫ్రేమ్ చాలా పెద్దది. మనము ఒక లిమిటెడ్ టైం ఫ్రేమ్లో ఈ ప్రపంచంలోకి వచ్చి మన పనిని ముగించుకొని బయటికి వెళ్ళిపోతాం. అలానే ఈ లాంగ్ టర్మ్ వర్డ్ అనేది చాలా పెద్దది. నిజంగా మనం లాంగ్ టర్మ్ ఈ జీవితంలో మ్యూచువల్ ఫండ్లో పెట్టి ఉండగలుగుతామా? మొదటి 25 సంవత్సరాలు చదువులు అవి ఇవి అని చెప్పి అక్కడే గడిచిపోతాయి. సరే 25 సంవత్సరాల నుంచి సంపాదించడం మొదలు పెడితే 25 నుంచి 55 సంవత్సరాల వరకు పెట్టుబడి పెడతాం. గట్టిగా పెట్టుబడి పెట్టేది 30 సంవత్సరాల వరకు. ఆ 30 సంవత్సరాల జీవితంలో మధ్యలో పిల్లలకు సంబంధించినటువంటి చదువులు, ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, మన రిటైర్మెంట్ కార్పస్లు, ఇన్ని ఎలిమెంట్స్ అందులోకి మధ్యలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిజంగా మనకు లాంగ్ టర్మ్ మనం పెట్టినటువంటి డబ్బులు అక్కడ ఉంటాయా? లాంగ్ టర్మ్ లో రిటర్న్ వస్తుంది కరెక్టే, కానీ ఆ లాంగ్ టర్మ్ మీకుందా అసలు? టైము లేదు, అవసరాలు వస్తాయి, మనం కదా తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఒక మనిషి జీవితం 2 అవసరాల మధ్యలో ఇరికించబడి ఉంటుంది. ఈ రోజు అవసరం నుంచి రేపు అవసరం మధ్యలో ఉండేదే మన ఈ రోజు జీవితం. అలానే మనకి మధ్యలో వచ్చేటువంటి బాధ్యతలే మన లైఫ్. మీరు పెట్టేటువంటి పెట్టుబడి లాంగ్ టర్మ్లో 12% ఇస్తుందని చెప్పేసి ఎక్కడో ఆకాశానికి నిచ్చెన వేసి ఆలోచిస్తున్నారు కరెక్టే. ఇన్ బిట్వీన్ మీ పిల్లలకు వచ్చేటువంటి అవసరాలకి నిజంగా ఉపయోగపడతాయో లేదో ఆలోచించారా? అందుకే ప్రతిసారి ఒక మాట చెప్తూ ఉంటాం, సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ ఇన్వెస్టింగ్ అని. మీకు ఆ ప్రోడక్ట్ నిజంగా సూట్ అవుతుందా లేదా? ఆ సూటబిలిటీ అని అంటే నా మైండ్ స్ట్రాంగ్, నేను బాగా రిటర్న్స్ అప్ డౌన్ ఉన్నా కానీ తట్టుకోగలుగుతానంటే దాన్ని సూటబిలిటీ అనరు. సూటబిలిటీ అని అంటే మీకు ఈ డబ్బులు ఎప్పుడు అవసరం ఉంది, మీరు అనుకుంటారు ఇప్పుడు నేను పెట్టేటువంటి పెట్టుబడి రిటైర్మెంట్ కోసం, వెల్త్ క్రియేషన్ కోసం అని. వెల్త్ క్రియేషన్ కోసం చేస్తున్న జీవితాలను నాశనం చేసుకున్నారు అందరు ఇక్కడ. వెల్త్ క్రియేషన్ అనేది ఆఖరి సబ్జెక్ట్. అసలు వెల్త్ క్రియేట్ అయ్యాక మనం బతుకుంటామో పోతామో కూడా లేదు. ఇన్ బిట్వీన్ మనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. గోల్స్ అనే పెద్ద వర్డ్స్ వద్దు, సింపుల్ గా అంటాం చైల్డ్ మ్యారేజ్ గోల్, చైల్డ్ ఎడ్యుకేషన్ గోల్. గోల్స్ కాదు అవి, బాధ్యతలు. ఇన్ని బాధ్యతలు మధ్యలో పెట్టుకుని వెల్త్ దాకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ వెల్త్ క్రియేట్ అవుతుందో లేదో ఎవరికి తెలియదు. అదంతా ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టారు కాబట్టి మనం ఎక్కడ సంపద సృష్టించలేకపోతున్నాం. నేను ఒక భూమిలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో రిటర్న్ వస్తుంది అన్న మాట నిజమేనే. కాకపోతే ఇన్ బిట్వీన్ మీ పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కి డబ్బులు మీరు ఎక్కడి నుంచి ఏర్పాటు చేస్తారు? ఇన్ ద సేమ్ వే మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్ లో రిటర్న్ వస్తుంది కదా అన్న మైండ్ సెట్ పెట్టుకోవడానికి లేదు. అసలు ఫస్ట్ మీకు నియర్ టర్మ్స్ లో ఏమేమి అవసరాలు ఉన్నాయి, అసలు ఫస్ట్ మీ ఉద్యోగం 3 నెలల పాటు లేకపోతే బతకగలుగుతారా లేదో చెక్ చేసుకోండి. 99.99% ఆఫ్ ద ఇండియన్స్ 3 months సర్వైవ్ కాలేరు. వాళ్ళ ఈఎంఐలు, వాళ్ళ ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు. ఒక రిసెషన్ భారతదేశాన్ని హిట్ చేసి ఉద్యోగాలు పోతే, ఒక రిసెషన్ వస్తే 2 ఏళ్ళు ఉంటుంది, ఎంతమంది ఇండియన్స్ సర్వైవ్ అవుతారు? ఎవరికి తెలియని ఒక చేదు ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం గోల్డ్ లోన్స్ రెన్యువల్ చేయడానికి లేకుండా చేసింది ఆర్బీఐ. ఎందుకు చేసింది? మన భారతదేశంలో కావాల్సినటువంటి గోల్డ్
మన ఇండియన్ లేడీస్ దగ్గర ఉన్నప్పటికీ ఆ గోల్డ్ అంతా పోయి బ్యాంకులో ఉంది. రేపు ఎప్పుడైనా ఒక రిసెషన్ హిట్ అయితే ఆ గోల్డ్ ఇంకా బ్యాంకులోనే ఉంటే కనీసం వీళ్ళు సర్వైవ్ గారు, వీళ్ళు డిఫాల్ట్ అవడం వల్ల బ్యాంకులు దివాలా తీస్తాయి, మొత్తం వ్యవస్థ చల్లా చెదురవుతుంది అన్న భయంతో నో మోర్ రెన్యూవల్స్, పే ఫస్ట్ అండ్ అగైన్ అండ్ లోన్ అగైన్ అని చెప్పేసి అంటుంది. లోన్ మళ్ళీ అప్లై చేసుకోని అంటే దేశమే భయపడేటువంటి స్థితిలోకి వెళ్ళింది. మీరు ఎంతసేపటికి లాంగ్ టర్మ్ అంతా ఆలోచించద్దు, మీకు ఏది సూటబుల్ చెక్ చేసుకోండి. మనం అంత కెపాసిటీతో లేము నిజంగా. 2 సంవత్సరాల పాటు బతుకుతామా, సంవత్సరం బతుకుతామా జీతం లేకపోతే? ఫస్ట్ మీ డబ్బుల్ని తీసుకొని ఎఫ్డీలోనో లేకపోతే డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్లోనో 1 సంవత్సరం సరిపడా పక్కకు పెట్టండి. యాక్సెసిబిలిటీ ఉండాలి. జస్ట్ ఇమాజిన్ చేయండి, రేపు నా ఉద్యోగం పైన 1 సంవత్సరం బతకగలుగుతాను ధైర్యంగా ఉందనుకోండి, మీరు ఇంకెంత బెటర్గా జాబ్ చేయగలుగుతారు, మీ ఆరోగ్యం ఎంత బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ రాబోయేటువంటి గోల్స్ ఏమున్నాయి, గోల్స్ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, చదువులు XYZ, అది ఎంత టైం ఫ్రేమ్లో ఉంది, 5 ఏళ్ళ టైం ఫ్రేమ్లో ఉందా, 5 ఏళ్ళ టైం ఫ్రేమ్లో ఉన్న టార్గెట్ని తీసుకొని పోయి ఏదో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో పెడితే పోతారు అంతే. ఆ పిల్లల చదువులు కావు, పెరుగుతుంది బాగానే, కరెక్ట్గా చదువుల టైం వచ్చేసరికి కిందకు పడిపోద్ది. ఏం చేస్తారు? నేను మ్యూచువల్ ఫండ్ ఉండే, నా వ్యాపారమే మ్యూచువల్ ఫండ్, నేను దాన్ని క్రిటిసైజ్ చేయట్లేదు, వాస్తవం చెప్తున్నా. ఐదర్ సైడ్ చెప్పాలి కదా, అది నేను ఆలోచిస్తున్నా, అందుకని ఐదర్ సైడ్ చెప్పాలి. అందుకే ఇక్కడే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ రోల్ అనేది మొదలవుతుంది. మీకుండే టైం ఫ్రేమ్ ఎంత, మీ అవసరాలు ఏంటి, మీరు నిజంగా రిస్క్ తీసుకునే కెపాసిటీలో ఉన్నారా, మీరు అనుకోవటం కాదు, అక్కడ లాజికల్గా అది ఉందా, అవన్నీ చెక్ చేసుకొని దెన్ దే విల్ అడ్వైజ్ యూ. ఎక్కడ పెట్టాలి, ఎంత కాలం ఉంచాలి, ఎప్పుడు బయటికి తీయాలి, ఆల్ దీస్ పాయింట్స్ దే విల్ టేక్ కేర్. లాంగ్ టర్మ్లో ఉంటే డబ్బులు వస్తాయంటే ఎస్ వస్తాయి, కానీ మన జీవితం లాంగ్ టర్మ్ కాదు. కొంతమంది అంటుంటారు కదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, పెట్టిన రోజు తెల్లారి నుండే తీసుకుంటాం, మళ్ళీ విత్డ్రా చేసుకుంటాం అని అంటుంటారు. మీకు అలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయా? నా దగ్గర ఒక రూల్ ఉంటుంది సార్, వన్స్ యూఆర్ అవుట్ ఫర్ ఎవర్, ఇంకోసారి లోపలికి తీసుకోండి. ఎందుకు? వాళ్ళ డబ్బులే, వాళ్ళ ఇష్టమే, నేను కాదనట్లేదు. ఇప్పుడు నిజంగా ఎమర్జెన్సీ జీవితంలోకి వచ్చిన తర్వాత డబ్బులు బయటకు తీయాలంటే ఏదైనా తీసేయాలి. ఎమర్జెన్సీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. పెట్టుబడి పెట్టిన తర్వాత నాకు ఆ ల్యాండ్ ఆపర్చునిటీ వచ్చింది, ఈ ల్యాండ్ ఆపర్చునిటీ వచ్చింది, దాంట్లో కొనాలి, దీంట్లో కొనాలి అని చెప్పి డబ్బులు తీస్తే ఐ డోంట్ ఎంకరేజ్. ఇక్కడ డబ్బులు ఒకటే కాదు సమస్య, వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. కాకపోతే వాళ్ళ కోసం ఒక అడ్వైజర్ స్పెండ్ చేసిన టైం, ఎంత టైం స్పెండ్ చేస్తుంటాడు వాళ్ళ పోర్ట్ఫోలియోని మానిటర్ చేయడానికి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను మానిటర్ చేయడానికి, ఇక్కడ టైం పోతుంది సార్. డబ్బు అసలు సమస్య కాదు ఎవరికి, డబ్బు ఎట్లైనా వస్తుంది. డబ్బు సంపాదించుకోవడం అసలు ప్రాబ్లమే కాదు ఈ దేశంలో. మన కష్టం అనుకుంటాం అంతేగాని అసలు ప్రాబ్లం కాదు. డిసిప్లిన్డ్గా వర్క్ చేస్తే డబ్బులు వస్తూనే ఉంటాయి. నాకు ఒక లిమిట్ ఉంది, 500 మించి క్లయింట్స్ తీసుకోకూడదు అని. 500 క్లయింట్స్ నాకు దొరకరు ఈ దేశంలో. ₹1,00,00,000 పెట్టే క్లయింట్స్ లేరా మార్కెట్లో? నాకు మరి ఇంకేంటి ప్రాబ్లము? ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు పోతారు. నాకు కావాల్సిన డిసిప్లిన్డ్ క్లయింట్స్. ఎందుకు? నేను డిసిప్లిన్ లేకపోతే అసలు ఆర్థికంగా ఎదగరు కదా వాళ్ళు. అసలు వెల్త్ క్రియేషన్కి ప్రైమరీ స్టెప్పే డిసిప్లిన్. మరి డిసిప్లిన్ లేని వాళ్ళు నా దగ్గర ఉంటే ఏంటి పాయింట్? రేపు వాడు బయటికి వెళ్ళి ఏం చెప్తాడు, నాది ఎదగలేదు పోర్ట్ఫోలియో అంటే నువ్వు సరిగ్గా పెట్టలేదు, నువ్వు నన్ను బ్లేమ్ చేస్తావు మళ్ళీ. రైట్? డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను డిసిప్లిన్డ్గా ఉంటా, నా క్లయింట్స్ని కూడా డిసిప్లిన్గా ఉంచడం ట్రై చేస్తాను. ఎందుకంటే అది ప్రైమరీ స్టెప్. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. వింటారా వాళ్ళ చాయిస్. బట్ ఐ విల్ టెల్ దెమ్ వన్స్ యూఆర్ అవుట్ ఫర్ ఎవర్. బికాస్ మీకు ఆ డిసిప్లిన్ మీకు ఉండట్లేదు. మీకు ఆర్థికంగా సమస్య వచ్చిందా చెప్పండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా నేను ఫైట్ చేస్తాను మీతో పాటు నుంచొని. అది అమ్ముతామా, నా దగ్గర ఫండ్స్ లేకపోయినా పర్లేదు మీవి, ఐ విల్ ఫైట్ టిల్ ద ఎండ్. బట్ డిసిప్లిన్ లేకుండా చేయొద్దు. ఆర్థికంగా ఎదగటానికి మనకు ఉండాల్సింది ఫస్ట్ డిసిప్లిన్. మనం ఒక రూల్ బుక్ రాసామనంటే రూల్ బుక్ని ఫాలో అవ్వాల్సిందే. మన రూల్స్ని మనం బైపాస్ చేస్తే మనం ఎదగము. ఒక మనిషి ఎదగటానికి కొన్ని నియమాలు అవసరం. నియమం లేని జీవితం పనికిరాదు. మనకు రాసుకోవాలి మన ఆర్థిక నియమాలు ఏంటి, ఆ నియమాలకు అనుకూలంగా మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్ అంటే ఏం లేదు, ఆ నియమాలను మెయింటైన్ చేయడమే. నేను మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అయినప్పుడు నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి జీరో నాలెడ్జ్. సో నేను ఏం చేశాను అంటే, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ని యూట్యూబ్లో చూసి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత మా బ్యాంక్లో ఉన్న పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆయన పిలిచి యాక్సిస్ బ్యాంక్ నుండి చేద్దామని చెప్పి అనుకున్నాను. సో వాస్తవానికి నాకు ఆ రోజున ఒక మిస్కాన్సెప్షన్ ఏంటి అని అంటే, డీమ్యాట్ అకౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్ లాంటిది కావచ్చు, డీమ్యాట్ అకౌంట్ని తీయరా అని చెప్పి ఒక 6 నెలలు బతిమాలను. వాస్తవానికి డీమ్యాట్ అకౌంట్ని ఎట్లా తీసుకోవచ్చో చెప్పండి సార్. నేను 2014లో ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాను సార్. నా ఫస్ట్ సంపాదన అక్కడ పెట్టాను. అక్కడ అప్పట్లో ప్రాసెస్ ఎట్లా ఉండేనంటే, ఇంతలా డాక్యుమెంట్స్ ఉండేవి. ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టి మన ఏదో ఒక చెక్ వాడికి ఇస్తే వాడు ఒక డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసేవాడు. ఇంతకుముందు అంతా ఫిజికల్ ఫార్మాట్ ఉండేది. ఆ తర్వాత ఈ డిజిటలైజేషన్ అంతా పెరగటము, ఈ ఆధార్ రావటము, మనకి డిజీ లాకర్లు రావటము, ఆధార్ బేస్డ్ కేవైసీలు జరగటము,
మొత్తం కేవైసీ అంతా ఆన్లైన్లో అయిపోవటం, ఎందుకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా ఆన్లైన్ అని ఓపెన్, బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో బేసిక్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. మీరు ఏ బ్రోకర్ ప్లాట్ఫామ్కి వెళ్ళి క్రియేట్ అకౌంట్ అని కొట్టినా కానీ అక్కడ మీరు చేసేది ఏం లేదు, అక్కడ ఇచ్చిన దాన్ని ఫిల్ చేసుకుంటూ నెక్స్ట్ కొట్టుకుంటూ పోవటమే. యాజ్ సింపుల్ యాజ్ జస్ట్ చాటింగ్ విత్ ఎ ఫ్రెండ్. బ్రోకర్ ప్లాట్ఫామ్ అంటే ఏంజల్ వన్ అవ్వచ్చు, జీరోదా అవ్వచ్చు, గ్రో అవ్వచ్చు, మోతిలాల్ అవ్వచ్చు, ఎనీ ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్ అని వీళ్ళందరినీ బ్రోకర్స్ అనే అంటారు. సో ఇక్కడ ఆ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ అయింది అని అంటే మీకు ఎన్ఎస్డిఎల్లోనో సిడిఎస్ఎల్లోనో మీరు కొనేటువంటి స్టాక్స్ అని డిపాజిట్ అవుతాయి. ఇక్కడ బ్రోకర్ అని అంటే ఏంటి, ఇప్పుడు బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేసాం, ఇక్కడ బ్రోకర్ దగ్గర ఏముంటుంది, బ్రోకర్ మనం ట్రాన్సాక్షన్ చేయడానికి ఫెసిలిటేట్ చేస్తాడు సాఫ్ట్వేర్తో, అంతే. సో దాన్ని ఎన్ఎస్సి ద్వారానో బిఎస్సి ద్వారానో ఎక్స్చేంజ్లోకి వెళ్ళి స్టాక్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. అది ఎన్ఎస్డిఎల్ ఆర్ సిడిఎస్ఎల్ వాళ్ళని కస్టోడియన్స్ అని అంటారు. వాళ్ళ దగ్గర మనకు సంబంధించిన అసెట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి. సో బేసిక్ అకౌంట్ క్రియేషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. 5 నిమిషాల్లో అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మనకు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవి వెరిఫికేషన్ అవడానికి టైం పడుతుంది, కానీ ఈ అకౌంట్ క్రియేట్ అవడానికి 5 నిమిషాల్లో పని పూర్తయిపోతుంది. పెద్ద పనే కాదు. ఆల్ వి నీడ్ ఇస్ ప్రొవైడ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, అంతే. అంటే డిజీ లాకర్ తోటి ఓటీపీలు ఎంటర్ చేయటము, ఒక సిగ్నేచర్ పెట్టి ఫోటో తీసి అప్లోడ్ చేయటము, ఒక సెల్ఫీ తీసుకోవటము, ఇటువంటి చిన్న చిన్న పనులే. కానీ ఫస్ట్ అసలు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయకండి, మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే సార్ ఇప్పుడు మనం ఈక్విటీ మార్కెట్స్లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయంట కదా సార్, స్టాక్స్లో పెడితే ఇంకెక్కువ వస్తాయంట కదా సార్, అసలు డీమ్యాట్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని అడిగారు. నీకు అసలు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం అంటే తెలియనప్పుడు నువ్వు స్టాక్స్ జోలికి ఎందుకు వెళ్తున్నావు? మన పరిమితి మనకు తెలియాలి కదా. మనకు ఒక హ్యాండ్ కావాలి, ఆ హ్యాండ్ ఏదై ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ కదా, గో విత్ ద మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు జీరోదా వాళ్ళది అయితే జీరోదా బై కాయిన్ అని ఉంది, ఈటీ మనీ అని ఉంది. ప్రతి ఒక్క బ్రోకర్ దగ్గర మళ్ళీ ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, లేదా డైరెక్ట్గా ఏఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళినా లాగిన్ అవ్వచ్చు. ఇందులో ఒక బ్యూటీ ఏంటంటే ఈ ఈక్విటీ మార్కెట్స్లో ఎక్కడ కేవైసీ అయినా కేవైసీ సేమ్, మళ్ళీ సపరేట్గా చేసేది ఏం లేదు. జస్ట్ మన డీటెయిల్స్ సబ్మిట్ చేసి లాగిన్ అవటమే, అంతే. ఏదో ఒక్క చోట కేవైసీ జరుగుతుంది. ఆ కేవైసీ వెరిఫికేషన్ మేబీ ఒక అస్సలు లేనివాడికి అయితే 2-3 డేస్ టైం పడుతుంది. ఆల్రెడీ కేవైసీ వెరిఫికేషన్ ఉంటే అకౌంట్ లాగిన్ వెంటనే అవుతుంది, అంతే తేడా. సో కేవైసీ ఎక్కడైనా కానీ యూ కెన్ ఓపెన్ యువర్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాయిన్లో ఇన్వెస్ట్ చేయను, నాకు నమ్మకం లేదని అంటే ఓకే, డైరెక్ట్గా మనకి క్యామ్స్ ఉంది, కే ఫిన్టెక్ ఉంది, దాని నుంచి ఇన్వెస్ట్ చేయండి. క్యామ్స్, కే ఫిన్టెక్ని రిజిస్ట్రార్స్ అని అంటారు మార్కెట్లో. అంటే మనం చేసేటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ వాళ్ళ త్రూ వెళ్తూ ఉంటాయి, వాళ్ళే డేటా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు అందరికీ. అంటే మన భూమి కొని అమ్మినప్పుడు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే ఒక ప్రాసెస్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుందో ఇక్కడ క్యామ్స్ అండ్ కే ఫిన్టెక్ ఉంటాయి. క్యామ్స్లో ఒక 20 AMCలు ఉంటాయి, కే ఫిన్టెక్లో ఒక 20 AMCలు ఉంటాయి. ఆ రెండు కలిపి వాళ్ళిద్దరు ఎంఎఫ్ సెంటర్లో ఒకటి పెట్టారు, అందులోకి లాగిన్ అవ్వండి. థర్డ్ పార్టీ వెబ్సైట్లు ఏం అవసరం లేదు, దాని నుంచి ఇన్వెస్ట్మెంట్లు చేయండి. డైరెక్ట్గా డీమ్యాట్ జోలికి వెళ్ళొద్దు. డీమ్యాట్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. అకౌంట్ ఓపెన్ చేసినంత ఈజీగా అందులో డబ్బులు రావు. డీమ్యాట్ అకౌంట్ లేకుండా కూడా మ్యూచువల్ ఫండ్స్ అవసరం లేదు. డీమ్యాట్ అకౌంట్ అసలు మ్యూచువల్ ఫండ్ అకౌంటే, అసలు డీమ్యాట్ తో సంబంధం లేదు. డీమ్యాట్ హోల్డింగ్ లో కూడా పెట్టుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్, కానీ డీమ్యాట్ అవసరం లేదు. యా, మ్యూచువల్ ఫండ్ కి మ్యూచువల్ ఫండ్ అకౌంట్ చాలు. యా, ఎనీ ఏఎంసీ యూ కెన్ డూ దట్. డీమ్యాట్ అకౌంట్ దేనికి సార్? మరి బేసిక్ గా డీమ్యాట్ అనేది మనకి స్టాక్ ట్రాన్సాక్షన్ కోసం ఉపయోగపడుతుందండి. యా, ఈవెన్ మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్ కూడా డీమ్యాట్ వాడతారు, కానీ డీమ్యాట్ ఇస్ నాట్ మ్యాండేటరీ ఫర్ మ్యూచువల్ ఫండ్. 5 minutes లోనే అయిపోయినప్పుడు తీసుకుంటే బెటర్ కదా. తీసుకోవచ్చు, కానీ తీసుకున్న దగ్గర నుంచి చేతులు ఖాళీ ఉండవు కదా. అదే ప్రాబ్లం ఏంటంటే సార్, కొన్ని విషయాలు మనం తెలుసుకోకపోవడం మంచిది. అవును, ఇప్పుడు అణుబాంబు ఎలా తయారు చేయాలి అనేది యూట్యూబ్లో ఉండకూడదు. ఇట్లాంటివి కూడా అంతే, కొన్ని ఉండకూడదు. ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఈ బ్రోకరేజ్ యాప్స్ ద్వారా మనము మ్యూచువల్ ఫండ్స్లోకి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ వచ్చాము. వచ్చిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్లోనే మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అందులో మనకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని కనపడుతుంటాయి. తర్వాత మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని కనిపిస్తుంటాయి. తర్వాత ఒక హోల్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అందులో ఇవి కనిపిస్తుంటాయి. మోతిలాల్ ఒస్వాల్, నిప్పాన్, ఫరాక్ ఫరేక్ అని చెప్పి ఇలా కనిపిస్తుంటాయి. సో నాలాంటి వాడు ఏం చేస్తాడనంటే దాని పాస్ట్ పర్ఫార్మెన్సెస్ని చూసి 3 సంవత్సరాలకి ఎంత, 5 సంవత్సరాలకి ఎంత వచ్చిందని చెప్పి చూసి ఓ పేపర్ మీదనో ఇక్కడ రాసుకొని అబ్బాయి ఇది బాగా వస్తుందని చెప్పేసి చేస్తాడు. వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్ని బై చేసినప్పుడు ఎలా కొనాలి? సో పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలి అని చెప్పేసి మీరు కూడా ఒక కేటగిరీ పెట్టుకున్నారంటే డెఫినెట్గా ఎవరు యూట్యూబ్లో చెప్పుకుని ఉంటారు. అవును, యూట్యూబ్లో పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడండి, వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో చూడండి, ఇటువంటి 4-5 అంశాలు చెప్పుకుని ఉంటారు. బిఫోర్ సెలెక్టింగ్ ఏ మ్యూచువల్ ఫండ్ కన్సిడర్ దీస్ ఇష్యూస్ అని. సో బేసిక్గా నేను అవుట్రైట్గా వాటిని కొట్టిపడేస్తా. ఐ ఛాలెంజ్ అండ్ ఐ క్వశ్చన్ దిస్, అసలు ఏ ఎలిజిబిలిటీతో వాళ్ళు ఆ మాటలు చెప్పారు?
పాస్ట్ పర్ఫార్మెన్స్లో బాగున్నాయి అని అంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని ఎక్కడైనా చరిత్రలో ఉందా? చరిత్రే లేదు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు మించి ఒక ఫండ్ బాగా పర్ఫామ్ చేసినట్టుగా చరిత్రే లేదు. పోనీ ఆ ఫండ్ను మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ గ్యారంటీ ఇస్తాడా? గత 3 సంవత్సరాలు బాగుంది, ఇంకా మీదట కూడా మాది అలానే ఉంటుందని గ్యారంటీ ఇస్తాడా? ఒక ఫండ్ మేనేజర్కి లేని గ్యారంటీ ఎవడో ఒక యూట్యూబర్ వచ్చేసి పాస్ పర్ఫార్మెన్స్ చూడండి అని చెప్పాడు అని అంటే కుదురుద్దా సార్? కుదరదు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అని అంటే నిజంగా మనకి కనిపిస్తున్నటువంటి ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ట్రైన్డా? వాళ్ళు ఒక ఎంఎఫ్డి అనుకోండి, వాళ్ళకి ఐడియా ఉంటుంది, అందులో రాసి ఉంటుంది పాస్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ ఏ గ్యారంటీ ఫర్ ఫ్యూచర్ అని. చదువుకునేటప్పుడు వాళ్ళకి చదవలేదు కాబట్టి అవి మాట్లాడుతున్నారు, చదువుకునేటికైతే తెలుస్తుంది. దానివల్ల ఏమైంది అని అంటే మిస్కాలిక్యులేషన్స్లో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో కూడా లాస్ట్లో ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు కూడా పాస్ పర్ఫార్మెన్స్ చూడకూడదు. ఇప్పుడు మీరు చెప్పారు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. అసలు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ వ్యవస్థను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మ్యూచువల్ ఫండ్ వ్యవస్థలో దాదాపుగా 35 నుంచి 36 కేటగిరీల ఫండ్స్ ఉంటాయి. కేటగిరీల ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ అయితే 2500 పైపెచ్చే ఉంటాయి. ఏది సెలెక్ట్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి అంటే ఒక చిన్న సింపుల్ ప్రాసెస్ చెప్తాను. మనకి ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి డైవర్సిఫికేషన్ బేస్డ్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి థిమాటిక్ అండ్ సెక్టరియల్ బేస్డ్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాపిటలైజేషన్ బేస్డ్ అని ఉంటుంది. క్యాపిటలైజేషన్ బేస్డ్ అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్, వీటన్నిటిని కూడా మనము క్యాపిటలైజేషన్ అంటాం. క్యాపిటలైజేషన్ అని అంటే ఏంటి? దానికి ఉన్నటువంటి సైజ్, కంపెనీ సైజ్ అంతే, దాన్ని క్యాపిటలైజేషన్ అంటారు. సో ఫస్ట్ 500 కంపెనీస్ని మనము మిడ్, స్మాల్, లార్జ్ లో విభజించబడి ఉంటాయి. ఎంత వాల్యుయేషన్ ఉంది ఆ కంపెనీ సైజుని బట్టి ఉంటుంది. సో బేసిక్ గా మిడ్, స్మాల్, లార్జ్ ఇది క్యాపిటలైజేషన్ బేస్డ్. తర్వాత వస్తే డైవర్సిఫికేషన్ బేస్డ్ అంటే ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, ఇటువంటివన్నీ కూడా అందులోకి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి థిమాటిక్ అండ్ సెక్టోరియల్ అంటే ఐటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఫార్మాసిటికల్ బేస్డ్, వీటన్నిటిని థిమాటిక్ అండ్ సెక్టోరియల్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. అసలు ఫస్ట్ మనం ఎటువంటి మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలి? ఎప్పుడు కూడా రిటర్న్ చేసి చేయకూడదు. మనం తీసుకునేటప్పుడు అసలు ఫస్ట్ మన లెవెల్ ఏంటి అంటే మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, నిజంగా నాకు యాక్టివ్గా ట్రాక్ చేసేటువంటి సత్తా ఉందా? అందరూ అనుకుంటారు ఒక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేయడం ఈజీ అని, కానీ నన్ను అడిగితే అదే మోస్ట్ రిస్కీ అంట. ఎందుకు? గతంలో ఒక లార్జ్ క్యాప్ కంటే కూడా ఒక స్మాల్ క్యాప్ 5 సంవత్సరాల పాటు అండర్ పర్ఫార్మ్ చేసిన చరిత్ర ఉంది. కరెక్ట్గా అదే 5 సంవత్సరాలు మీకు ఏదైనా అవసరం వస్తే మరి అది కష్టం కదా. కొద్ది గొప్ప ఈజియర్ వే ఆఫ్ పికింగ్ అప్ ఏ ఫండ్ ఇస్ మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్. ఎందుకు? అక్కడ అట్లీస్ట్ ఫండ్ అడ్వైజర్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఒక మల్టీ క్యాప్ అంటే ఏంటి? 25% లార్జ్ క్యాప్, 25% స్మాల్ క్యాప్, 25% మిడ్ క్యాప్, ఆ పైన 25 ఫండ్ మేనేజర్ డెసిషన్ తీసుకుంటాడు. మిడ్లో పెట్టాలా, లార్జ్లో పెట్టాలా, స్మాల్లో పెట్టాలా, టైంని బట్టి డెసిషన్ తీసుకుంటాడు. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటి? ఎక్కడ ఉండాలో ఆయన చాయిస్, ఎంత పర్సెంటేజ్లో ఉండాలో కూడా ఆయన చాయిస్. సో సమ్వన్ విల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ అవర్ బిహాఫ్. సహజంగా మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లాంటివి ఎందుకు పిక్ చేస్తాం? రిటర్న్ ఎక్కువ వస్తుంది అని. మళ్ళీ అది తప్పు. యు ఆర్ చేసింగ్ రిటర్న్స్ అగైన్. ఇఫ్ యూ చేస్ రిటర్న్స్ యూ విల్ నాట్ గెట్ రిటర్న్స్. బోర్లో పడిపోతాం. ఎప్పుడైనా ఒక స్టెబిలిటీ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ మనకు ఉండాల్సిన తమ్ముళ్ళు ఏంటంటే ప్రొటెక్ట్ ద క్యాపిటల్. అది స్టేబుల్గా పెరగాలి, ఫాస్ట్గా పెరగద్దు, ఫాస్ట్గా పడద్దు. ఆ స్టెబిలిటీ ఎక్కడ దొరుకుతుందో చూసుకుంటే మనం అందులో పిక్ చేసుకోవాలి. రిటర్న్స్ బేస్డ్ సెలెక్ట్ చేయకూడదు. అగైన్ ఆ మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అయినా రిటర్న్ బేస్డ్ చేయకూడదు. ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టేటప్పుడు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఎటువంటి సెక్టార్స్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయో ఒక బేసిక్ రీసెర్చ్ చేయాలి. ఆ బేసిక్ రీసెర్చ్ చేసిన తర్వాత ఆ ఫండ్కి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏ సెక్టార్స్లో ఉన్నారు, ఏ స్టాక్స్లో ఉన్నారు, వాటి యొక్క వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. మనం అవన్నీ చూసుకున్న తర్వాత ఎస్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ స్టోరీకి ఇది ఇన్లైన్డ్గా ఉంది, సో నేను ఇది పిక్ చేయాలి అని చెప్పేసి మీరు పక్కకు పెట్టుకోవాలి. రెండోది, ఫండ్ సైజ్ పెద్దగా ఉంటే సెలెక్ట్ చేయండి అని అంటారు. అసలు ఫండ్ సైజ్ పెద్దగా ఉంటేనే ఫండ్ మేనేజర్కి అసలు ఛార్జెస్ స్టార్ట్ అవుతాయి. అందరూ అనుకుంటారు ఫండ్ సైజ్ పెద్దగా అయితే బాగా రిటర్న్స్ వస్తాయని. ఇప్పుడు ఒక సింపుల్ లెక్క చెప్తా. కొన్ని ఫండ్స్ మన దగ్గర 1,00,000 కోట్లకు కూడా వెళ్ళినాయి. ఇప్పుడు 1,00,000 కోట్లలో ఒక 1% మార్చాలి అని అంటే ఎంత? 1000 కోట్లు మార్చాలి. ఒక స్టాక్లో 1% పెట్టుబడి పెట్టాలంటే 1000 కోట్లకు బయ్యింగ్ చేయాలి. 1000 కోట్లకి బయ్యింగ్ చేయడానికి అసలు మార్కెట్లో లిక్విడిటీ దొరకదు. సో వాళ్ళు నిదానంగానే ఎగ్జిక్యూట్ చేయాలి. ఫండ్ సైజు పెరిగింది అని అంటే అది లాభాలను కలుపుకొని పెట్టిన పెట్టుబడులు అన్నింటినీ కలుపుకొని అది అంత దూరం వెళ్ళింది నిజమే, కానీ అంత యాక్టివ్గా రిటర్న్స్ ఇస్తుందా అంటే ఇవ్వకపోవచ్చు. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అది 1,00,000 కోట్ల దాకా వచ్చింది అని అంటే అది గతంలో 0 నుంచే మొదలైంది. ప్రతి ఫండ్ అక్కడే మొదలవుద్ది. మీరు ఎదగాలి అంటే ఎక్కడ పెట్టాలి?
ఎదగడానికి స్కోప్ ఉన్న దాంట్లో పెట్టాలి. అంటే క్యాష్ ఫ్లో ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 కోట్లు ఫండ్ అనుకోండి, 1% అంటే ఎంత, 50 కోట్లు. 50 కోట్లకి ఈజీగా లిక్విడిటీ దొరుకుతుంది మార్కెట్లో. మనం ఏమనుకుంటాం, పెద్ద సైజ్ ఫండ్ అంటే పెద్ద రిటర్న్స్ వస్తే. నో, ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, టక్కున అమ్మగలగాలి అవసరమైతే. పెద్ద సైజ్ ఫండ్స్లో అది ఉండదు. ఇప్పటి వరకు మార్కెట్లో సర్క్యులేట్ అయిన అన్ని అబద్ధాలే. పాస్ట్ రిటర్న్స్, పెద్ద ఫండ్ సైజు, తక్కువ ఎక్స్పెన్స్ రేషియో, ఇవన్నీ పెద్ద అబద్ధాలు. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం సాధారణంగా 2 టర్మ్స్ని వింటుంటాం. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఎస్ఐపి అని చెప్పి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఈ రెండింటికి తేడా ఏంటి? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే, ఏ రకంగా, ఏ ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అయినా కానీ మాట అడుగుతూ ఉంటారు, సార్ నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి, దాన్ని ఎస్ఐపిలో పెడితే బెటరా లేకపోతే లంసంలో పెడితే బెటరా? 50 లక్షలు ఉన్నాయనంటే దాని పద్ధతి ఏంటి? లంసంలో ఇన్వెస్ట్ చేయడం అంతే. సో బేసిక్గా అక్కడ మన దగ్గర ఉండేటువంటి డబ్బుని బట్టి మన లంసమ్ ట్రాన్సాక్షన్, ఎస్ఐపి ట్రాన్సాక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. అసలు ఎస్ఐపి అంటే ఏంటి, లంసమ్ అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, ఈ 3 టర్మ్స్ అర్థం చేసుకోవాలి. అందరూ ఏమనుకుంటారు, ఎస్ఐపి ఒక ప్రోడక్ట్, లంసమ్ ఒక ప్రోడక్ట్, ఎస్డబ్ల్యూపి ఒక ప్రోడక్ట్ అనుకుంటారు. ఇవి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ప్రాసెస్ అంతే. ఇప్పుడు మనకి ఆర్డి ఉంటుందా, రికరింగ్ డిపాజిట్, ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్తుంది, ఎఫ్డిలోకి వెళ్తుంది, అంతే కదా. మంత్లీ చేసేదాన్ని ఆర్డి అని అంటాం, ప్రోడక్ట్ అదే. ఇక్కడ దాన్ని ఎస్ఐపి అంటాం, ఫండ్ అదే. మనం లంసం పెట్టినా ఎస్ఐపి పెట్టినా అంతే. ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, మనం పెట్టిన తర్వాత దానికి వచ్చేటువంటి వడ్డీని విత్డ్రా చేసే ఆప్షన్ ఉంటుంది ఎఫ్డిలో, దాన్నే ఎస్డబ్ల్యూపి అంటాం, ప్రోడక్ట్ సేమ్. ఓకే, ఇక్కడ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవి సపరేట్ ఏం కాదు. కాకపోతే ఈ లంసమ్స్ పెట్టేటప్పుడు మార్కెట్ కండిషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం మొత్తం 50 లక్షల్లో ₹1,00,00,000 ఒకేసారి పెట్టుబడి పెట్టచ్చా, ఇదే పెద్ద ప్రశ్న. ఒకేసారి పెట్టకపోతే ఏ పద్ధతుల్లో పెట్టుబడి పెట్టచ్చు? ఇప్పుడు మార్కెట్ ఉండే వాల్యుయేషన్కి అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే, మనం మార్కెట్ కరెక్ట్గా పోయిన సెప్టెంబర్లో ఒక పీక్లో ఉంది, ఆ పీక్లో ₹1,00,00,000 పెట్టి ఉంటే వాళ్ళకి ఇంకా నెగిటివ్లోనే ఉండుంటారు, వాళ్ళకి ఇక నిద్ర పట్టదు, దాదాపు సంవత్సరం కావస్తుంది, నిద్ర కూడా పోరు. సో ఆ కండిషన్స్ లేకుండా ఒకవేళ మార్కెట్ వాల్యుయేషన్స్ అనేవి బాగా డీవియేట్ అయినట్లయితే మనం డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు, అది ఎఫ్డి లాగానే. ఇన్ఫాక్ట్ మనకు షార్ట్ టర్మ్ డ్యూరేషన్, అల్ట్రా షార్ట్ టర్మ్ డ్యూరేషన్, లో డ్యూరేషన్ ఇట్లాంటి ఫండ్స్ ఉంటాయి. వాటిల్లో ఎఫ్డీల కంటే సేఫ్ బాండ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్, ఆర్బీఐ బాండ్స్, స్టేట్ గవర్నమెంట్ బాండ్స్, ఇండియన్ కార్పొరేషన్ బేస్డ్ బాండ్స్, ఇటువంటివన్నీ ఉంటాయి. సో బేసిక్గా వాటిలో కూడా మనకి ఎఫ్డీ కంటే కొద్దిగా బెటర్ రిటర్న్ 7.5% ఎఫ్డీ కంటే కొంచెం బెటర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వాటిని కొనుక్కొని మనం దాంట్లోంచి ఎస్టీపీ యాక్టివేట్ చేయొచ్చు, అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని అంటాం. మన ఎస్ఐపి, లంసమ్, ఎస్డబ్ల్యూపీ విన్నాం. ఇదేంటి, డబ్బులు లోపల పెట్టేటప్పుడు బయటికి తీసేటప్పుడు. ఎస్టీపీ ఏంటి, లోపల నుంచి లోపలే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. నాకు ఇప్పుడు కరెక్ట్ టైం అనిపించట్లేదు ఈక్విటీ కొనడానికి, రిస్క్ ఏమో అనిపిస్తుంది, అట్లాంటప్పుడు డెట్ బేస్ ఫండ్స్ కొనుక్కోవాలి. ఆ డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కొని ఎస్టీపీని యాక్టివేట్ చేయాలి. అది ఎన్ని రోజులకి యాక్టివేట్ చేస్తారు, మనకి ఎస్టీపీ అని డైలీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, డైలీ కొద్ది కానీ, వీక్లీ బేస్డ్, మంత్లీ బేస్డ్ ఇట్లా చేయొచ్చు. సో మనకుంటే కన్వీనియన్స్ని పెట్టాలి, అంతా ఆటోమేటెడ్ ప్రాసెసే. నాకు టోటల్గా ఉన్నటువంటి ఫండ్ 90 డేస్కి డివైడ్ చేసి పెట్టాలంటే చేయొచ్చు, డైలీ ఇంత 90 డేస్లో డిస్ట్రిబ్యూట్ అవుద్ది. సో ఏ పద్ధతి అయినా కరెక్టే మన దగ్గర ఉండేటువంటి ఫండ్స్ని బట్టి. అసలు ఎస్ఐపి అనే పద్ధతి ఎందుకు ఫేమస్ అయింది, సహజంగా మన దగ్గర లంసంలో ఎవరి దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఉండవు, అందరం ఉద్యోగస్తులము. సో ఆ ఉద్యోగస్తులకు వచ్చేది నెల జీతము, ఆ నెల జీతం వచ్చినప్పుడే సేవ్ చేయగలుగుతారు కాబట్టి ఎస్ఐపి అనే ఒక పద్ధతి ఫేమస్ అయింది. అంతే, అందరి దగ్గర లంసం ఉండదు కాబట్టి. సో ఏదైనా ఒకటే, ఇక్కడ డిఫరెన్స్ ఏం రాదు. అదే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎస్ఐపిలో ఎక్కువ వస్తుందా, లంసంలో ఎక్కువ వస్తుందా అని అడుగుతారు. అది మనం పెట్టిన టైమింగ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీరు టైమింగ్ అన్నారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లో ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఇందులో టైమింగ్ చేయడం అనేది పెద్ద ఛాలెంజింగ్ పార్ట్. అసలు మ్యూచువల్ ఫండ్ టైమింగ్ చేయకూడదు, స్టాక్స్ టైం చేయడం వేరు. మ్యూచువల్ ఫండ్ టైం చేయాల్సిన అవసరం మనకేంటి? మ్యూచువల్ ఫండ్లో ఒక స్టాక్ బాగోకపోతే ఫండ్ మేనేజర్ తీసేస్తాడు కదా, మనం ఎందుకు దాన్ని టైం చేయాలి అసలు? కాకపోతే సెక్టార్ అండ్ థిమాటిక్ బేస్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తే అది అవసరం పడుతుంది. సో బేసిక్ ఇక్కడ ఇన్వెస్టింగ్లో మేము కొన్ని థియరీస్ ఫాలో అవుతూ ఉంటాం. నేను పర్టికులర్గా కొద్దిగా కాంట్రేరియన్ ఇన్వెస్టర్. నేను కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ మెథడ్ వారెన్ బఫెట్ యొక్క స్ట్రాటజీ. ఆయన ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, మార్కెట్లో ఏదైతే వెలుగులో ఉంటుందో ఆయన దృష్టిలో చీకట్లో ఉన్నట్టుగా చూస్తాడు. మార్కెట్లో ఏదైతే చీకట్లో ఉందో అక్కడ దాని ఆపర్చునిటీ ఉంది అని వెతుక్కుంటూ ఉంటాడు. అంటే వెనకపడ్డ దాని దగ్గరికి వెళ్ళి అది ఆల్రెడీ తక్కువ ప్రైస్లో ఉంటుంది, నెక్స్ట్ దీనికి పెరగటానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అంతా ఎవాల్యుయేట్ చేసుకొని
దాంట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అట్లా పెట్టుకుంటూ మనం సెక్టర్ అండ్ థీమాటిక్ని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తే ఎస్ ఇట్ విల్ వర్కౌట్. అది కాంట్రేరియన్ మెథడ్లో. సో ఎప్పుడైతే లో వాల్యుయేషన్ ఉంది, పెరగలేదు రీసెంట్గా, అప్పుడు పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత వాల్యుయేషన్స్ చెక్ చేసుకుంటూ ఉంటాం. సమ్టైమ్స్ ఏమవుతుంది అని అంటే 1 yearలో అది ఒక 50% రిటర్న్ రాగానే అబ్బో బాగా వచ్చింది 1 yearలో ఎగ్జిట్ అయిపోదాం అని అనుకుంటాం. అది నెక్స్ట్ 2 yearsలో ఇంకో 100 అవుద్ది. అది అవుద్దా లేదా అని మనం ఎట్లా డిసైడ్ అవ్వాలంటే వాల్యుయేషన్స్ అని ఉంటాయి మార్కెట్లో. కంపెనీ సంపాదిస్తున్నటువంటి ఒక ఎర్నింగ్స్ ఆదాయానికి అక్కడ ఉన్నటువంటి స్టాక్ ప్రైస్ మ్యాచ్ అవుతుందా లేదా, దీన్నే ప్రైస్ టు ఈక్విటీ రేషియో పిఈ రేషియో అని అంటారు. సో బేసిక్ ఇటువంటివి ఉంటాయి. కంపెనీ యొక్క నికర విలువకి కంపెనీ స్టాక్ ప్రైస్ ఎంత డిఫరెన్స్ తోటి ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ అని అంటారు. కంపెనీకి ఉన్నటువంటి క్యాష్ ఫ్లోకి కంపెనీకి ఉన్నటువంటి స్టాక్ ప్రైస్ ఎలా ఉంది, పీసీ రేషియో అని అంటారు. సో బేసిక్ ఈ రేషియోస్ అన్నిటిని కంపేర్ చేసుకుంటూ మనం ఒక ఫండ్ ఎవాల్యుయేట్ చేయొచ్చు. టోటల్గా ఆ ఫండ్లో ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కలుపుకొని ఆ ఫండ్కి సంబంధించిన పిఈ, పీబీ, పీసీ ఎట్లుంది, ఇవన్నీ ఎప్పుడైతే బాగా డీవియేట్ అవుతాయో టైం టు ఎగ్జిట్. టైం టు ఎగ్జిట్ అని అంటే 1 year, 2 year, 3 year అనేది ఉండదు. అప్పుడు అందులో దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి కావాలంటే కొత్త ఫండ్లోకి వెళ్ళొచ్చు. అంటే ఒక రూల్ ఉంటుంది కదా సార్, 7-5-3-1 అనే ఒక రూల్ ఉంటుంది కదా, అంటే అదేమైనా వర్కౌట్ అవుతుంది ఇందులో? అండ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉంటాయి ఇందులో? సార్ ఎందులో కూడా రూల్స్ ఉండవు సార్, థంబ్ రూల్స్. సో బేసిక్గా కొన్ని రూల్స్ ఎందుకు తయారు చేయబడతాయి అని అంటే ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళ కోసం తయారు చేయబడతాయి, యూట్యూబ్ వ్యూస్ కోసం తయారు చేయబడతాయి. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితం ఒకటి కాదు. 7-5-3 ఏ రూల్ అయినా కానివ్వండి, అసలు ఫస్ట్ ప్రతి ఒక్క మనిషికి జీవితంలో అవసరాలు నిజంగా 7-5-3 అనుకున్నట్టుగా వస్తాయా? రావు. మరి ఎట్లా రూల్ వర్కౌట్ అవుతుంది సార్? అంటే థంబ్ రూల్ ఉందని ఏం లేదు. మీ అవసరానికి తగ్గట్టుగా ప్లాన్ చేయటమే. మీ అవసరం 5 years, 7 years, 10 years, 15 years, దాని తగ్గట్టుగా రొటేషన్ చేసుకోవటమే, అంతే. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను చూసినంత వరకు కొంతమంది ఫ్రెండ్స్ 15-20 మ్యూచువల్ ఫండ్స్లో ఏఎంసీలలో కొంటుంటారు. ఓకే సార్. కానీ కొంతమంది నేషనల్ లెవెల్లో చూస్తున్నప్పుడు ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చెప్తారని అంటే హార్డ్లీ 5 ఉంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదని అంటారు. దాని మీద మీ టేక్ ఏంటి? ఒక రకంగా రైట్, ఒక రకంగా రాంగ్. ఓకే, రెండు ఉంటాయి, ఐదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇప్పుడు 5 ఫండ్సే ఎందుకు పెట్టాలి అని అంటారంటే వాటిని ట్రాక్ చేయలేరు అని ఒక సమస్య ఉంటుంది కాబట్టి. అది నిజమే కొంతవరకు. కాకపోతే ఇప్పుడు ఒక అడ్వైజర్గా నాలాంటి వాడు వర్క్ చేసేటప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా నేను కావచ్చు, రాంప్రసాద్ గారు కావచ్చు, గిరిబాబు గారు కావచ్చు, ఎవరైనా కానీ అవసరాన్ని బట్టి 10, 15, 20 కూడా పోతారు. ఓకే. పర్టికులర్గా నేనైతే 10 లేకుండా అసలు ఫండ్స్ తీసుకుంటాను. మినిమం 10తో మొదలుపెట్టి మాక్సిమం 20 వరకు వెళ్తా. ఐ హ్యావ్ మై పర్టికులర్ రీజన్స్. ఇప్పుడు నేను సెక్టర్ అండ్ థీమాటిక్ తీసుకుంటాను. సెక్టర్ అండ్ థీమాటిక్ తీసుకోవడానికి నా దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్, రీసెర్చ్, ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్. నేను భయపండి వాటికి. రీసెర్చ్ వర్క్ చేసి ఒక ఏ సెక్టర్ బాగుంటుంది, ఆ స్టాక్స్ అండర్లయింగ్ ఎట్లున్నాయి, ఇందాక మీకు చెప్పినట్టుగా పిఈ, పీబీ, పీసీలు ఎట్లున్నాయి, ఫ్యూచర్ క్యాష్ ఫ్లో గ్రోత్ ఎట్లుంది, ఇవన్నీ అవాల్యుయేట్ చేసిన తర్వాత అవసరాన్ని బట్టి నేను 10 ఫండ్స్ని కూడా డైవర్సిఫై చేసుకుంటాను. 10 ఫండ్స్ని డైవర్సిఫై చేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాంకింగ్ బాగుంటుందని నమ్మకం ఉంది. కాకపోతే బ్యాంకింగ్లో మళ్ళీ విభజించబడి ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, పిఎస్యూ బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సిస్, ఇవన్నీ విభజించబడి ఉంటాయి. నాకు కావాల్సిన ఒక ఫండ్లో అన్నీ ఉండకపోవచ్చు కదా. అవసరాన్ని బట్టి ఈ ఫండ్లో కొంత, ఆ ఫండ్లో కొంత నేను పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా పెట్టుకుంటూ పోయినప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీలో నాకు కొంత పోర్షన్ ఏమో టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కావాలి. ఇంకో కొంత పోర్షన్ ఏమో ఇండియన్ డిజిటలైజేషన్ బేస్డ్, అంటే పీబీ ఫిన్టెక్, పాలసీ బజార్ ఫిన్టెక్ బేస్డ్ కంపెనీస్, యూపీఐ రిలేటెడ్ కంపెనీస్, ఇండియన్ డిజిటలైజేషన్ చేసేటువంటి కంపెనీస్ కావాలి. మరి రెండు ఒక దగ్గర లేనప్పుడు నేనేం చేయాలి? రెండుని డైవర్సిఫై చేయాలి. అవసరాన్ని బట్టి మనం 10-15కి వెళ్ళినా తప్పు లేదు. కాకపోతే ఏదో ర్యాండమ్గా నేను 10 కొంటా, 15 కొంటానంటే మీకు ట్రాక్ చేయడం కష్టం. ఇక్కడ అసలు ఇంకో పాయింట్ ఏంటంటే, సరే వాళ్ళు చెప్పారు 5 ఫండ్స్ పెట్టుకొని మీకు ట్రాక్ చేయడం కష్టం అని, ఆ 5 ఫండ్స్లో ట్రాక్ చేస్తారా? మీరు పెట్టిన 5 ఫండ్స్ బ్యాడ్ అయితే మీరు ఖచ్చితంగా పాస్ట్ 5 years రిటర్న్ చూసే పెడతాడు. మళ్ళీ ఆ 5 ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే అట్లీస్ట్ డైవర్సిఫై కాకుండా ఉండిపోతుంది. ఇక్కడ ఇంకో వాదన వస్తుంది, 5 ఫండ్స్లో పెడితే ప్రాపర్గా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది అని. ఇప్పుడు మార్కెట్లో 2 విషయాలు చెప్తారు. ఒకటి డైవర్సిఫికేషన్ కావాలి అని, 2 డైవర్సిఫికేషన్ వద్దు అని. ఇందులో ఏది నిజం? పరిస్థితికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నిజం, అంతే. ఈ టైంలో మార్కెట్కు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మనం నిజంగా డైవర్సిఫై చేస్తే ఏ సెగ్మెంట్స్లోకి డైవర్సిఫై చేయాలి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను సార్, నేను 10-15 ఫండ్లు తీసుకున్నా, నేను అనుకున్న కాన్సన్ట్రేషన్ నేను మెయింటైన్ చేయగలుగుతా. ఇఫ్ ఐ డిసైడ్ టు మెయింటైన్ 30% ఇన్ బ్యాంకింగ్ సెగ్మెంట్, ఐ విల్ డూ దట్. ఇఫ్ ఐ డిసైడ్ టు మెయింటైన్ 5% ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐ విల్ డూ దట్. రైట్. అక్కడ ఏది తప్పు లేదు, ఏది రైట్ లేదు, ఎట్ యువర్ కెపాసిటీ, అంతే. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టేజ్లో చూసుకుంటే
ఒక చిన్న యుద్ధం జరిగిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగింది, లాస్ట్ 2 years నుండి యుక్రెయిన్కి రష్యాకి జరుగుతుంది, ఇరాన్కి ఇజ్రాయెల్కి జరుగుతుంది. సో ఈ యుద్ధాలు తీసుకున్నా, లేకపోతే ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు చైనాతో జరిగింది, ఇప్పుడు ఇండియాతో జరుగుతుంది. సో ఇలాంటివి ఎప్పుడు జరిగినా కానీ మనకి స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. స్టాక్ మార్కెట్ అనేది టపీమని చెప్పేసి ఒకసారి బాటంకి వస్తుంది, రాక్ బాటంకి వచ్చేస్తుంది. సో ఇలాంటి టైంలో మనకు ఏ ఫండ్లో పెట్టినా కూడా ఫండ్స్ పడిపోతూనే ఉంటాయి కదా సార్. ఎందులో పెట్టినా పడతాయి సార్, ఎందులో పెట్టినా పడుతూనే ఉంటాయి కదా. సో నేను అబ్జర్వ్ చేసింది ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను నవంబర్లో ఎంటర్ అయ్యాను మార్కెట్లో 2024లో. మా ఫ్రెండ్స్ 2025 ఫిబ్రవరి 28 రోజు బాగా పడింది ఆ రోజు మార్కెట్, ఆ రోజు ఎంటర్ అయ్యారు. నేను నవంబర్లో నుంచి ఉన్నవాడిని, నాకేమో లాస్ట్లో ఉంది, వాళ్ళు ఫిబ్రవరి నుండి మళ్ళీ వాళ్ళు జూన్ జూలైలో ఎగ్జిట్ అయ్యారు. ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళకి 2.5-3 లక్షలు లాభంలో ఉంది 10 లక్షలు పెడితే. సో అంటే బాగా పడిన రోజు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ వీక్ చూసుకుంటే బాగా పడుతూ వస్తుంది మార్కెట్, పడిన రోజు పెడితే బాగుంటుందా మార్కెట్? సార్ ఇక్కడ పడటము అని అంటే ఫస్ట్ అసలు ఎందుకు పడుతుందా లేదా ఎస్టిమేట్ చేయడం కూడా ఒక అవసరం ఉంటుంది, ఎంతవరకు పడుతుంది అనేది కూడా. సెప్టెంబర్ నవంబర్ మీరు ఆ టైంలో ఏదైతే చెప్పారో, ఇందాక నేను చెప్పినట్టుగా పిఈ పిబి పీసీలు ఇవన్నీ ఏవైతే మాట్లాడుతున్నానో అవి రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉంటాం. సో బేసిక్గా ఎంటైర్ మార్కెట్కి సంబంధించినటువంటి పిఈ రేషియోలు అంటే కంపెనీలు సంపాదించేటువంటి నికర ఆదాయంతో కంపేర్ చేస్తే ఆ కంపెనీలకు సంబంధించినటువంటి స్టాక్ ప్రైస్ బాగా డీవియేట్ అయింది, ఎక్కువగా పెరిగిపోయింది. సో సెప్టెంబర్ నవంబర్ టైంకే ఐఎమ్ ద ఓన్లీ ఈడియట్ అనుకుంటా చెప్పింది, మార్కెట్ పడుతుంది గట్టిగా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అందరం అని చెప్పేసి. అప్పుడు అందరూ బ్లేమ్ చేశారు, పిచ్చోడి వరకు మార్కెట్ పరిగెడుతుంటే అట్లా మాట్లాడుతున్నాం అన్నారు. నేను పిచ్చోడిని, అక్కడ కనపడుతుంది వాల్యుయేషన్ బాగోలేదు. అక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, వెన్ దేర్ ఇస్ హై వాల్యుయేషన్ అక్కడ పైకి వెళ్ళే ప్రాబబిలిటీ ఉన్నా నేను కొన్నాను అనుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది సార్, గజం భూమి యావరేజ్గా మనకి ఒక 5 సంవత్సరాల క్రితం 30,000 ఉండేది అనుకుందాం, 5 సంవత్సరాల్లో అది 1,10,000 అయింది. ఓకే, మళ్ళీ అది ఆల్రెడీ పెరిగింది కదా అని చెప్పేసి ఇంకా పెరుగుద్ది అని పెడితే అది ఏమవుతుంది, అత్యాస అవుద్ది. అది ఆల్రెడీ పెరిగింది కదా ఇంకెక్కడ పెరుగుతుంది, వెయిట్ చేద్దాం అని అంటే వైస్ డిసిషన్ అవుతుంది. సో మార్కెట్ వాల్యుయేషన్ టైమింగ్ చూసుకొని పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, పడ్డప్పుడు పెట్టారు. పడ్డప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ ఎర్నింగ్స్కి ఆ పడ్డ ప్రైసింగ్కి మ్యాచింగ్ జరుగుతుంది. మ్యాచింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా మార్కెట్ రికవర్ అవుతుంది. సో టైమింగ్ ఇన్ ద మార్కెట్ అంటే ఏ టైంలో పెడుతున్నామని డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది. ఇందాక అదే చెప్పింది, లంసంలో పెట్టేటప్పుడు మనకి ఏం తెలియకపోతే ఎస్టీపీ అని యాక్టివేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా హైలో కాకుండా డిఫరెంట్ ప్రైజెస్లో బయింగ్ జరుగుతుంది. అట్లీస్ట్ మన టైం బాగోకపోతే మనం పెట్టిన 3 నెలలు పై నుండి తర్వాత కూడా పడుతుంది. సో బేసిక్గా అవాల్యుయేషన్ ఉండాలి, నిజంగానే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ఉందా, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అది చూసుకొని పెట్టుకుంటే డెఫినెట్గా లాసెస్ రావు. మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్లో రిటర్న్స్ వస్తాయన్నమాట ఎంత నిజమో, అలానే దాన్ని కొంత అర్థం చేసుకొని ఏ టైమింగ్లో పెట్టాలో కనుక తెలుసుకోగలిగితే బెటర్ ఆల్ఫా వస్తుంది. ఇక్కడ మేము చూసేది ఏంటంటే అంతసేపటికి బెటర్ ఆల్ఫాని ఎట్లా క్రియేట్ చేయడానికి సాధ్యం పాసిబిలిటీ ఉంటుంది అని. బెటర్ ఆల్ఫా అంటే ఏం లేదు, మార్కెట్తో కంపేర్ చేస్తారు బెటర్ రిటర్న్స్ ఎలా తీసుకోగలుగుతాం, ఏం లేదు, టైమింగ్ ఏ టైంలో పెడుతున్నాం. మీరే చెప్పారు 2 కేసెస్, నేను అప్పుడు పెట్టాను, మీ ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టారు, వాళ్ళకి పాజిటివ్ నేను నెగిటివ్, దట్స్ ఫైన్. మీరు అప్పుడు పెట్టడం కూడా తప్పేం లేదు, మీరు పెట్టింది ఏమి ఇమీడియట్ ప్రాఫిట్ కోసం కాదు కదా, భవిష్యత్తు కోసం అనుకుంటే వెయిట్ చేయాలి. ఇమీడియట్ ప్రాఫిట్ కోసం మ్యూచువల్ ఫండ్లోకి రాకూడదు, వస్తుంది మన తప్పు. ఒకసారి ఒక 5 years 10 years కోసం అనుకొని పెట్టాము, ఏమవుతుంది, మహా అయితే 1 సంవత్సరం ఆగుద్ది, ఇంకో సంవత్సరం కూడా ఆగుద్ది. మార్కెట్కి ఒక నేచర్ ఉంటుంది, 1-2 సంవత్సరాలు రిటర్న్స్ ఇవ్వకపోతే ఆ తర్వాత ఏదైతే ర్యాలీ రాబోతుందో ఈ 2 సంవత్సరాల్లో పెండింగ్ ఉన్నదాన్ని కలుపుకొని ఇస్తుంది. ఆ ఓపిక ఉండాలి. కరెక్ట్గా ఏం చేస్తామని అంటే ఆ 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఆఖరి నిమిషంలో నిరాశపడి ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ కాగానే పెరుగుద్ది. అదే మీరు చెప్తుంటే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనబడుతుంటుంది, 2 వ్యక్తులు మైండ్ చేస్తారు, లోపడి తవ్వుతుంటారు, ఒకరికి డైమండ్ ఒకటి దొరుకుతుంది వెళ్ళిపోతాడు, ఇంకో వ్యక్తి ఎంత తవ్వినా దొరకదు, లాస్ట్ మూమెంట్ లో పెద్ద డైమండ్ దొరికే టైంకి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా అక్కడ చాలా పెద్ద డైమండ్ ఉంటుంది. ఇది మీరు చెప్పిన రియల్ లైఫ్ సార్, అది రియల్ లైఫ్ లో మనం ప్రతి ఆపర్చునిటీని అలానే మిస్ అవుతాం. అది మెజారిటీ ఆఫ్ ద లైఫ్ లో జరిగేది, అది నిజం. ఓపిక ఉండాలి, పేషెన్స్ ఫస్ట్, ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఇది డిసిప్లిన్, రెండోది పేషెన్స్. ఆ పేషెన్స్ అవసరం, ఆ టైం మనం దానికి ఇవ్వాలి. చాలా మంది భయపడిపోతారు, అరే ఫస్ట్ ఎస్ఐపి స్టార్ట్ కాగా రిటర్న్స్ రావట్లేదు అంటారు. నేనేం చెప్తాను, మీరు దేవుడికి గట్టిగా దండం పెట్టుకోండి, నెక్స్ట్ 2 years మార్కెట్ పెరగకూడదని, కుదిరితే పడేమని మొక్కుకోండి అని చెప్తా. ఎందుకు, అరే మీరు ఎస్ఐపి మొదలు పెట్టిందే ఇప్పుడు, కనీసం ఒక నెక్స్ట్ 2 years మార్కెట్ డౌన్లో ఉంటే తక్కువ ప్రైస్లో మీకు ఎన్ఏవి దొరుకుతుంది.
అవును యూనిట్స్ దొరుకుతాయి. అవును. మీరు పెట్టిన ఫస్ట్ మంత్ నుంచే పెరగడం మొదలు పెడితే మీరు నెక్స్ట్ పైన వచ్చే మంత్స్లో కొనే ప్రతి ఒక్క యూనిట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీరు 2 years పాటు ఒక అక్యుమిలేషన్ చేశారు అనుకోండి, ఎస్ఐపి చేసుకుంటూ, అప్పుడు పెరిగితే ఈ టోటల్ యూనిట్స్ ఒకేసారి రిటర్న్స్ ఇస్తాయి. అది ఎక్కువ ప్రాఫిట్. యాక్చువల్గా ఫస్ట్ 1-2 years కన్సాలిడేట్ అవ్వటమే మీకు ఎక్కువ ప్రాఫిట్ని ఇస్తుంది. డే 1 నుంచి మార్కెట్ పరిగెడితే మీకు రిటర్న్స్ రావు. ఈ రియాలిటీ అర్థం చేసుకోవాలి. ఆల్వేస్ ప్రే మార్కెట్లో పడాలి అని. మార్కెట్ అప్పుడప్పుడు పైకి వెళ్ళాలి, ఎక్కువ కాలం కన్సాలిడేట్ అవ్వాలి ఒకటే దగ్గర రిటర్న్స్ ఇవ్వకుండా. దాన్ని అక్యుములేషన్ ఫేజ్ అని అంటాం. అక్యుములేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత గ్రోత్ ఫేజ్ వస్తుంది, మార్కెట్ పెరగటం. ఆ గ్రోత్ ఫేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు అవసరాలు వస్తాయి కదా, అప్పటి నుంచి విత్డ్రా చేస్తే డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అని అంటాం. అక్యుములేషన్, గ్రోత్, డిస్ట్రిబ్యూషన్. అది ఈ ఫేజెస్ లో వెళ్ళాలి. మనకు అర్థం కాకుండా ఎంతసేపటికి చెప్పాను కదా, వీళ్ళు చేసి రిటర్న్స్ చేసి చేస్తే రిటర్న్స్ రావు. ఓకే సార్, ఇప్పుడు మనది ఒక 150 కోట్ల జనాభా, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం. కానీ డీమ్యాట్ అకౌంట్స్ బిఫోర్ కరోనా తీసుకుంటే మనకు 2 కోట్లు కూడా లేవని ఒకటి రిపోర్ట్ ఉంది. ఆఫ్టర్ కరోనా చూసుకుంటే మనకి ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, కొనుగోలు శక్తిలో, అండ్ 4th లార్జెస్ట్ ఆర్ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి, 4th అవ్వబోతుంది ఇంకా. బట్ ఇంత ఉన్నప్పటికీ కూడా ఇండియన్ మార్కెట్స్ పడిపోతున్నాయి కదా. మీరు లాస్ట్ ఇయర్ మీరు ప్రిడిక్ట్ చేశారు పడుతుందని చెప్పేసి, ఇప్పుడు మీరు ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు? కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమన్నారు అని అంటే జూన్ జూలై తర్వాత మార్కెట్ లేస్తుంది అన్నారు, మరి ఆగస్టులో విపరీతంగా పడిపోయింది. సో ఫ్యూచర్లో ఈ ఇయర్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ మనం మార్కెట్ యొక్క చరిత్రను అర్థం చేసుకోవాలి. ఓకే, మనం 2020 నుంచి 2024 వరకు ఏవైతే రిటర్న్స్ చూసామో అటువంటి ఆ రేంజ్ రిటర్న్స్ మనకి 1992 హర్షత్ మెహతా స్కామ్ కంటే ముందు వచ్చినాయి. ఓకే, మళ్ళీ 1992 నుంచి 2000 వరకు మార్కెట్లో ఒక స్టేబుల్ గ్రోత్ మాత్రమే డెలివర్ అయింది. సో దీన్ని విండ్ ఫాల్ ప్రాఫిట్ అని అంటాం. ఒకేసారి సడన్ గా జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. మనకి లాస్ట్ 4 years పెద్ద రిటర్న్స్ వచ్చేసరికి అదేం చేస్తుంది, లాస్ట్ 10-15 years పాటు రిటర్న్స్ లేదని కూడా యావరేజ్ చేసి పడేస్తుంది. మనం ఏమనుకుంటాం, ఆ యావరేజ్ నిజం అని అనుకుంటాం. మీకు ఫస్ట్ చెప్పిన మాట అదే, లాంగ్ టర్మ్ లో ఉంటే డబ్బులు రావచ్చేమో, కానీ మన జీవితం అంత ఉండదు. మనం ఈ 10-15 years టైం ఫ్రేమ్ లో ఉంటామా, లేకపోతే ఈ 5 year టైం ఫ్రేమ్ లో ఉంటామా, లేదా ఈ 5+15 కలిపి 20 year లో ఉంటాం, మనకు తెలియదు. సో బేసిక్గా రిటర్న్స్ అనేవి ఇక్కడి నుంచి గతంలో చూసినట్టుగా ఖచ్చితంగా రావు. ఖచ్చితంగా రావు. మార్కెట్లో రిటర్న్ అంటూ 12-14% వస్తే గొప్ప, లార్జ్ క్యాప్ అయితే 10-12 వస్తే గొప్ప, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే 14-15 వస్తే గొప్ప. అది వస్తేనే గొప్ప, అది రావడం కూడా కష్టమేమో, వస్తుంది అనుకుందాం. పాజిటివ్ ఉండాలి కాబట్టి. తిట్టుకుంటారేమో ఇప్పుడు, తిట్టుకోనియండి. నిజం మాట్లాడితే చేదే కదా, నిజం చేదే ఒంటికి మంచిది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీద ఎలాంటి అవగాహన లేని వ్యక్తి బ్రోకరేజ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని, గ్రో, ఏంజల్ వన్, మోతిలాల్, జెరోదా లాంటివి డౌన్లోడ్ చేసుకొని అతను ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేదో లేకపోతే ఆన్లైన్లో దొరికే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పెడుతుంటాడు. సో దాన్ని రెగ్యులర్ డైరెక్ట్ ప్లాన్ అని అంటాం కదా. సో ఇప్పుడు మీలాగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కొంతమంది పెడుతుంటారు. సో రెగ్యులర్ ప్లాన్లో పెడితే బాగుంటుందా, లేకపోతే ఈ డైరెక్ట్ ప్లాన్లో వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందా? రెండు కరెక్టే సార్. ఇక్కడ అగైన్ మనం ఏంటో తెలుసుకోవటం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మనం ఇన్ఫర్మేషన్ చూసి నాలెడ్జ్ అని అనుకుంటాం. రైట్. యూట్యూబ్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ 3 టర్మ్స్ విని నాకు మ్యూచువల్ ఫండ్ వచ్చింది. అవును, నిజమే కదా ప్రాక్టికల్గా. ఇప్పుడు కొంతమంది అదేంటి గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుకుంటుంటారు కామెంట్లో, బట్ ప్రాక్టికల్ అది నిజం. ఇప్పుడు ఏది అవసరము అనేది అంటే మనకుంటే నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా డైరెక్ట్ అనేది మేబీ 2015 తర్వాత వచ్చింది, అంతకంటే ముందు లేదు. అప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? ఆల్రెడీ ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టే వాళ్ళలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. అంటే పెద్ద పెద్ద ప్లేయర్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా పెడుతున్నాయి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ రీసెర్చ్ టీమ్ ఉంటుంది. అలానే కొంతమంది ఫండమెంటల్గా నాలెడ్జ్ ఉండేటువంటి ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. అంత నాలెడ్జ్ ఉన్నా కానీ వాళ్ళకి ఎందుకు అడ్వైజరు? నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి వెసులుబాటు కల్పిద్దామన్న ఒక ఉద్దేశంతో డైరెక్ట్ అనేది వచ్చింది. అసలు గతంలో డైరెక్ట్ లేదు, ఇట్స్ ఓన్లీ రెగ్యులర్. తర్వాత కర్మ కొద్దది ఏమైంది అని అంటే, అసలు అది వచ్చిందే 10 ఏళ్ల క్రితం. ఈ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కలిసి ఏం చేశారు, 30 ఏళ్ళలో ఎంత డబ్బులు పోతాయి, 20 ఏళ్ళు ఎంత డబ్బులు పోతాయి రెగ్యులర్లోకి వెళ్తాయి అని చెప్పేసి కొన్ని వీడియోలు చేశారు. అసలు ఫండే లేదు, నువ్వు లేని దానికి ఎందుకు ప్రొజెక్షన్ చేస్తున్నావు? ఆ చరిత్రలో అని చూపించిందా? పోనీ ఐ ఆస్క్ యు అనదర్ క్వశ్చన్. ఈ 10 సంవత్సరాలు డైరెక్ట్ వచ్చిన తర్వాత సంపాదించి లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది నిలబడగలిగారు? మన మార్కెట్ పడ్డప్పుడు హైయెస్ట్ ఎస్ఐపి డియాక్టివేషన్స్ ఎవరి దగ్గర నుంచి జరిగాయి?
ఏ టైప్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువగా కరెక్షన్స్లో గురైనాయి, ఏ ఫండ్స్లో అయితే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉన్నారో అవి ఎక్కువ కరెక్ట్ అయినాయి. బికాస్ వాళ్ళు ప్యానిక్తో సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మాలాంటి ఎంఎఫ్డీలు కొన్ని నియమాలు పెట్టుకుంటారు, ఎక్కువ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఉండే ఫండ్స్లో అసలు మేము పెట్టకూడదు అని. ఎందుకు? వాళ్ళకి స్టెబిలిటీ లేక టక్కన అమ్మేస్తారు. అమ్మితే అక్కడ ఫండ్ మేనేజర్ ఏం చేయాలి, వాళ్ళు స్టాక్స్ అమ్మేయాలి. దానివల్ల ఏమవుతుంది, స్టాక్స్ పడతాయి, ఆ ఫండ్ వాలటైల్గా తయారవుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్టా రెగ్యులర్ అనేది కాదు, మీకు నాలెడ్జ్ ఉంటే గో విత్ డైరెక్ట్. ఆ ఎక్స్పెన్స్ రేషన్ మీ ఖర్చుని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ మీకు ఎలక్ట్రికల్ వర్క్ వచ్చు అని అంటే యూ డూ ఇట్, ప్రాబ్లం ఏం లేదు, మీరు ఒకరిని పిలుచుకోవడం అవసరం లేదు. మీకు రాదు అనుకున్నప్పుడు బయట సర్వీస్ తీసుకోవాలి. ఈ బయట సర్వీస్లో జరిగేది ఏంటి, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పర్చేస్ చేయడం కాదు, మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఒక సూటబుల్ ప్రోడక్ట్ని పిక్ చేసి ఒక కరెక్ట్ టైంలో ఎగ్జిట్ చేసి మీ అవసరాన్ని తీర్చడం. ఇది ఎంఎఫ్డి యొక్క బాధ్యత. మీ పరిస్థితిని అర్థం చేసుకోవటం. మీరు అక్కడ 1% ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుందని డైరెక్ట్లోకి వెళ్ళొచ్చు, తప్పేం లేదు, నాలెడ్జ్ ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి తెలియదా ఏ ఫండ్ సెలెక్ట్ చేయాలో? మీరు రాంగ్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని 3%, 4% తక్కువ రిటర్న్ వచ్చినా పర్లేదు అనుకుంటారు. కానీ ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి అరే ఆయనకు తెలుసు కదా అనుభవంలో కనీసం ఆ మాత్రం రిటర్న్ ఎట్లా తీసుకురావాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళరు కదా. ఇక్కడ సమస్య ఏంటో చెప్పనా, నాకు రిటర్న్ రాపోయినా పర్లే, నేను వాడికి మాత్రం రూపాయి అంతే కదా, అంతే కదా, అంతే కదా. నీ కడుపుల నొప్పుతోటి నీ జీవితాన్ని నువ్వు ప్రాబ్లం పుష్ చేసుకుంటున్నావు. ఇట్స్ అప్ టు యూ, యూ డూ ఇట్. ఇప్పుడు యాక్చువల్గా నా అబ్జర్వేషన్లో చెప్తాను సార్, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అరే ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళకి మనం ఏ సలహాలు ఇవ్వనవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ సంపాదించారు, వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళు ఎవరు సహాయంతోటైనా కానీ ముందరికి వెళ్ళగలుగుతారు. నేను యాక్చువల్గా హెల్ప్ చేయాల్సింది మిడిల్ ఇన్కమ్ గ్రూప్, లోవర్ ఇన్కమ్ గ్రూప్కి హెల్ప్ చేయాలి, నేను వాళ్ళకే సర్వీస్ ఇవ్వాలి అనుకున్నా. అదే నేను చేసిన బుద్ధి తక్కువ పని అనిపించింది నాకు. ఎందుకు? సింపుల్ అంతే. ఇప్పుడు బేసిక్ ఏంటి, ఎంతసేపటికి నేను ఒక సలహా నా దగ్గర నుంచి ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ఎట్లా ఫ్రీగా వర్క్ చేస్తాను? ఇప్పుడు పెట్టుబడి పెట్టే నీకు ఒక కుటుంబం, పిల్లలు, బాధ్యతలు, ఫీజులు అన్ని ఎట్లుంటాయో యువతలు కూడా అవతల మనిషికి అదే ఉంటుంది. అవతల వాడు దాన్ని వృత్తిగా ఎంచుకొని పనిచేస్తున్నప్పుడు వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. యాక్చువల్గా అంత దారుణంగా ఆలోచించేది మిడిల్ క్లాస్ వాళ్ళే. నేను రూపాయి కూడా వాడికి ఇవ్వను అని. ఇవ్వకు, ఐ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్. తర్వాత నేను ఆ స్ట్రాటజీ మార్చుకున్నా. నేను చచ్చిన జీవితంలో చిన్న ఎస్ఐబులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. నేను పాజిటివ్ దృక్పథంతో మార్కెట్లోకి వచ్చా. నన్ను మార్చింది ఎవరు? పెద్ద అకౌంట్లు తప్ప చిన్న అకౌంట్లు తీసుకోకూడదని నువ్వే. ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. సమాజంలో ఉన్నవాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజాందే. ఎంతసేపటికి ఒక మాట మాట్లాడతారు, ఇన్ని మాట్లాడుతున్నా ఫండ్ పేరు చెప్పని. నువ్వు నాకు తోడబుట్టినవా? నాకు ఉంది కదా ఆకలి, నీ ఆకలి అయితే నాదేంటి? నువ్వు చేసే వ్యాపారం నేను చేసే వ్యభిచారమా? కరెక్ట్ కాదు కదా. ఎవరిదైనా ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు. నేను ఇన్ఫాక్ట్ గవర్నమెంట్లో రిజిస్టర్ అయ్యి ఎంఎఫ్డిగా ఉంటున్నా, లీగల్గా పని చేసుకుంటున్నా. నాకెంత డబ్బు రావాలో ఒక నియంత్రణలో సెబీ నియంత్రణ ప్రకారం నాకు వస్తుంది. ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యొక్క బతుకు స్టార్టింగ్లో అధ్వానంగా ఉంటుంది. వాడికి సరిపడా డబ్బు ఇంటికి రావడానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది? వాడి పడ్డ కష్టం ఎవరికి కనపడదు. 7 సంవత్సరాలకి ముందు మీరు ఎంతమందితో మాట్లాడుంటారు మీకు తెలిసే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశాక ఇంటికి సరిపడా డబ్బులు ఒక ఎంఎఫ్డికి వస్తుంటాయో. కరెక్ట్. వాడు డబ్బులు దోచుకోవట్లేదు, మిమ్మల్ని గైడ్ చేస్తూ మిమ్మల్ని నడిపిస్తూ మీతో పాటు వచ్చే ఒక రూపాయిని తింటున్నాడు. అంతే. ఈజ్ జస్ట్ లైక్ యువర్ బ్రదర్. ఇన్ఫాక్ట్ ఈ ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా మంచి కోరుకునే ఒకే ఒక్కడు యువర్ అడ్వైజర్. మీరు బాగుంటే నేను బాగుంటా. యువర్ హెల్త్ ఈజ్ అవర్ వెల్త్, అవర్ హెల్త్ ఈజ్ యువర్ వెల్త్. మీరు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకునేది ఒక క్లయింట్ అండ్ అడ్వైజర్ మాత్రమే. తోడబుట్టినోడు కూడా కోరుకోడు. విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది, విన్ విన్ ఉంటుంది. అట్లాంటి ఒక రిలేషన్ దాన్ని అంటే అందులో ఒక డివైన్ థింగ్ ని అర్థం చేసుకుంటే యూ విల్ గ్రో. సార్ ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పీరియన్స్ ఎంత? మీ ఎక్స్పీరియన్స్ ఎంత? నిర్మోహంగా చెప్పాలన్న సంవత్సరం. ఓకే. మార్కెట్ ఎక్స్పీరియన్స్ వేరు నాకు. ఓకే. సో బేసిక్గా నేను 2014 నుంచే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటూ వచ్చా. ఓకే. కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు చేయలేదు. ఓకే. నేను ప్రాపర్ ట్రేడర్ని. ఓకే. 2021 నుంచి ఫుల్ టైమ్ ట్రేడర్గా మారిపోయా. ఓకే. కానీ ఐ నెవర్ నెవర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎనీ మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్స్ ఆర్ గివెన్ ఎనీ సర్వీస్ టు ద క్లయింట్స్. ఓకే. నేను మీడియాలోకి వచ్చిన సంవత్సరానికి పబ్లిక్ సర్వీస్లోకి వచ్చా. ఓకే. అంటే పీపుల్ ఆర్ ఆస్కింగ్ నేర్పించండి మాకు అది ఇది అని. సో అప్పుడు ఒక లీగల్ మెథడ్ ఏంటి అని వెతుక్కుంటే ఐ ఫౌండ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, సెక్యూర్డ్ ప్రోడక్ట్.
దిస్ ఇస్ ద రైట్ వే. ఐ హ్యావ్ అన్ ఆప్షన్. నేను ట్రేడింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇన్స్టెంట్ మనీ వస్తుంది నాకు. నాకు డబ్బులు అవసరం లేదు కాదు, అప్పుడు నాకు చాలా ఆకలి ఉంది. బట్ స్టిల్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక సేఫ్ మెథడ్గా ఉంటుంది. అదైతే ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాం. లెట్స్ డూ ఇట్ అని. బట్ 1 yearలో 1 yearలో మొత్తం మీరు 1 year అంటున్నారు, 1 yearలో మొత్తం మార్కెట్స్ అన్ని కూడా అల్లకల్లోలం అయిపోయినాయి. మంచిదే కదా. దట్ గేమ్ మీ అన్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ నా అనాలిసిస్ అప్పుడే కదా కరెక్ట్ అయింది. మార్కెట్ ఎక్కడ రాక్ బాటమ్ అవుతుంది, మార్కెట్ ఎప్పటి నుంచి పడటం మొదలు పెడుతుంది, ఇదంతా నేను అనాలిసిస్ కరెక్ట్గా చేశాను కాబట్టి నాకు ఫండ్స్ ఫ్లో కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళల్లో మీకు చాలామందిని చూసుంటారు కదా, అనుభవం ఉంటుంది. చాలామందికి ఉండే ఒక అపోహ ఏముంటుంది చెప్పండి, మిస్కాన్సెప్షన్ ఏముంటుంది? డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళలో పెట్టుబడులు పెట్టే వాళ్ళలో. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళు నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్లో మోస్ట్ కామన్గా కొంతమంది క్లయింట్స్ కాల్ చేసి నా దగ్గర ఇట్లా 50 లక్షలు ఉన్నాయి, ₹1 కోటి ఉన్నాయి, ఎంత ఒక 2-2.5 రూపాయలు వడ్డీ వర్కౌట్ అయిద్దారు అంటారు. అదే ప్రాబ్లం. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల రిటర్న్స్ చూసి అది నిజమని అనుకుంటున్నారు. సరే కదా, అమాయకత్వం. మనం అంటే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. అట్లా ఉండదు. అట్లా మేబీ ఎవరైనా మోసం చేసి తీసుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ అట్లా రావు రిటర్న్స్. చెప్తారా మీరు ఓపెన్గా? అసలు నేను దగ్గరకు రావద్దని చెప్తాను ఎక్స్పెక్ట్ చేస్తే. ఓకే, మీకు 12% 15% మధ్యలో అంటే మేబీ మార్కెట్ ఇస్తుంది. బట్ ఏంటి 20% ఏంటి, 25% ఏంటి, 40% ఏంటి? ఇదంతా వన్స్ ఇన్ ఏ వైల్ జరుగుతుంది, ఏదో ఒక ఫండ్ లో జరుగుతుంది. అది ఎవ్రీ టైం ఎందుకు జరుగుతుంది? అది ఇప్పుడు మీకు రిటర్న్ వస్తుందంటే నేను వద్దంటానా? మీకు వచ్చే రిటర్న్ నేను ఏమైనా గేట్లేసి ఆపుతానా? రిటర్న్ మీకు వస్తే నేను గ్రో అవుతాను కదా. నేను మనస్ఫూర్తిగా మీరు గ్రో అవ్వాలని కోరుకుంటా. ఎందుకు మీది ఫండ్స్ గ్రో అయితే ఏం గ్రో అవుతుంది, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ రియాలిటీ చెప్పాలి కదా, మార్కెట్లో అట్లా రిటర్న్స్ రావు. 12% 15% వరకు వస్తాయి అంతే. ఇక ₹2 రిటర్న్స్ రావడానికి దాని వడ్డీ వ్యాపారమా? కాదు కదా. అట్లా నిజంగా ₹2 రిస్క్ లేకుండా రిటర్న్స్ ఇచ్చేటువంటి వ్యాపారం ఏదైనా ఉందా? ప్రపంచంలో లేదు. మిస్కన్సంప్షన్ ఏంటి అని అంటే అసలు రిటర్న్స్ వచ్చేస్తాయి. నేను లాంగ్ టర్మ్లో ఉంటే రిటర్న్స్ వస్తాయి, నువ్వు లాంగ్ టర్మ్ ఉండవన్న విషయం కూడా తెలుసుకోవాలి. మన జీవితాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనం ఉండమంతా, మన అవసరాలు ఉండవంతా అనేది ఇదే మేజర్ ప్రాబ్లం వాళ్ళని ఐడెంటిఫై చేసింది. నెక్స్ట్ ఏంటి, పెట్టిన దగ్గర నుంచి రిటర్న్స్ రావాలి అనుకుంటారు. రివర్స్లో కోరుకోండి, పెట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాలు రిటర్న్స్ రాకూడదు అని. అది మీకు మంచిది. అంటే ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ మైండ్ సెట్ మార్కెట్లో ఉందో దాన్ని మార్చుకోండి. రిటర్న్స్ ఎక్కువ రావు, స్టేబుల్గా వస్తాయి, కానీ కన్సిస్టెంట్గా వస్తాయి, వెంటనే పెరగవు, నిదానంగా పెరుగుతాయి. అంటే రివర్స్లో ఆలోచించండి, గతంలో ఉన్నట్టుగా ఉండదు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి? స్టార్ రేటింగ్లు చూసి, యూట్యూబ్లో ఎవరో చెప్పినవి చూసి, ఓకే వాళ్ళ గైడెన్స్ అనకూడదు, వాళ్ళు చెప్పిన మాటలు విని, దాని గైడెన్స్ అన్న వర్డ్ వాడకూడదు, మాటలు విని పెట్టుబడులు పెట్టడం. నువ్వు మ్యూచువల్ ఫండ్లో ఏ ఫండ్ సెలెక్ట్ చేస్తే రిటర్న్ వస్తుంది అని అనుకోవటం, ఆ పని చేయొద్దు. అసలు మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అసలు ఫస్ట్ మీరు ఏ పర్పస్తో ఇన్వెస్ట్ చేస్తున్నారు, పర్పస్ మనకు తెలియాలి. మన టార్గెట్ ఏంటో తెలియాలి. టార్గెట్ అంటే ఏం లేదు, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనే విషయం మనకు క్లారిటీ ఉండాలి. దాంతోపాటు ఎంత టైం ఫ్రేమ్ కోసం డబ్బులు పెడుతున్నామో క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఎంత టైం ఫ్రేమ్ కోసం పెడుతున్నామో తెలిస్తే ఏ టైప్ ఆఫ్ ఫండ్లో పెట్టాలో క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టేటప్పుడు అదొక వెల్త్ని క్రియేట్ చేయాలి, డబ్బులు పెరగాలని ఆశ కంటే కూడా అది నా అవసరాన్ని తీర్చాలని మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైతే అవసరాన్ని తీర్చాలని ఒక మైండ్లో ఉంటుందో మన వాళ్ళు దగ్గర పెట్టుకుంటాం. మన నా డబ్బులు ఫస్ట్ సేఫ్గా ఉండాలి, నా అవసరాన్ని తీర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల్లో కూతురికి సంబంధించిన ఓణీలు ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి. మీరు 10 లక్షలు తీసుకొని వెళ్ళి ఈక్విటీ ఫండ్లోనే పెడితే 2 సంవత్సరాల పాటు మార్కెట్ రికవర్ అవ్వకుండా కింద పడి, లేకపోతే నెక్స్ట్ 1 year పెరిగి తర్వాత కరెక్ట్గా ఫంక్షన్ కంటే సంవత్సరం ముందు మార్కెట్ కింద పడితే మీ అమ్మాయి ఫంక్షన్ ఏమైతుంది? దీన్నే సూటబిలిటీ అని అంటాం. మనం ఏ అవసరం కోసం పెడుతున్నాం, ఎంత పెరగాలి, మనకి ఎంత పెరిగితే సరిపోద్ది? 2 సంవత్సరాలు ఇన్ఫ్లేషన్ మందం పెరిగితే చాలు కదా. ఒక కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ చాలు, అంతకుమించి అవసరం లేదు. లేదంటే ఒక డెట్ ఫండ్ చాలు, అంతకుమించి అవసరం లేదు. ఇన్ఫ్లేషన్ మందం బీట్ చేస్తే చాలు, దేన్నో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నెవర్ చేసి రిటర్న్స్ చేసి చేస్తారు. రిటర్న్స్ చేసి చేస్తే రిటర్న్స్ రావు, తప్పులు చేస్తాం. అంటే ఎమోషన్ ఉన్న చోట తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక ట్రేడర్ని ఒక స్టాక్ మార్కెట్లో గెలవాలి అని అంటే వాడు ఎమోషన్ చంపేసుకోవాలి ఫస్ట్. వాడు అంత రూత్లెస్గా ట్రైన్ అయిపోయి ఉండాలి. ఎమోషన్స్తో ఉండేవాడు స్టాక్ మార్కెట్కి పని చేయడు. ఎండ్ ఆఫ్ ద డే మ్యూచువల్ ఫండ్ అయినా స్టాక్ మార్కెట్లోదే, అదేం సపరేట్ ప్రోడక్ట్ కాదు. అందులో ఉండేది స్టాక్సే. అందులో ఎమోషన్స్ చాలా ట్రిగ్గర్ అవుతుంటాయి. ఒక రోజు పైన, ఒక రోజు కింద, రకరకాలుగా మారుతుంటాయి. దాని రంగులే మారుతుంది, ఒక రోజు గ్రీన్, ఒక రోజు రెడ్ అని. ఎమోషన్స్తో ఉన్నవాడు దీనికి పనికిరాడు. ఐదర్ గో త్రూ అండ్ అడ్వైజర్. అందుకే చెప్పేది, మీకు ఒక 1% పెట్టుకోగలిగితే యువర్ అడ్వైజర్ విల్ హెల్ప్ యూ. మీ జీవితం సక్రమంగా సాగడానికి ఏ ఫండ్స్ కరెక్ట్ ఏంటి అని దే విల్ అడ్వైజ్ యూ. అట్లీస్ట్ టైంకి తగ్గట్టుగా పిక్ చేసుకుని, అంటే గోల్ ఓరియంటెడ్ ఉండాలి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కొత్తగా ఈ మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకు
మీరు ఇవ్వాల్సిన ఒక అడ్వైస్. సార్ ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు అంటే కంటే అందరూ ఎంటర్ అవ్వాలి. ఓకే. మ్యూచువల్ ఫండ్ ఇస్ అ మ్యాండేటరీ ప్రోడక్ట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. మనకి ఇన్వెస్ట్మెంట్ ఎవల్యూషన్ ఎట్లా జరిగిందో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. గతంలో మనకు కనీసము అగ్రికల్చరల్ ల్యాండ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా లేదు. దున్నినోడిదే భూమి, అంతే. దేర్ ఇస్ నో బయింగ్ అండ్ సెల్లింగ్. లేటర్ ఆన్ రిజిస్ట్రేషన్, బయింగ్, సెల్లింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ జరిగింది. రైట్. అగ్రికల్చరల్ ల్యాండ్ మీద మాత్రమే ఎందుకు పెట్టుబడి పెట్టారు? అప్పట్లో ఎందుకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఉప్పల్లో పెట్టుబడులు పెట్టలేదు? ఎందుకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో అసలు ఎవరు ల్యాండ్స్ కొనలేదు? ఎందుకు అని అంటే అప్పుడు మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్ మాత్రమే మన అవసరాన్ని తీర్చేవి కాబట్టి, ఆదాయం రూపంలోనో ఫుడ్ రూపంలోనో మన అవసరాన్ని తీర్చేది కాబట్టి అలానే కొంత అప్రిషియేషన్ కూడా వస్తుంది. సో పెట్టుబడి అనేది ఎప్పుడైనా కానీ మన అవసరాన్ని తీర్చేది అయి ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము, గతంలో నా తాతలు భూముల మీద పెట్టుబడి పెట్టారు కాబట్టి నేను ఇంకా అదే ఫాలో అవుతాను అనుకుంటున్నాం. ఇందులో లాజిక్ ఎక్కడ ఉంది? ఇప్పుడు నిజంగా అగ్రికల్చరల్ ల్యాండ్ మీకుంటే మీకు ఏమొస్తుంది? ఏమీ రాదు. అబ్సల్యూట్లీ నథింగ్ మనకు వచ్చేది. కాబట్టి ఇప్పుడు మన అవసరాలు తీర్చగలిగే అసెట్స్ ఏమై ఉంటాయి? క్యాష్ రిలేటెడ్ అసెట్స్ అయి ఉంటాయి, లిక్విడ్ బేస్డ్ అసెట్స్ అయి ఉంటాయి, అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటివన్నీ కూడా. నెక్స్ట్ మళ్ళీ మీకు ఒక స్టోరీ చెప్తా. ఈ క్వశ్చన్ మొత్తం ఆన్సర్ చేసిన తర్వాత ఎందుకు కంపల్సరీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలి అనడానికి ఒక అద్భుతమైన కథ చెప్తాను మీకు. దాంతో అందరికి ఒక క్లారిటీ వస్తుంది. చెప్పండి. యా. సో బేసిక్గా అది వాస్తవ కథ. అసలు మ్యూచువల్ ఫండ్ పెట్టాలి, ఇళ్ల మీద పెట్టుబడి పెట్టద్దు ఎర్లీ ఏజెస్లో అని గట్టిగా వాదించేవాడిని. ఓకే. మన దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది ఇల్లు కొనండి అని వాదిస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం గట్టిగా వాదించేవాడిని. ఎట్టి పరిస్థితుల్లో బిగినింగ్ స్టేజ్లో ఇల్లు కొనకూడదని వాదించేవాడిని. ఓకే. నేను అంత బలంగా వాదిస్తూ ఉంటే వీడికి ఏం వయసు ఉంది, వీడు ఏం చూసాడు అని చెప్పేసి సహజంగా అనుకుంటూ ఉంటారు, వయసు చిన్నది కాబట్టి. నేను ఒక ఆర్కిటెక్ట్గా 2014 నుంచి వర్క్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ తీసి పక్కకు పెట్టండి, ఇన్వెస్ట్మెంట్స్ అని చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసింది లేదు. నాకు వచ్చిన ఫస్ట్ 1 lakh రూపీ ఇన్కమ్ కూడా 2014లో ఐడియాలో పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాను, ఐడియా స్టాక్లో. సరే, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ జర్నీ మొదలైంది. 2014 నుంచి 2018 వరకు కూడా సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్గా నేను తెలంగాణ వైద్య విధాన పరిషత్ కెంపెయిన్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్ రెనోవేట్ చేస్తూ గట్టిగానే డబ్బులు సంపాదించుకుంటూ 28 సంవత్సరాల వయసుకి ఇల్లు కట్టేశాను. ఓకే. లోన్ తీసుకోకుండా బాగానే వచ్చినాయి పైసలు అన్నప్పుడు. అది నేను పూర్తిగా ఇష్టపూర్వకంగా కట్టిందేం కాదు. సహజంగా సొసైటల్ పియర్ ప్రెషర్ ఉంటుంది కదా, యూ షుడ్ హ్యావ్ వన్ హౌస్, నీకు ఒక సొంత ఇల్లు ఉండాలి, అది మ్యాండేటరీగా అవసరం ఉంటుంది. నాకు ఆ టైంలో కూడా నేను పెట్టుబడి పెట్టాలి, అప్పటికే నాకు స్టాక్స్ అవంతా మ్యూచువల్ ఫండ్స్ అంతా అవగాహన ఉంది. నేను అందులో పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పటికీ నేను ఇంటి మీద పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితికి నెట్టబడినప్పుడు పెట్టుబడి పెట్టాం. ఆ తర్వాత మనకి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి వ్యాపారంలో సహజంగా జరుగుతూ ఉంటాయి. సహజంగా ఇల్లు కట్టినప్పుడు ఏం జరిగింది అని అంటే కొన్ని అనుకోని ఖర్చులు పెరగటము, రకరకాల ప్రెషర్స్ వల్ల ఇవన్నీ పెరగటము, కొంతమంది చేసిన తప్పు వల్ల నేను ఒక ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీలోకి నెట్టబడిపోయాను సడన్గా. అది ఎంతలాగా నెట్టబడింది అని అంటే కంప్లీట్గా అప్పటి వరకు ఒక హీరోలాగా ఆర్కిటెక్ట్గా కాలర్ ఎగరేసుకొని తిరిగే నేను పూర్తిగా ఒక మెంటల్ డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయాను. ఒక మనిషి పూర్తిగా దివాలా అంటే ఒక పూర్తిగా డీలా పడిపోయేది ఎప్పుడైతే ఫైనాన్షియల్గా హిట్ అవుతాడో అప్పుడే. ప్రొఫెషనల్గా ఎన్ని ఇష్యూస్ వచ్చినా హ్యాండిల్ చేయగలుగుతాడు, కానీ పర్సనల్గా ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ ఇష్యూ హిట్ అవుతుందో, ఎప్పుడైతే ఒక అప్పుల్లోకి నువ్వు నెట్టబడతావో బికాస్ ఆఫ్ సమ్ వన్స్ మిస్టేక్స్, అప్పుడు పూర్తిగా మన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మన వ్యాపారాన్ని కూడా మనకు తెలియకుండానే దెబ్బతీసేసుకుంటాం. వ్యాపారం దానికంతా దెబ్బతిందు, దాన్ని మన మెంటల్ స్టేట్ బాగోకపోవటం వల్ల దెబ్బతీస్తాం. ఒక ఆర్కిటెక్ట్గా కొన్ని 100 మంది వర్కర్లను అండర్లో పెట్టుకొని పనిచేయించుకునే నేను పూర్తిగా ఇన్కమ్ అంతా డ్యామేజ్ చేసేసుకొని నాకున్న ఇన్వెస్ట్మెంట్స్ అని ఇంటి మీద పెట్టేసి నా మైండ్ పనిచేయక సరిగా ప్రాజెక్ట్స్ కూడా తీసుకోలేక కనీసం ప్రాజెక్ట్స్ రాని సిచ్యువేషన్లోకి నెట్టబడి నేనే నా పెయింటర్ కింద లేబర్కి వెళ్దాం అన్నంత స్థితిలోకి వెళ్ళిపోయా. ఆ పరిస్థితి వస్తుంది నేను ఊహించలే, నెట్టబడ్డాను కొంతమంది చేసినటువంటి పని వల్ల. అరే నేను ఆ లేబర్కి ఫోన్ చేసి నేను ఈ కింద పనికి వస్తాను అని చెప్పే ధైర్యం లేక, నాకు అప్పుడు 3 ఫ్లోర్ బిల్డింగ్ ఇల్లు ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ డబ్బులు లేవు. ఎందుకు లేవు అంటే మొత్తం ఇంటి మీద పెట్టా. సిచ్యువేషన్స్ వల్ల ప్రెషర్లోకి వెళ్ళి బిజినెస్ పాడైపోయింది, మెంటల్ స్టేట్ పాడైపోయింది. ఏం చేయాలో తెలియక ర్యాపిడో ఒక డ్రైవర్కి వెళ్ళా. ఈ విషయం నా కుటుంబానికి కూడా తెలియదు.
మొదటిసారిగా ఇది మీతో షేర్ చేస్తుంది, ఎవరికి తెలియని విషయం. ఇన్స్పిరేషనల్ గా ఉంది చాలా. నాకుంది అప్పుడు అవెంజర్ 220 క్రూజ్. దాని మైలేజ్ ఎంత ఉంటుంది? 28-30, అంతకు మించి రాదు. నాకున్న ఆయుధం అది ఒక్కటే. నా మెంటల్ స్టేట్ నా బుర్రని వాడే స్థితిలో లేను. ఏ ఇయర్ లో సార్? 2022. వెరీ రీసెంట్ రైట్. 2022లో ఇంకా నేను ఏ దిక్కు తోచని పరిస్థితిలో ర్యాపిడో డ్రైవర్కి వెళ్ళి, వర్షాకాలం కరెక్ట్గా ఇదే, ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ దాటి కరెక్ట్గా ఇదే సీజన్లో విపరీతమైన చలి, ఆడెక్కడెక్కడో వేసేవాడు, తీసుకుపోయి ఎక్కడో దిల్సుకునగర్ అవతల అదే మియాపూర్ ఇల్లు అవతల పడేసాడు. విపరీతమైన వర్షం, రాత్రి 12 అవుతుంది, ఆకలి. ఆ చలిలో వెనక్కి తిరిగి వచ్చి ఏదో ఆ డే వచ్చినటువంటి డబ్బులతోటి ఆ నైట్ తిని అన్ని పెట్టుకొని కూడా నా దగ్గర ఆస్తులు అవన్నీ ఉండి కూడా, ఆస్తులు ఉన్నాయి బోల్డ్. అవును, ఆస్తులు 3 ఫ్లోర్ బిల్డింగ్ అంటే ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ టైంకి ఆ లిక్విడ్ క్యాష్ లేక, ఒకవైపు మెంటల్ స్ట్రెస్. నాకు అప్పటికి 2 పిల్లలు, ఆల్రెడీ ఆ అమ్మాయి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది, నేను నిజంగా వాళ్ళకి న్యాయం చేయగలుగుతానని ఒక భయం. అప్పుడప్పుడు ఫ్యాన్ చూసేవాడిని, ధైర్యం చాలక వెనకడుగు వేసేవాడిని. ఏదో దేవుడి రూపంలో వాళ్ళో వీళ్ళో ఫ్రెండ్స్ వాళ్ళో వీళ్ళో వచ్చి ఏదో కొద్దిగా ఆ టైంలో ట్రేడింగ్ కోసం నన్ను నమ్మి దేవుడు పంపించాడేమో. ఎవడు నమ్ముతాడు? నాకు ₹1,00,00,000 ఇచ్చాడు. నువ్వు నీ టాలెంట్ నాకు ఐడియా ఉంది, నువ్వు ఇది కాదు, నువ్వు చాలా డిప్రెస్డ్గా ఉన్నావు, పోతే పోయినాయి ₹1,00,00,000, నువ్వు బ్యాక్ రావడం నాకు ఇంపార్టెంట్ అని చెప్పి పుష్ చేశాడు. చెయ్యి, నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వే నాకు కొద్దిగా, డబ్బులు పోయినా నేను పట్టించుకొని అసలు మైండ్లోకి ఎక్కించుకోకు అని. ఆ ₹1,00,00,000 నేను ట్రేడింగ్ మొదలుపెట్టి ఆ ట్రేడింగ్లో స్టేబుల్ అవటం, మార్కెట్ నాలెడ్జ్ని బాగా పెంచుకుంటే వెళ్ళటం. ట్రేడింగ్ ముందు నుంచి చేస్తున్నప్పుడు ఫండింగ్ ఎక్కువ లేదు, ఏదో చిన్న చిత్తగా ట్రేడింగ్ పొద్దున చేసేవాడిని. తర్వాత ఫండింగ్ రావటము, అదే టైంకి ఇంకొకటి దేవుడి రూపంలో వచ్చి మీడియా ముందుకు నన్ను తీసుకురావటము, అక్కడి నుంచి సుమన్ టీవీకి రావటము. కట్ చేస్తే 2 సంవత్సరాల్లో అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ వచ్చేసి. అదే టైంలో జీవితం ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే మనకి, అదే టైంలో నాకు పుట్టిన చిన్న పాప 3 నెలలు డెంగ్యూ వచ్చి హాస్పిటలైజ్ అయింది. 7,000 ప్లేట్లెట్ కౌంట్ డ్రాప్ అయిపోతుంది, గంటకి డ్రాప్ అవుతుంది, ఉంటుందా లేదో తెలియదు. నా దగ్గర జేబులో రూపాయి లేదు. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పించి ఇంకొక దిక్కు లేదు. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ వాడితో ఎలా ఫైట్ చేయాలని కూడా నాకు అక్కడే అర్థమైంది. హెల్త్ ఇన్సూరెన్స్ వాడు అప్రూవ్ చేయట్లేదు, 3 రోజుల పాటు అప్రూవల్ లేదు, జేబులో డబ్బులు లేవు. పాపని హైదరాబాద్ తీసుకురావాల్సిన పరిస్థితులు. కానీ హైదరాబాద్ తీసుకురావాలి అని అంటే దానికి అంబులెన్స్ విత్ ఫుల్లీ ఎక్విప్డ్ ఉండాలి. బికాస్ షీఈస్ జస్ట్ 3 months. ప్లేట్లెట్స్ మొత్తం డ్రాప్ అయిపోతున్నాయి, గంటకి పడిపోతున్నాయి, సర్వైవల్ ఛాన్సెస్ లేవు. దెన్ ఐ డోంట్ నో హౌ ఆల్ హ్యాపెండ్. అది నన్ను ట్రైన్ చేయడానికి కోసం జీవితం చేసిందో ఏంటో నాకు తెలియదు. కానీ ఆ డాక్యుమెంట్కి సంబంధించిన మొత్తం 50 పేజీలు ఎన్నుంటే అన్ని పేజీలు చదివేసి అప్పుడు సర్వైవల్ మైండ్ యాక్టివేట్ అయింది. నాకు ఆప్షన్ లేదు, నేను ఖచ్చితంగా ఇన్సూరెన్స్ని అప్రూవ్ చేయించాలి. ఇప్పుడు మొత్తం 50 పేజీలు చదివి ఎక్కడో 20 పేజీలో ఉండే ఒక పాయింట్, 40 పేజీలో ఉండే ఒక పాయింట్, 2 పాయింట్స్ని క్లబ్ చేసి ఒక లాజిక్ని ఎతికి వాళ్ళ లీగల్ టీంతో నేనే మాట్లాడుకొని అసలు ఇన్సూరెన్స్ని అప్రూవ్ చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ జీవితంలో బ్యాక్ టు బ్యాక్ దాడి చేసేసింది. అదే కనుక నా దగ్గర డబ్బులు ఉండుంటే ఆ రోజు నేను ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉండుండేది కాదు, అంత మెంటల్ స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ రోజు నా సిచ్యువేషన్స్ బయటికి రావడానికి అఫ్కోర్స్ దేవుడు చాలా హెల్ప్ చేశాడు. మేబీ నన్ను ట్రైన్ చేయడం కోసం పరిస్థితులకు నెట్టేయడం నాకు తెలియదు. కానీ ఒక ట్రేడింగ్ ఫండింగ్ ఇప్పించాడు నాకు మా ఫ్రెండ్ చేత, మీడియాలోకి తీసుకొచ్చి ఇంకొక ఫ్రెండ్ని తీసుకొచ్చాడు, ఇంకొకడు నా డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి రెగ్యులర్గా కలిసి నన్ను బయటికి తీసుకురావడానికి నాకు హెల్ప్ చేశాడు. అసలు వీటన్నిటికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే నేను ఆ రోజు నా జీవితంలో ఇంకొకళ్ళ మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అని తెలిసింది. ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎక్కడ బయటికి చెప్పలే. ఇవాళ నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు కళ్ళ మీద నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఇవన్నీ నాకు ఎందుకో గుర్తొచ్చాయి సడన్ గా. ఇవన్నీ గుర్తొచ్చి అసలు ఎందుకు ఈ విషయాలను బయటికి చెప్పలేదని ఆలోచిస్తే ఆ చుట్టుపక్కల రిలేటివ్స్కి తెలిస్తే తక్కువ అనుకుంటారు అని. అప్పుడు మనసులో నాకు ఒక మాట వచ్చింది, ఎవడా లంజోడికి అసలు అని. నన్ను వాడా హెల్ప్ చేసింది నా జీవితంలో బయటికి రావడానికి. ఆ దరిద్రుడు అనుకుంటాడనే కదా నేను ఇల్లు కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ దరిద్రుడు నా మైండ్లో లేకపోతే నేను పెట్టుబడులు పెట్టి ఈ రోజు నా దగ్గర ఆ డబ్బులు కొన్ని కోట్లు అయి ఉండేది కదా, కోట్ల రూపాయల ఎసెట్ ఉండేది కదా. నన్ను బయటికి తీసుకొచ్చింది బంధువా నా మిత్రుడే? ఎవడు అసలు బంధువు అని అంటే అసలు బంధువుకి మీనింగ్ ఏంటి?
ఎవడైతే నువ్వు సమస్యలో ఉన్నప్పుడు తోడుగా నిలబడి నీకు ధైర్యాన్ని ఇచ్చి అవసరమైతే డబ్బుల్ని ఇచ్చి బయటికి తీసుకొచ్చి నిన్ను మళ్ళీ నిలబెట్టగలుగుతాడు వాడు కదా బంధువు అని అంటే. నీ గోత్రాన్ని పంచుకొని నీ కులాన్ని పంచుకొని పుట్టినోడు నీకు బంధువు ఎట్లా అవుతాడు? సార్ వాడికి నీకేంటి సంబంధం? నాకు హెల్ప్ చేసిన 3 ఫ్రెండ్స్ ఏ ఒక్కడు ఒక కులమోడు కాదు. వాళ్ళు కదా నాకు సహకరించింది. వాళ్ళకి భయపడి మనం ఏది చేయకూడదు. సొసైటల్ ప్రెషర్ కోసం మనం ఏది చేయకూడదు. నేను కొన్ని కామెంట్స్ చదువుతుంటే బాధేస్తుంటుంది. సార్ నీ ఇల్లు కట్టకపోతే నా ఇంటికి నా బంధువులు రారని. నీ ఇంటి కోసం వచ్చేవాడు నీకు బంధువు ఎందుకు అవుతాడు? అక్కడున్న ఇటుకకు కదా వాడి బంధువు. వాడు నీకు బంధువు కాడు. ఈ పియర్ ప్రెషర్లోకి వెళ్ళకండి. ఈ రోజు నిర్ణయించుకున్నా ఏ దరిద్రుడు ఏమనుకుంటాడు అనుకోని, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. అట్లీస్ట్ నేను చెప్పేదాన్ని చూస్తే కొంతమందికి ధైర్యం అన్న వస్తుంది. ఈ రోజు రేవంత్ ప్రతిసారి ఇంత గట్టిగా మొండిగా చెప్తూ ఉంటే వాడికి పొగరు కోపం అని అనుకుంటారు. అది పొగరు కాదు, కోపము కాదు, నొప్పి. అనుభవించాం కదా. ఆ నొప్పి ఎంతలాగా ఉంటుందో ఎంత లోతుగా ఉంటుందో నాకు తెలుసు. ఆ రోజు నాకు సరైన గైడెన్స్ దొరికింది కాబట్టి ఆ ఫ్యాన్ వైపు చూసి పక్కకి వెళ్ళిపోయా. లేకపోయి ఉండుంటే అది ఎవరి వల్ల జరిగింది? ఏమనంటే ఏమంటారు, నీకు చేతకాలేదు హ్యాండిల్ చేసుకోవడం అని అంటారు. ముందు నీ బుర్రకేమైంది నా జీవితంలో ఇన్వాల్వ్ అయ్యో? నువ్వు కదా అసలు దరిద్రుడివి. నువ్వెవడివి అసలు నా జీవితంలో ఇన్వాల్వ్ కావడానికి? నువ్వు చేసిన తప్పు వల్ల యంగ్ ఏజ్లో నా టైం అంతా వేస్ట్ అయింది. ప్రొడక్టివ్గా వర్క్ చేయాల్సిన ఏజ్లో నా టైం అంతా వేస్ట్ అయింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వేస్లోకి ఎంటర్ అయ్యి ఉండేవాడిని. ఒక ఆర్కిటెక్ట్గా ఇంకా ఎంతో దూరం వెళ్ళిపోయి ఉండేవాడిని. ఎన్నో డబ్బులు సంపాదించి ఉండేవాడిని. అప్పుల్లోకి నెట్టబడేలాగా తయారు చేశారు కదా. అందుకే బలంగా చెప్తా, ఎర్లీ ఏజెస్లో ఇల్లు కొనకండి. ముందుగా ఒక లిక్విడ్ అసెట్ని తయారు చేసుకోండి. పెట్టుబడి విధానాలు మారినాయి. అదే పాత చింతకాయ పచ్చడిలో ఉంటానంటే నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకున్నాడు అవుతావు. వీ హ్యావ్ టు అడాప్ట్ ద చేంజ్. పెట్టుబడి విధానాలు మారాయి. గతంలో పొలం మీద పెట్టేవాళ్ళం, తర్వాత ప్లాట్ల మీద పెడుతున్నాం, ఇప్పుడు ఫ్లాట్ల మీద పెడుతున్నాం. అక్కడ ఒప్పుకున్న నువ్వు ఇక్కడ ఎందుకు ఒప్పుకోవట్లేదు? లిక్విడ్ అసెట్లో ఎందుకు పెట్టట్లేదు? వై నాట్ మ్యూచువల్ ఫండ్స్? అక్కడ పెట్టుండుంటే అసలు నీ సమస్యలు ఎవరికి వచ్చి ఉండేవి కాదు, నాకు కానీ నా కుటుంబానికి కానీ. జస్ట్ బికాస్ ఆఫ్ ద సొసైటల్ ప్రెషర్ ఐ డిడ్ దట్. ఏది ఒక పీక్ కెరియర్ చూసిన తర్వాత, ఒక స్థాయి ఒక గౌరవం చూసిన తర్వాత ఓన్లీ స్టేట్ హెడ్స్ తోటి నేను డీల్ చేస్తుండేవాడిని. కలెక్టర్లు, కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు. ఆ స్థాయి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు అంటే ఒక ర్యాపిడో డ్రైవర్గా మార్చారు. ఈ పరిస్థితి మీ ఒక్కరికే కాదు, ఎవ్రీ సెకండ్ డోర్కి ఎవ్రీ ఆల్టర్నేట్ డోర్కి ఉంటుంది. కానీ ఎదిరించాలి కదా. ఇప్పుడు నాకు దొరికిన పరిస్థితులు అందరికీ దొరుకుంటాయా పాపం? నాకు ఫ్రెండ్స్ దొరికారు. ఎంతమంది బయటపడి ఉన్న పరిస్థితులు ఉన్నాయి? బయటపడ్డారు అందరూ. ఎందుకు బయటపడలేదు? నాకున్న ఆ సరౌండింగ్స్ వాళ్ళకి లేవు కదా. చాలా మంది ఫ్యాన్ చూసి కదా అనిష్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు కదా. మరి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీకేం కావాలో నువ్వు ఆలోచించుకో. ఇల్లు ఎక్కడికి పోదు అనుకుంటాం మనం. అదేంటి అరే ఇప్పుడు కొనకపోతే ఫ్యూచర్లో కొనలేమని. లెట్ మీ టెల్ యూ సార్, మీరు కావాలంటే ఈరోజు ఇటుక రేటు ఒక 15 రూపాయలు ఉందనుకోండి. ఆ ఇటుకను తీసుకెళ్ళి జాగ్రత్తగా లాకర్లో పెట్టి ఓ 10 ఏళ్ల తర్వాత తీసుకొచ్చి అమ్మండి. ఆ 15 రూపాయలు ఇటుక 30 రూపాయలు ఇస్తారు. ఇన్ఫ్లేషన్ అంతే. మీరు ఏం చేయకపోయినా పెరుగుద్ది. మరి దాని గురించి ఎందుకు సార్ ఆలోచిస్తారు? ఇటుక కూడా పెరుగుద్ది, ఇల్లు పెరుగుద్ది అని ఎందుకు కంగారు పడతారు? దాంతో పాటుగా మీ పెట్టిన పెట్టుబడి అంతకంటే ఫాస్ట్గా పెరుగుద్ది. ఇల్లు ఇంపార్టెంటా, మీ పిల్లల జీవితం ఇంపార్టెంటా? ఇల్లు ఇంపార్టెంటా, మీరు బతకడం ఇంపార్టెంటా? జస్ట్ ఇమాజిన్, అటువంటి కండిషన్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి వచ్చింది. వాడు 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నాడు, నెలకు 70,000 ఈఎంఐ కడుతున్నాడు, పిల్లలకు స్కూల్ ఫీజులు అవన్నీ కలిపి 1,50,000 అవుతున్నాయి. అనుకోని ఒక రిసెషన్ వచ్చింది, జాబ్ పోయింది, సంవత్సరం ఉద్యోగం లేదు. 3 నెలలకి బ్యాంక్ వాడు వచ్చి ఇంటి ముందు నుంచి ఉంటాడు జప్తీ చేస్తానని. వాడి మెంటల్ స్టేట్ ఏంటి? వాడు ఏం చేయాలి ఆ టైంలో? సత్యం స్కామ్ జరిగినప్పుడు ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నారు? ఎందుకు జరిగింది ఇదంతా? వాళ్ళు పెట్టుకున్న ఈఎంఐల వల్ల, జస్ట్ బికాస్ ఆఫ్ ఈఎంఐ. ఐఎంఐలు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఎవరు క్రియేట్ చేశారు? బంధువులనే దరిద్రులే. బాధను తీర్చేవాడు మిత్రుడు, వాడు యాక్చువల్గా బంధువు. నేను బాధలోకి నెట్టేవాడు, నువ్వు బాగుంటే ఏడుస్తాడు, నువ్వు బాధపడితే నవ్వుతాడు. వాడి కోసమా నువ్వు ఆలోచించావు? నువ్వు ఎదుగు, ఆ డబ్బులు పెట్టుబడి పెట్టి నీ సంపదని ఎదిగి చూపించు. ఆ రోజు మాట అన్నాడు వచ్చి నీకు సలాం చేస్తాడు మళ్ళీ. పైసమే పరమాత్మ, సంపాదించి చూపించు. వాడికి కావాల్సిన సొసైటీ ప్రియ ప్రెషర్లోకి వెళ్ళకు. మన బతుకు మనం బతకట్లేదు, సొసైటీ ఎట్లా అనుకుంటుందో అట్లా బతుకుతున్నాం.
సొసైటీ నిన్ను ఎలా చూడాలనుకుంటుందో నువ్వు అలా చూపిస్తున్నావు. అవును. నీకు కావాల్సింది అదేనా? ఎందుకు భారతదేశం ఎదగట్లేదు? ఇందుకే సార్, స్టాటిక్స్ ప్రకారము భారతీయులు చేసే సేవింగ్స్ ఎవరు చేయరు. ఇండియన్ యావరేజ్ సేవింగ్స్ రేషియో ఈజ్ హయ్యర్ దాన్ ద వరల్డ్స్ సేవింగ్స్ రేషియో. ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెల్త్ రేషియో, ఇండియా పేద దేశం. అరే సేవింగ్స్ రేషియోలో హైలో ఉన్నటువంటి ఈ దేశం వెల్త్ రేషియోలో ఎందుకు పూర్గా ఉంది? సమస్య ఎక్కడుంది? మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. మన చుట్టూ ఉండేది, మనం ఏది తీసుకోవాలి, మన మైండ్లోకి ఏది తీసుకోకూడదు మనం నిర్ణయించుకోవాలి. మాట్లాడటానికి ధైర్యం ఉండాలి, నో చెప్పడానికి ధైర్యం ఉండాలి. ఎవడైనా వచ్చి ఉచిత సలహా ఇస్తే థ్యాంక్ యూ ప్లీజ్ గో అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. నీ ఇంటికి సొంత ఇల్లు లేకపోతే, నీ ఇంటికి రాకపోతే నీ లైఫ్ నుంచి డిలీట్ చేసే ధైర్యం ఉండాలి. వాడు నీ మనిషి ఎట్లా అవుతాడో నువ్వు యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉండాలి. డిటాచ్మెంట్ తెలిసి ఉండాలి. ప్రపంచం అంతా ఎదుగుతోంది, అందరూ మాట్లాడుతున్నారు, ఏంటి బయట దేశాల్లో సంతోషంగా బతుకుతున్నారు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అని. మన దేశంలో ఎందుకు బతకలేకపోతున్నారు? మన మైండ్లో ఉంది సార్, మన మైండ్లోనే ఉండేది. అందుకే లిక్విడ్ బేస్డ్ అసెట్స్లో పెట్టుబడులు పెట్టాలి. యూ డోంట్ హ్యావ్ ఆప్షన్. గతంలో మీ తాతగారు స్కూల్కి వెళ్తా కాలేజ్కి వెళ్తా అంటే ఎదురు డబ్బులు ఇచ్చేవాళ్ళు. నాన్నగారు స్కూల్కి కాలేజ్కి వెళ్తారంటే ఫ్రీగా చెప్పారు. మీరు వెళ్ళినప్పుడు కొద్దిగా డబ్బులు తీసుకున్నారు. మన పిల్లల్ని పంపిస్తే మన గుడ్డలు ఉడగిస్తున్నారు లక్షలలో కదా. నర్సరీ కిడ్కి 2 లక్షలు కదా. మరి ఇంత లిక్విడ్ క్యాష్ అవసరం ఉన్న టైంలో నువ్వు మ్యూచువల్ ఫండ్స్ లాంటి అసెట్స్ కాకుండా ఇంకా ట్రెడిషనల్గా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతానంటే నీ పిల్లవాడి జీవితాన్ని, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడం కంటే ఏంటిది? యు ఆర్ డైల్యూటింగ్ యువర్ లైఫ్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నీడెడ్. ఇట్ ఈస్ మ్యాండేటరీ నౌ బికాస్ భవిష్యత్ అంతా క్యాషే. క్యాష్ లేకపోతే నువ్వేం చేయలేవు. సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఎవ్వరు రిటైర్మెంట్కి ఎలిజిబుల్ కాదు. వర్క్ చేస్తున్నాడు వాళ్ళు చచ్చిపోయేంత వరకు. సాధ్యమా? సాధ్యమా? కాదు. నాట్ పాసిబుల్. సార్ ఇంకొక మాట అడుగుతా, మన దేశంలో షుగర్లు బీపీలు ఎందుకు పెరుగుతున్నాయి? స్ట్రెస్ లెవెల్స్. ఎగ్జాక్ట్లీ. అదే మీ దగ్గర 1 కోటి రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయంటే స్ట్రెస్ ఉంటుంది అసలు? ఇంపాసిబుల్. అది లిక్విడ్ అసెట్స్ ఉండాలి. అదొక ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మీకు ధైర్యం ఉంటుందో మీరు వర్క్ ఫోకస్డ్గా ఉంటారు. వర్క్ ఫోకస్డ్గా ఉండటం వల్ల స్ట్రెస్ రాదు, ఇంట్లో ఇష్యూస్ వల్ల స్ట్రెస్ వస్తుంది. నేను ఉద్యోగం మానేస్తే ఈఎంఐ కట్టలేనని ఒక భయం వల్ల స్ట్రెస్ వస్తుంది. ఆఫీస్లో పనిచేయడం వల్ల ఎప్పుడు స్ట్రెస్ రాదు. నేను పొద్దున 9 నుంచి రాత్రి 12 గంటల దాకా 18 గంటలు పనిచేస్తా, నాకు స్ట్రెస్ అనిపిదే. బాడీ అలిసిపోద్ది. అలిసిపోవటం వేరు, అది వేరు. ఆ ప్రెషర్లోకి నెట్టబడద్దు ఎవరు. మీరు 75 సంవత్సరాలు హ్యాపీగా బతకాలి, 80 సంవత్సరాలు హ్యాపీగా బతకాలి అని అంటే, మీ ఆరోగ్యం బాగుండాలి అని అంటే, ఆ స్ట్రెస్ లేకుండా ఉండాలి అని అంటే ఈఎంఐల జోలికి కాదు, ఎస్ఐపిల జోలికి వెళ్ళండి. ఫస్ట్ ఇన్వెస్ట్, అక్యుములేట్ సమ్ మనీ, కొనుక్కోండి ఇల్లు. బట్ సార్ ఏమవుతుందని అంటే నేను చూసినంత వరకు నా అనుభవంలో చెప్తాను. ప్రాబ్లమ్ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఏం చేస్తామనంటే పెళ్ళి అవ్వగానే ఇమ్మీడియట్గా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటో లేకపోతే ఒక ఇల్లు కొనాలి అని చెప్పేసి కొని ఒక ఈఎంఐ ట్రాప్లో ఇరుకుతాం. ఒకవేళ అంత స్తోమత లేకపోతే పెళ్ళి అవ్వగానే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని రెంట్కి తీసుకొని ఉంటాం హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో. ఉన్న తర్వాత ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లియన్సెస్ ఏవైతే ఉంటాయో, వాషింగ్ మిషన్ కావచ్చు, డిష్ వాషర్ కావచ్చు, రెఫ్రిజిరేటర్ కావచ్చు, టీవీ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకొని అందులోకి వెళ్ళిపోతాం. సో ఈ డెట్ ట్రాప్లో ఇండియా మొత్తం ఉందని నేను అనుకుంటున్నాను. ఇండియాలో ఒక పెద్ద బబుల్ బిల్డ్ అవుతుంది, కన్స్యూమర్ క్రెడిట్ బబుల్. అందుకే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో మనం ఇండియా 3rd ప్లేస్లో ఉంది వరల్డ్లో, పెరిగిపోతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మాత్రం 148th ప్లేస్లో ఉంది. టెస్లా ఎందుకు సార్ ఇండియాకి వస్తుంది? బికాస్ పెడుతున్నాం కాబట్టి. అవును. ఇప్పుడు పెట్టడం తప్పు కాదు సార్. నేను నా క్లయింట్స్ అందరికీ ఒక మాట చెప్తా, సార్ నేను కారు కొనాలనుకుంటున్నాను అని అడుగుతారు. ఎంతలో కొనాలనుకుంటున్నారు సార్? 25 లక్షలు అనుకుంటున్నాను సార్. సార్ కార్ లైఫ్ 15 సంవత్సరాలు మీరు వద్దన్నా స్క్రాప్ చేయాలి కదా. మీరు 15 సంవత్సరాల తర్వాత మీరు ఉద్యోగం కూడా అయిపోయింది అనుకోండి, మీకు ఇన్కమ్ లేదు, వితౌట్ జాబ్ మళ్ళీ సేమ్ రేంజ్ కానీ కొనగలుగుతారా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఒకవేళ మీరు సేమ్ రేంజ్ కార్ని జాబ్ లేకుండా కొనలేరు అని అంటే మీ జీవితం దారుణమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? ఒక స్థాయిని చూశారు, అక్కడి నుంచి స్టెప్ డౌన్ అవ్వాలంటే మీ వల్ల కాదు. ఫస్ట్ అసలు మన ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. నేను లైఫ్ లాంగ్ దీన్ని ఎఫోర్డ్ చేస్తాను ఒకటి కొనే ముందు అని. ఇఫ్ యూ కెన్ ఎఫోర్డ్ ఇట్, బై ఇట్. క్రెడిట్ కార్డులో కొనడం తప్పు కాదు, నీ దగ్గర డబ్బులు ఉంటాయి. అసలు ఒక కార్ కొనేవాడికి ఏం చెప్తానంటే, ఇఫ్ యూ ఆర్ బయింగ్ 10 lakh రూపీ కార్, 10 lakh రూపీస్ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి ఈఎంఐ పెట్టుకొని కావాలంటే
ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగం అటు ఇటు అయినా కానీ ఆ 10 లక్షలు తీసి ఇక్కడ కట్టేస్తారు కావాలంటే. ఈఎంఐ ఎందుకు పెట్టుకోమంటాము? తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది, 8%, 9%కి వస్తుంది కార్ లోన్ కూడా. సరే ఈ మధ్యలో పెరిగింది కానీ 9% యావరేజ్కి వచ్చేస్తుంది. మ్యూచువల్ ఫండ్లో పెడితే 12 అయితే వస్తుంది కదా. సో తర్వాత ఒకవేళ మీరు 15 years తర్వాత మీరు కార్ మళ్ళీ కొనాలి అని అనుకున్నా కానీ ఈ 10 లక్షలు పెరిగి మళ్ళీ ఇంకో కొత్త కార్ని ఇస్తుంది. ఇప్పుడు డబ్బులు పెట్టుకొని ఈఎంఐకి వెళ్ళాలి. డబ్బులు పెట్టుకోకుండా ఈఎంఐకి వెళ్తే ఎంతసేపటికి మనం ఏమనుకుంటామంటే మనం సంపాదించేటప్పుడు ఎఫోర్డ్ చేయగలిగిందంతా మందే అనుకుంటాం. అది మన ఎఫోర్డబిలిటీ కాదు. ఇదొక ఇల్యూజన్, మాయా. ఇదొక కార్పొరేట్ మాయా. ఉద్యోగం రాగానే క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఒక అలవాటు చేస్తారు, యూ కెన్ డూ ఇట్ అని. నో, యూ కాన్ డూ ఇట్. ఫస్ట్ డబ్బులు పెట్టుకోండి, తర్వాత కొనుక్కోండి. డబ్బులు లేవండి, యూఆర్ నాట్ ఎలిజిబుల్ కదా. ఈఎంఐని ఎలిజిబిలిటీ లాగా ఎట్లా పరిగణిస్తారు సార్? ఇప్పుడు ఈఎంఐ తీసుకోవడం తప్పు కాదు. మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, పైన ఒక 20 లక్షలు కావాలి, 20 లక్షలకు లోన్కి వెళ్ళాలి. లేదు పోనీ 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1.5 కోటి ఇల్లు, వెళ్ళండి 50 లక్షలకి. ఇప్పుడు జరిగేది ఏంటి? డౌన్ పేమెంట్తో సహా పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. యూఆర్ నాట్ ఎలిజిబుల్ కదా. మీరు ఎలిజిబుల్ కాదని చెప్తుంది కదా అది. మరి ఎట్లా చేస్తారు మీరు? అది తప్పు. డబ్బులు పెట్టుకొని ఏదో కొద్దిగా అవసరమైతే లోన్కి వెళ్ళండి, లేదా డబ్బులు ఇన్వెస్ట్ చేసి లోన్కి వెళ్ళండి, అది కూడా తప్పులేదు. ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సమ్వేర్, టేక్ ఏ హోమ్ లోన్. తప్పేంటి? అప్పుడు డబ్బులు పెట్టుకొని చేయాలి, ఎలిజిబిలిటీ లేని పని చేయొద్దు. ఈఎంఐ ఈజ్ నాట్ ఎలిజిబిలిటీ. అన్నిటికీ ఎలిజిబిలిటీ కాదు అది. ఈఎంఐ అనేది మనకు అత్యవసర పరిస్థితులు వాడుకోవడానికి, ఏదైనా కొద్దిగా తగ్గితే ఆ టైంకి మన ఆపర్చునిటీ మిస్ కాకుండా ఉండడానికి. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఈఎంఐఏ మన ఎలిజిబిలిటీ అని అనుకుంటున్నారు. జేబులో యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్లో 10 రూపాయలు ఉండవు కానీ క్రెడిట్ కార్డులో 1,00,000 రూపాయలు ఉంటే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటాడు. అదొక ఇల్యూషన్, అది వ్యాపారం. నీకు అలవాటు పడిపోయావు నువ్వు దానికి. అది మంది కాదు. మన జేబులో ఉండేది 10 రూపాయలు అయితే అదే మంది. కొనొద్దు. డబ్బులు ఉంటే కొనుక్కో, లేకపోతే కొనొద్దు. కొన్ని అన్నెసరీ బబ్బులు ఇరుక్కోవద్దు. ఒక్కటే ప్రశ్న వేసుకోండి, ఉద్యోగం పోతే నా బతుకు ఏంటి? ఈ ఒక్క ప్రశ్న మీకు సమాధానం చెప్తాను. ఏం కాదు పోదు అని అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్. రైట్ సార్. ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఇన్వెస్ట్మెంట్ కింద మనం ఇల్లు కొనొద్దు, తీసుకోవద్దు, మొత్తం కంప్లీట్గా మన డబ్బులను మొత్తం బ్లాక్ చేయదని అంటున్నారు కదా. ఇల్లు కొనడానికి ఎలిజిబిలిటీ ఎప్పుడు? ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ కావచ్చు, లేకపోతే స్టెబిలిటీ కావచ్చు, ఇల్లు ఎప్పుడు కొనాలి? సార్ ఫస్ట్ అసలు ఇంటికి సంబంధించి కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనమంతా వలస పక్షులు అంటాడు. గతంలో ఏం జరిగానంటే మనకి ఇల్లు కంపల్సరీ కావాలని ఎందుకు అనేవాళ్ళనంటే, గతంలో ఉండేవాళ్ళం అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళము, లేదా ఒకటే ఊర్లో పక్క పక్కన అందరం ఉండేవాళ్ళము, ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. మనకు ఒక క్లారిటీ ఉంది, విల్ సెటిల్ హియర్ అనేది ఒక క్లారిటీ ఉంది, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ 2, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అప్పట్లో లేదు. రిటైర్మెంట్ అని అంటే పిల్లల మీద పెట్టుబడే రిటైర్మెంట్ ప్లాన్. ఇంకా పిల్లలే చూసుకుంటారు. ఇంతకు ముందు తండ్రి చేసే పనే కొడుకు కూడా చేశాడు. వ్యవసాయం చేస్తే వ్యవసాయం అట్లనే ఉండేది. ఆ తర్వాత ఏమైంది, అది కాస్త ఎవాల్వ్ అవుతూ ఊరు మారటం మొదలుపెట్టాం, ఎవరి కాళ్ళు సొంత పనులు చేయడానికి. తర్వాత జిల్లా మారటం, రాష్ట్రం మారటం, దేశం మారటం కూడా మొదలుపెట్టాం. ఇప్పుడు ఒక వలస పక్షుల్లాగా తయారయ్యాం. మనకు ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయటము, అక్కడ సంపాదించుకోవడం అనేది మనకు అవసరం. మనం అభివృద్ధి చెందాలి అని అంటే. లేదు నేను అక్కడే ఉంటానని అంటే భవిష్యత్తు పాడవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎర్లీ ఏజ్లోకి ఇల్లు కొన్నారు అనుకోండి, 30 ఏళ్ళకి, మీకు ఏమవుతుంది, హైదరాబాద్లో ఇల్లు కొన్నారు. మీ ఉద్యోగం హైదరాబాద్లో ఉంటుందని గ్యారంటీ ఉంది ఒక ఐటీ ఎంప్లాయీకి. బెంగళూరులో ఉండొచ్చు, పూణేలో ఉండొచ్చు, యూఎస్లో ఉండొచ్చు. ఒక క్లారిటీ లేనప్పుడు ఎక్కడ సెటిల్ అవుతారు? ఇల్లు ఎందుకు కొన్నారు అసలు? నా దగ్గరకు ఒక ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించిన CEO వచ్చారు. ఆయనకి 55 సంవత్సరాల వయసు. రేవంత్ ఇప్పుడు దాన్ని ఇల్లు కొనలేదు అన్నారు. ఎందుకు కొనలేదు సార్ అని అడిగాను. అని ఒకటే మాట అన్నారు, ఇప్పుడు నేను ఆ రాష్ట్రం అని ఈ రాష్ట్రం అని తిరుగుతూనే ఉన్నా, ఎక్కడ సెటిల్ అవుతానో క్లారిటీ లేనప్పుడు ఇల్లు ఎందుకు కొనాలి? ఎవడికి అద్దెకీయడం కొనాలి నేను ఇల్లు? ఇల్లు అనేది నేను ఉంటాను కొనాలి. నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, నా సర్వీస్ అయిపోవచ్చింది, నేను ఒక CEO పొజిషన్కి వచ్చాను, ఓకే నాకు క్లారిటీ, ఇక గోయింగ్ ఫర్దర్ ఇక్కడ సెటిల్ అవుతా అక్కడ కొనుక్కుంటున్నాను నేను. అది యాక్చువల్ టైం మనం కొనాల్సింది. క్లారిటీ లేకుండా చేయొద్దు. ఓకే హైదరాబాద్లో ఉంటాను కన్ఫామ్ అని అనుకుందాం సార్, ఏదో సరే కొంచెం న్యూ సిటీలో కూకట్పల్లి, KPHBలో ఎక్కడో కొనుక్కున్నాము, ఈ 30 సంవత్సరాల వయసులో కొన్నాము. 30 సంవత్సరాల్లో కొన్న ఇల్లు కరెక్ట్గా 60 సంవత్సరాలకి ఏ స్టేజ్కి వస్తుంది? డెమాలిషింగ్ స్టేజ్కి వస్తుంది. 60 సంవత్సరాల డెమాలిష్ అయితే మళ్ళీ కట్టే డబ్బులు మీ దగ్గర ఉంటాయి ఆ టైంలో? ఉండవు కదా, డెఫినెట్గా ఉండవు. 2, మీరు అదే ఏరియాలో ఉంటారని గ్యారంటీ ఏంటి? ఆ ఏరియాలో పొల్యూషన్ ఎక్కువైపోయి, నాయిస్ ఎక్కువైపోయి ఉండడానికి, బతకడానికి కన్వీనియంట్గా ఉండకపోవచ్చు. రైట్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ క్లారిటీ లేకుండా ఇల్లు అనేది ఒక ఫిక్స్డ్ అసెట్, దాన్ని ఏం చేయలేము. ఒకసారి పెట్టుబడి పెడితే దాన్ని మూవ్ చేయలేము. అమ్మటం అంత ఈజీ కాదు.
సరే దాన్ని ఒక ఎసెట్ లాగా గ్రో అవుద్దా లేదా అంత పక్కన పెట్టండి, అది ఎమోషన్కి సంబంధించింది నిజమే. కాకపోతే మీరు కొనేటువంటి ఇల్లు ఎర్లీ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే మీకే క్లారిటీ లేదు ఎక్కడ ఉంటారు. దేర్ ఆర్ సో మెనీ ఐటీ ఎంప్లాయీస్ ప్రమోషన్ వచ్చినా వాళ్ళు వేరే లొకేషన్కి వెళ్ళాలి అంటే సొంత ఇల్లు ఉందని ప్రమోషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అది తీసుకోకుండా వదిలేసిన వాళ్ళు. వాళ్ళ కెరియర్ పాడైందా? ప్రమోషన్ వస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవాడా? మంచి శాలరీ వచ్చేదా? దేనివల్ల? ఇక్కడ ఇల్లు ఎమోషన్ వల్ల. ఇల్లు ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషన్ లేదు. ఎర్లీ ఏజ్ అసలు ఇల్లు కొనొద్దు. ఎలిజిబిలిటీ అంటే ఏం లేదు. మీరు ఇంటి కోసం డబ్బులు సేవ్ చేయండి, ఇంటి కోసమే సేవ్ చేయండి. మీకు ఒక క్లారిటీ రానివ్వండి మీరు ఎక్కడ సెటిల్ అవుతారు. ఇప్పుడు సెటిల్మెంట్ అంటే పిల్లల సెటిల్మెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. పిల్లలపై బెంగళూరు సెటిల్ అయితే మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోతారేమో, ఎందుకు వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎండ్ ఏజ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. 50 వరకు ఇల్లు కంపల్సరీగా ఉండాలి. 50 వస్తే ఎందుకు? నీకు ఆరోగ్యం బాగోకపోతే కనీసం నిన్ను లోపలికి కూడా రాని మీ ఓనర్. ఆ రిస్క్ మనకు వద్దు. కరోనా టైంలో చూసాం. అవును, 50 ఏళ్ల వయసు వచ్చిందని అంటే ఖచ్చితంగా ఇల్లు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? కరెక్ట్గా నీ కొత్త ఇంట్లో మీ పిల్లలకి పెళ్లి చేస్తావు, నువ్వు పోయేదాకా ఇల్లు ఉంటుంది. నువ్వు పోయిన తర్వాత దాన్ని ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పర్ఫెక్ట్ సైకిల్ అది. సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసే క్రమంలో రియల్ ఎస్టేట్ మీద ఎంత చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పేపర్ అసెట్స్ మీద ఎంత చేయాలి, గోల్డ్ మీద ఎంత చేయాలి, ఏమైనా పర్సంటేజ్ ఏమైనా రూల్ లాంటిది ఏమన్నా ఉంటుంది సార్? అది చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ ఫర్ వెల్త్ క్రియేషన్. మీరు చెప్పింది అంతా రియల్ ఎస్టేట్ ఎంత, గోల్డ్ ఎంత, వెల్త్ క్రియేషన్ పాయింట్. దానికంటే ముందు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనకి అవసరాలు ఏమో ఐడెంటిఫై చేయాలి. పిల్లల చదువులకి మన రిటైర్మెంట్ కార్పస్కి XYZ, ఓకే, పిల్లల చదువులకి వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇంత డబ్బులు కావాలనుకోండి, అవి ఖచ్చితంగా లిక్విడ్ బేస్డ్ అసెట్స్లో ఉంటే బెటర్. అదే కొంచెం హైబ్రిడ్ బేస్డ్ కావచ్చు, లేకపోతే ఈక్విటీ బేస్డ్ కావచ్చు, అందులో పెట్టండి. అది పోయిన తర్వాత రిటైర్మెంట్కి ఇన్కమ్ కావాలి కదా. సో రిటైర్మెంట్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు వీ కెన్ యూస్ ఆల్ టైప్స్ ఆఫ్ అసెట్స్. మనకి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ రెంటల్ ఇన్కమ్ని క్రియేట్ చేయొచ్చు, ఈక్విటీలో పెట్టుకొని దాని నుంచి SWPలో డివిడెండ్స్ తీసుకుని అయినా కానీ సర్వైవ్ కావచ్చు. కాకపోతే అగైన్ ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎసెట్లో పెడుతున్నామని చాలా ఇంపార్టెంట్. ఎక్కడో మనకి తక్కువ రేటుకి వస్తుంది, ఫ్యూచర్లో గ్రో అవుతుంది అని. ఇక్కడ ఏమవుతుంది అని అంటే నేను దూరంకి వెళ్ళి కొంటే తక్కువ రేటుతో కొంటే ఎక్కువ గ్రో అవుతుంది అని కొంటూ ఉంటాం. కానీ మీరు సిటీలో కొంటే దానికి గ్రోత్ లేకపోయినా క్యాష్ ఫ్లో ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోతారు. అది రెంటల్ ఇన్కమ్ ఇచ్చి మిమ్మల్ని సర్వైవ్ చేస్తుంది అని. సో కొనేటప్పుడు రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. అది మీకు రిటైర్మెంట్ ఫండ్ అవుతుంది. రిటైర్మెంట్ ఫండ్ అంటే తీసుకోపోయి మ్యూచువల్ ఫండ్లోనే పెట్టాలని రూల్ ఏం లేదు. దానికి సరిపడా ఇన్కమ్ జనరేట్ చేసే రియల్ ఎస్టేట్ ఏమైనా ఉందో చెక్ చేసుకుంటే చాలు. సో బేసిక్గా మనకు ఉండేటువంటి అది ఇన్కమ్ బేస్డ్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక 40% రియల్ ఎస్టేట్ ఉండాలి, ఒక 40% ఈక్విటీ ఉండాలి, అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏమన్నా, ఒక 10% కమోడిటీ గోల్డ్ ఉండాలి, ఒక 10% బాండ్స్ ఉండాలి, FD కానీ బాండ్స్ కానీ ఉండాలి. ఎందుకు ఈ కాంబినేషన్ అని అంటే మనకి ఈక్విటీ ఏం చేస్తుంది, గ్రోత్ ఇండియా ఎంత స్పీడ్తో గ్రో అవుతుందో అంత స్పీడ్తో గ్రో అవుతూ ఉంటుంది. GDP ప్లస్ ఇన్ఫ్లేషన్ రెండు కలిపి మనకు అక్కడ గ్రోత్ అనేది డెలివర్ అవుతూ ఉంటుంది. అండ్ లిక్విడిటీ ఉంటుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఏం చేస్తూ ఉంటుంది, ఒకవేళ మీ ప్రాపర్టీ రెంటల్ ఇన్కమ్ బేస్డ్ ప్రాపర్టీ అయితే దాని నుంచి కొంత క్యాష్ ఫ్లో క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అయినప్పుడు సహజంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పికప్ అవుతుంటుంది, ఫండ్స్ ఫ్లో ఉంటుంది. సో ఇది డౌన్ అనేది పికప్లో ఉంటుంది. అండ్ గోల్డ్ ఎందుకు, ప్రపంచంలో యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు పనిచేసేది ఒకటే గోల్డ్. FDలు బంద్ అయిపోతాయి, ఈక్విటీ బంద్ అవుతుంది, రియల్ ఎస్టేట్ బంద్ అవుతుంది, గోల్డ్ ఒక్కడే పనిచేస్తుంది. సో గోల్డ్ ఖచ్చితంగా ఉండాలి. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్ గోల్డ్ విల్ బికమ్ గోల్డ్. సో ఇప్పుడు గోల్డ్ విషయంలో తీసుకున్నాం కదా, ఒక 4 మెంబర్ ఫ్యామిలీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అంటే ఎంత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి ఒక 4 మెంబర్ ఫ్యామిలీకి? అక్కడ 4 మెంబర్ ఫ్యామిలీ అంటాం కంటే కూడా మన నెట్ అసెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాం అనేది. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆర్నమెంట్స్ కొంత కొనాల్సి ఉంటుంది. సో ఈ ఆర్నమెంట్స్ కొనే దాంట్లో కూడా ఫిజికల్ గోల్డ్ ఎర్లీగా కొనొద్దు. బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ETF ఆర్ సమ్వేర్. బికాస్ మరి ఇప్పుడు కొన్నది పిల్లలకి అప్పుడు పనికొస్తారో లేదో తెలియదు, 2 సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. బెటర్ మీరు ETFలోనో వాటిలో కొనుక్కోవడం వల్ల ఏం జరుగుతుంది, గోల్డ్ మార్కెట్ ప్రైస్ అంత మారుతుంది, అక్కడ అంతే మారుతుంది. ఇక్కడేమో అద్భుతంగా డిఫరెన్స్ ఏం జరగదులే, కానీ ఎక్కువ ఏం రాదు తక్కువ ఏం రాదు, అంతే వస్తూ ఉంటుంది. 2 మీరు బయట కొనేటప్పుడు GST కట్టాలి కదా, ఇక్కడ కొనేటప్పుడు GST లేదు కదా. అమ్ముకుని ఆ టైంకి మళ్ళీ డబ్బులు చేసుకొని మీరు కావాలంటే మళ్ళీ గోల్డ్ కొనుక్కోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. తరుగు లేదు, మేకింగ్ లేదు, స్టోరేజ్ కాస్ట్ లేదు, GSTలు లేవు, అప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజ్లో గోల్డ్ అనేది ఫిజికల్గానే ఉండాలనేది ఏం లేదు, ఇట్ కెన్ బి డిజిటల్. డిజిటల్ డజన్ మీన్ లైక్ ఫోన్పేలో వాటిలో కొనడానికి కాదు, ETFలో వాటిలో కొనాలి. ఈ ఫోన్పేలో వాటిల్లో కొనే గోల్డ్కి GST పడుతుంది. అవునా? ఓకే. డిజిటల్ గోల్డ్ కాదు, ETF బేస్డ్ గోల్డ్స్ కొనాలి, లేదా మ్యూచువల్ ఫండ్స్లో కొనాలి. వాటిల్లో మీకు ఆ GSTలు అవన్నీ పడవు. సో అవి బెటర్ రిటర్న్స్ డెలివరీ చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక మనిషికి
తనకు లైఫ్లో షాక్ అబ్జర్వ్స్ లాగా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అంటారు ఖచ్చితంగా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత, ఒక 4 మెంబర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ నేను మాట్లాడుతుంది ఉంటే బెటర్ అని చెప్తారు మీరు? సార్, హెల్త్ ఇన్సూరెన్స్కి ఎప్పుడు ఒక లిమిట్ అనేది ఉండదు. సహజంగా జరిగేటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే అందరూ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్లో, నాకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఒక 5 లక్షలు చాలే అని అనుకుంటారు. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా. వన్ ఆఫ్ ద కార్పొరేట్ పర్సన్ వాళ్ళ ఫాదర్కి ఏదో డయాలసిస్ ఇష్యూ పడి ఆయన కొంచెం సీరియస్ అయ్యి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఉన్నటువంటి ఫ్యామిలీ మొత్తానికి ఉన్న ఇన్సూరెన్స్ కార్పొరేట్ కంపెనీ ఇచ్చేది 5 లక్షల రూపాయలు. ఎంతసేపట్లో అయిపోతుంది 5 లక్షలు? ఒక రోజులో అయిపోతుంది. అంతే కదా. ఆ తర్వాత ఏమైంది, కనీసం వాళ్ళ ఫాదర్కి ట్రీట్మెంట్ చేయించడానికి సొంత డబ్బులు ఉన్నాయి, పెట్టాడు, అయిపోయినాయి. ఆ తర్వాత ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి. ఎందుకు జరిగింది ఇదంతా? ఇన్సూరెన్స్, సరైన ఇన్సూరెన్స్ తీసుకో, అమౌంట్ గట్టిగా ఉండాలి. ఈ రోజు ఒక మేజర్ ఇన్సిడెంట్ అయితే ఎంత అవుతుంది? 25 లక్షలు లేదా హాస్పిటల్కి వెళ్ళడం కూడా వేస్ట్. ఒక రోబోటిక్ సర్జరీ 2 మోకాళ్ళకి చేయించాలి అంటే 18 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ రోబోటిక్ సర్జరీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. 25 లక్షల లోపల ఏ సర్జరీ లేదు. ఈవెన్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనకి పైన ఆపరేషన్ నెత్తి మీద చేయాలన్నా కానీ ఇఫ్ ఇట్ ఈస్ రోబోటిక్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో 25 అనేది మినిమం ఎంట్రీ లెవెల్ అంటాను నేను. 25 లక్షస్ ఎంట్రీ, ₹1 కోటి దాకా ఉంటే మంచిది. ఓకే, అది హెల్త్కి సంబంధించి. టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కొన్ని స్టాండర్డ్ థియరీస్ మార్కెట్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఏమని, ఇంటూ 10x పెట్టుకోండి, ఇంటూ 25x పెట్టుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ లెక్కేసే పద్ధతి అది కాదు. టర్మ్ ఇన్సూరెన్స్ లెక్కేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ అసెట్స్ మనకి ఏమున్నాయి, లిక్విడ్ అసెట్స్ ఎంత ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి, ప్లస్ మన గోల్స్ ఏంటి, రెండింటిని రాసుకోవాలి. ఫస్ట్ గోల్స్ రాయండి. ఎంత ఖర్చు అవుతుంది భవిష్యత్తులో మన పిల్లలకు సంబంధించిన అవసరాలు తీర్చడానికి. ఒకవేళ నాకు ఇన్కమ్ ఆగిపోయిన, అంటే నేను పోవటం వల్ల ఇన్కమ్ ఆగిపోతే నా కుటుంబం సర్వే కావడానికి ఎంత డబ్బులు కావాలి, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయండి. మీ దగ్గర ఉండే లిక్విడ్ అసెట్స్ అని ఒక పక్కకు రాసుకోండి. ఎఫ్డీలు ఎంత ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, స్టాక్స్ ఎంత ఉన్నాయి, మొత్తం ఒక దగ్గర రాసుకోండి. ఇక్కడ వచ్చినటువంటి ఫైనల్ ఫిగర్ ఉంటుంది కదా, దీన్ని మైనస్ చేయండి, ఒక అమౌంట్ వస్తుంది. అదే మీ టర్మ్ ఇన్సూరెన్స్. మీకు లేదు, అసలు మీకు ఫైనల్గా రాసిన తర్వాత 0 వచ్చింది అనుకోండి, తీసుకోకండి. ఉంటే అది థ్రెట్. నీ ఇన్సూరెన్స్ కోసం ఏమైనా జరగచ్చు. ఉంటే థ్రెట్, అది జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. సో టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో వెన్ యూ హ్యావ్ ఇనఫ్ అసెట్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. హెల్త్ మ్యాండేటరీ. టర్మ్ అనేది ఈ విధానంలో క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటూ 10x 25x కాదు, మన అవసరం. సార్, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా నా కోసం ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వండి. ఇది ఎందుకు వీడియోలో పెడుతున్నామనంటే చాలామందికి ఇదే రిక్వైర్మెంట్ ఉంటుంది. చాలామంది కూడా ఇలా అనుకుంటుంటారు, మా పాప ఎడ్యుకేషన్ కోసం నేను ఇండియాలో ఉంటున్నాను, బట్ నా అసెట్స్ అన్ని అమ్మితే ఒక 10 crore అండ్ ఆర్డర్ రావచ్చు. ఈ 10 crores తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అని చెప్పేసి పెట్టుకొని వరల్డ్ టూర్ చేయాలనుకుంటున్నాను. అడ్వైస్ చేస్తారా లేదా? అసలు చేయను, పొరపాటు కూడా చేయకూడదు. అంటే లిమిట్ ఉండాలి సార్. నేను ఏది కూడా అతవ్వద్దు. ఇప్పుడు మన అసెట్ కూడా మన బాడీ లాంటిది. ఏ వైటమిన్ అయినా కానీ ఏదైనా కానీ దాని పరిమితిలో ఉంటేనే అది సర్వైవ్ అవుతుంది. ఓకే, ఇందాక చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఉండాలి. కాకపోతే మీరు రియల్ ఎస్టేట్ని రీఅలోకేట్ చేసే ప్రయత్నం చేయండి. దాని నుంచి ఇన్కమ్ రావాలి. ఎక్కడో ఖాళీగా ఉన్న పొలం మనం ఏం చేసుకుంటాం, హైదరాబాద్లో ఖాళీ జాగా కూడా 20,000 రెంట్ ఇస్తారు. కానీ కరెక్ట్, దాంట్లో ఒక షటర్ వేసామనంటే ఇంకొక 20,000 ఎక్స్ట్రా రెంట్ వస్తుంది. సో బేసిక్గా ఉన్నటువంటి అసెట్స్ని రొటేట్ చేయండి. క్యాష్ ఫ్లో ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్గా హూ ఈస్ కింగ్ అని అంటే అసెట్స్ ఉన్నోడు కాదు, క్యాష్ ఫ్లో ఉన్నోడు కింగ్ అవుతాడు. రైట్. వాడికి ఎప్పుడు ఆ క్యాష్ ఫ్లో వస్తూనే ఉండాలి. పని చేసినా చేయకపోయినా మనము జీవితకాలం అసెట్స్ కోసం కష్టపడ్డాం, ఇంకా అసెట్స్నే కాపాడుకుంటూ కూర్చుంటామా? అది కదా మనం కాపాడాలి. అసలు మన అసెట్ ఎందుకు కొన్నాం? అది మన్ని కాపాడుతుంది అని. మన్ని కాపాడాల్సిన అసెట్ మనం కొన్నదేమో మన్ని కాపాడుతుందని మనం ఏం చేస్తూ ఉంటామో ప్రాణం పెట్టి మరి దాన్ని కాపాడుతాం. రివర్స్లో జరుగుతుంది. సో అసెట్స్ అన్నిటినీ కూడా ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఓకే, మొత్తం తీసి అక్కడ పెట్టడం అవసరం. మీకు ఇంకా ఏజ్ ఉంది కాబట్టి కావాలంటే చిన్నగా ఇప్పటి నుంచి ఈక్విటీలో పెట్టుబడి పెట్టండి, రియల్ ఎస్టేట్లో పెట్టకుండా. కానీ ఎగ్జిస్టింగ్ రియల్ ఎస్టేట్లో మీకు అవసరమైతే కొన్ని లిక్విడేట్ చేసి కమర్షియల్ రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొని దాంట్లో షటర్లు వేసి దాని నుంచి ఇన్కమ్ వచ్చేలాగా చూడండి. గోయింగ్ ఫర్దర్ రెంటల్ రియల్ ఎస్టేట్ విల్ రూల్ ఇండియా. ఇప్పుడు బెంగళూరు ముంబై ఆర్ ఢిల్లీ లాంటి సిటీస్లో కోర్ ఏరియాస్లో ఒక 4 feet by 4 feet టైల్స్ ఉండే షాపే ₹1,00,000 రెంట్ వస్తుంది. 4 feet by 4 feet అంతే. ఒక జిరాక్స్ షాప్ది. ఎందుకు? స్పేస్ లేదు. అది కమర్షియల్కి అసలు ఉండదు. రెసిడెన్షియల్ కట్టకండి, కమర్షియల్ కట్టుకోండి, రెంట్ తీసుకోండి. దాని నుంచి వచ్చే డబ్బులు కావాలంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. ఓకే, కానీ మొత్తం చేయకండి. ప్రాబ్లం ఏమవుతుందని దగ్గరకు వచ్చిన చాలా మంది క్లయింట్స్ మొత్తం అమ్మేసి మ్యూచువల్ ఫండ్లో పెడతా అంటారు. ఐ సే నో. అదే అందుకే చెప్తున్నా, తప్పది. అందరి పర్సెప్షన్ చెప్పక నా గురించి చెప్పాను. తప్పది, అసలు ఎవరికి కూడా కరెక్ట్ కాదు.
ఉన్నదేదో వదిలేయండి, ఇంకా సంపాదిస్తున్నారు కదా, వయసు ఉంది కదా మనకి. మ్యూచువల్ ఫండ్ ఇప్పటి నుంచి అక్యుములేట్ చేయండి. నో మోర్ రియల్ ఎస్టేట్, ఐ అక్యుములేట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ గోల్డ్ అనుకోండి, అది హెల్ప్ చేస్తుంది. అంతే, ఒక దగ్గర తీసుకెళ్ళకండి. మీరు చెప్పిన విషయాన్ని రాబర్ట్ కియోసాకి తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసుకున్నాడు. ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ యూ హోల్డ్, ఇట్ ఈస్ హౌ మచ్ యూ హ్యావ్ ఇన్ ద క్యాష్ ఫ్లో అని చెప్పి. ఎగ్జాక్ట్లీ క్యాష్ ఫ్లో ఇస్ కింగ్. దాన్ని క్రియేట్ చేయండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే అందరూ ఏమనుకుంటారు, పెట్టి వదిలేస్తే చాలా అనుకుంటారు. కాదు, ఎప్పుడైనా కానీ వెల్త్ క్రియేషన్ ఒకదానికి ఒకదానికి మారిస్తేనే జరుగుతుంది. అఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్లో ఉండే థ్రెట్ ఏంటి అని అంటే లీగాలిటీ, ట్రాన్సాక్షన్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. ఆ ఇష్యూస్ ఉంటాయి, అందరికీ సాధ్యం కాదు. బట్ నిదానంగా మనకున్న నాలెడ్జ్ తోటి మార్చుకుంటాం బెటర్. ఐ ప్రిఫర్ ఓన్లీ, నా దృష్టిలో బంగారం ఖాళీగా లాకర్లో ఉన్నా కానీ అది చెత్తే. దాని నుంచి ఏదో ఒకటి జరగాలి, మనకి ఏదో ఒక లాభం ఉండాలి. మనకు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవాలి. ఆదుకున్నప్పుడు అదెందుకు ఇంకా చెత్తే కదా. మన కోసం ఆస్తుల కోసం మనం కాదు. మన కర్మ ఏంటి అని అంటే, మనం మనుషుల్ని లాజిక్తో చూడటం మొదలుపెట్టి ఆస్తుల్ని ప్రేమతో చూడటం మొదలుపెట్టి, అది రివర్స్ అవ్వాలి. అసలు ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటి అని అంటే, మనుషులు ప్రేమించకపోవడం, ఆస్తుల్ని ప్రేమించడం. ఆస్తి మన కోసం సంపాదించుకున్నాం కరెక్టే, లెట్ ఇట్ డూ ఇట్స్ జాబ్, లెట్ మనీ వర్క్ ఫర్ యూ. ఇనఫ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ మనీ. ఉన్నాయి కదా ఇప్పుడు, డబ్బులు పని చేయనియండి. ఇప్పుడు 10 కోట్లు ఉన్నాయి అంటున్నారు. యావరేజ్గా సంవత్సరానికి ఒక 6% వచ్చినా కానీ మీకు 10 కోట్ల మీద ఎంత అవుతుంది? 60 లక్షలు. 6% రెంటల్ ఇన్కమ్ రాదా? కమర్షియల్ రెంటల్ 6 to 7 కదా. 60 లక్షలు వస్తే ఇంకేం కావాలి మీకు? ఓల్డ్కి 60 లక్షలు సరిపోవా మీకు? సరిపోతాయి, సింపుల్ అంతే. సంపాదించేవాడితే ఈక్విటీ పెట్టుకోండి, కానీ అవి చేయకండి. ఓకే సార్, చాలా విషయాల్ని డిస్కస్ చేసినాం మనము. చాలా విషయాల మీద నేను రెగ్యులర్గా ఇన్ఫ్లుయెన్సర్స్ని అందరినీ ఫాలో అవుతుంటాం కదా. డైరెక్ట్గా మిమ్మల్ని చూసి ఈ పాడ్కాస్ట్లో చాలా లేమ్యాన్ వర్షన్లో చాలా విషయాలు చెప్పారు. అండ్ కొంత టైం లెంత్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఒక అంశాన్ని డిస్కస్ చేయలేకపోతున్నాను. విత్ యువర్ పర్మిషన్ నెక్స్ట్ పాడ్కాస్ట్ ఒకటి చేద్దాం ఎక్స్క్లూజివ్గా. సో చాలామంది ఏంటంటే క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి బిట్ కాయిన్స్లో పెడుతుంటారు. అండ్ యూత్, పర్టికులర్లీ యూత్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు నాలాగా కొంచెం స్టెబిలిటీ వచ్చేసి ఫ్యామిలీ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వైపుకు, సేఫ్ హ్యావెన్స్ వైపుకి వెళ్తుంటారు. సో ట్రేడింగ్లో చాలా మిస్కాన్సెప్షన్స్, మిస్టేక్స్, లైఫ్లు స్పాయిల్ అయిపోయి వైప్అవుట్ అవుతుంటాయి కదా. దీన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సార్, మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ అంశాలన్నీ కూడా మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ సార్. కంగ్రాచులేషన్స్. మీరు మీ కొత్త జర్నీలో, అంటే మీ స్టోరీ చెప్పారు కదా, మీ కొత్త జర్నీలో మీరు లీడర్ అవ్వాలని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.